వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత రే. ఇప్పుడు కంపోజర్ లిరిసిస్ట్ చెప్పని ఏదైనా ఇన్పుట్ డైరెక్టర్ చెప్తే ఓ ఇలా నేను ఆలోచించలేదు కదా అన్న ఒక థింగ్ నన్ను చాలా ఫ్యాసినేట్ చేస్తుంది. అండ్ అన్లర్నింగ్ ఏంటంటే సో ఒక బ్లాంక్ పేపర్ లాగా వెళ్తే వాట్ ఎవర్ దే వాంట్ రైట్ దే రైట్ ఇట్. పాట పెట్టుకొని తను హోల్ స్క్రిప్ట్ రాసుకున్నారంటే ఎంటైర్ స్క్రిప్ట్ ఆఫ్ అ ఫిల్మ్. సో అంటే ఆ పాట పెద్ద ఎవరికి తెలియదు, బట్ స్టిల్ ఐ లవ్ దాట్ సాంగ్. నేను చేసిన వర్క్ చేసిన దాంట్లో. నువ్వు ప్రతి సినిమా చూస్తావా అనురాగ్? నువ్వు పాడిన ప్రతి నిన్ను గన్న మీ నాన్న కన్నా లారు ముద్దుగా సాదుకుంటా, నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటా, నువ్వు గీత గీస్తే నేను దాటనంట, కంట నీరు కంటి రెప్ప దాటకుండా కాటుకై కావలుంటా, రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే. ఐ వాజ్ వెరీ అప్సెట్. కొంచెం ఎందుకు మూడ్ ఆఫ్ అయింది. నేను రికార్డింగ్కి వెళ్తున్నా, రికార్డింగ్కి వెళ్ళిన తర్వాత చాలా సర్ప్రైజింగ్లీ హ్యాడ్ టు సింగ్ అ సాంగ్ అబౌట్. When you started off, if your remuneration was X, is it now 100X? 100X, 100X. Wow, 100X, yeah. That's amazing, Anurag. ఏమన్నా లిరిక్స్ వల్ల ఎప్పుడన్నా నో చెప్పావా? సార్ ఐ డోంట్ థింక్ ఐఎమ్ ది రైట్ చాయిస్ ఫర్ దిస్ సాంగ్. నేను చాలా అంటే ఎమోషనల్ అయిపోయాను అన్నమాట. ఏంటి పెళ్లి చాలా సీక్రెట్గా చేసుకున్నావు, ఎవరికి చెప్పకుండా, కనీసం నన్ను కూడా చెప్పినకుండా. కోపం వచ్చింది. నేను రమ్యని సరదాగా ఫోన్ చేసి ఏంటి అనురాగేనా నీ జస్టిన్ బీబర్ అని అడిగా. నువ్వు హీస్ మోర్ దెన్ దట్. అవునా, ఇది నాకు తెలియదు అసలు. మరి ఇనీషియల్గా ఒక 5-6 ఏళ్ల క్రితం చాలా మంది కంపారిజన్స్ చేసేవాళ్ళు కదా నీకు శ్రీశ్రీరామ్కి. వాయిస్ కొంచెం వాయిస్ పరంగా కంపారిజన్ చేయలేదు, బట్ అనాథ రక్షణ నీ విధి కాదటే, మొరవిని చేరవటే, Hello, hi friends. Welcome to Prema the Journalist YouTube channel. Please do subscribe to my channel and click on the bell icon to get notifications to consume intriguing, impactful and inspiring content from my channel. Hello, hi. Welcome to the series of The Big Winner 2025. The sponsor is V-Shine Foundation. They are a non-profit organization. They are helping a lot of children, families and communities, empowering them, support చేస్తున్నారు both in India as well as in US, and they are sponsoring this show. ఈ 5 years of their journeyలో ఇంతవరకు దాదాపు 400కు పైగా వీళ్ళని విద్య, వైద్యం అండ్ ఆల్సో ఫిట్నెస్ అన్ని రంగాల్లో కూడా సపోర్ట్ చేస్తున్నారు. దే ఆర్ అవర్ స్పాన్సరర్స్ అండ్ ఆర్ వెన్యూ పార్ట్నర్స్ VHub అండ్ ఆర్ గిఫ్ట్ పార్ట్నర్స్ ఆర్ మిల్లెట్ బ్యాంక్. ద బిగ్ విన్నర్ 2025లో ఈరోజు I have with me this versatile singer Anurag Kulkarni. This year the biggest blockbusters అంటారు కదా సినిమాలకు సంబంధించి, ద మ్యూజికల్కి సంబంధించి ద బిగ్గెస్ట్ చార్ట్ బస్టర్స్ అంటారు. సో ద ఫ్యాంటాస్టిక్ సాంగ్స్, ద మ్యూజికల్ మెలడీస్ అండ్ వండర్ఫుల్ రెండిషన్స్, ఇవన్నీ దిస్ ఇయర్ టాప్ ర్యాంక్లో ఉన్నారు అనురాగ్ కుల్కర్ని. సో లెట్స్ టాక్ టు హిమ్. హాయ్ అనురాగ్. నమస్తే మ్యామ్, హౌ ఆర్ యు మ్యామ్? సూపర్ ఫైన్. లాంగ్ టైం ఆఫ్టర్ 6 years. 6 ఏళ్ల క్రితం చేసాం మనం, మళ్ళీ ఇప్పుడు. బట్ ఈ 6 ఏళ్లలో ఎంత మారిపోయింది అనురాగ్. You are doing so well. You are rocking the music industry. I'm proud of you. Thank you so much. I've known you as a kid. Yeah. You are as young as you were some 17, 18 మన ఫస్ట్ కలిసినప్పుడు. 20. Yes. అప్పుడప్పుడే స్టార్ట్ చేస్తున్నావు కెరియర్. అండ్ సూపర్ సింగర్ సీజన్ 8 విన్నర్ అప్పుడు. That was the first time we met. Correct. How do you feel about your own journey of these 10 years? అంటే డెఫినెట్లీ ఫీల్స్ అన్బిలీవబుల్ ఆబ్వియస్లీ. ఎందుకంటే నేను అనుకోలేదు అంటే ఇంత అంటే ఐ హ్యాడ్ ది డ్రీమ్ ఆఫ్ డూయింగ్ ప్లేబ్యాక్, బట్ నేను ఏమనుకున్నా అంటే ఒక 10 yearsలో ఒక 2 hits పెద్దవి, 3 hits అంటే ఫర్ ది కాంపిటీషన్ దట్ వీ హ్యాడ్. సో అట్లా అది గోల్ పెట్టుకున్నాను నేను. ఒక 10 yearsలో ఒక 2 songs, 3 songs, మ్యాక్సిమం 5 songs మంచి పెద్ద హిట్స్ ఉంటే బాగుంటుందని. బట్ గాడ్ హ్యాస్ బిన్ కైండ్.
ఐఎమ్ థ్యాంక్ఫుల్. యూ హ్యావ్ మోర్ దెన్ 50 hits. ఐఎమ్ థ్యాంక్ఫుల్. ఎన్ని మొత్తం ఒక 1500 వరకు పాటలు పాడుంటావా? క్లోజ్ టు 1000+ ఈజీ ఉంటాయి. యా, ఫస్ట్ అంటే జనవరి నుంచి ఇప్పటి వరకు నేను చూసింది ఏంటంటే నువ్వు ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ ఒక హిట్ సాంగ్ ఉంది ఇన్ దిస్ 2025. అంటే ఆన్ అన్ యావరేజ్ తీసుకుంటే ఒక 17-18 హిట్ సాంగ్స్ ఉన్నాయి నీవి. ఆ 17-18 అంటే మనం యావరేజ్ తీసుకుంటే నెలకు ఒకటి అన్నట్టే కదా, ఇంకొక 1.5 నెలకి 1.5. సో హౌ డు యూ ఫీల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఇయర్? నాకేంటంటే ఎవ్రీ ఇయర్ ముందు నేనేం అనుకోను, బట్ బై ది ఎండ్ ఆఫ్ ఎవ్రీ ఇయర్ ఐ హ్యావ్ సమ్ ఆర్ ది అదర్ చిన్న అంటే లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ దట్ ఓకే ఈ ఇయర్ మనం ఏదో ఎంతో కొంత వాట్ యూ సే వి మార్క్డ్ అవర్ ప్రెజెన్స్ అన్నట్టుగా. సో ఇయర్ నాకు ఇట్స్ బీన్ గుడ్. అంటే ఐ స్టార్టెడ్ విత్ ప్రేమలో ఇయర్లో, అండ్ ఇప్పుడు వీ హ్యావ్ రాజు రాంబాయ్, గర్ల్ ఫ్రెండ్, లిటిల్ హార్ట్స్. సో ఇట్స్ గోయింగ్. ఐఎమ్ గ్రేట్ఫుల్ అంతే. ఐ మీన్ గ్రేట్ఫుల్ కంటే అంతకు మించి ఐ డోంట్ నో. అయితే ఈ సోషల్ మీడియా కాలంలో అంటే గత 4-5 ఏళ్ళుగా మనం చూస్తున్నాం హౌ సోషల్ మీడియా హెస్ బీన్ గోయింగ్. వెరీ ఇంపార్టెంట్, ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ మీలాంటి వాళ్ళ పాటలు వెన్ దే ఆర్ రియలీ డూయింగ్ గుడ్, అసలు వాళ్ళు ఇట్లా భుజాన మోసేసి ముందు తీసుకెళ్ళిపోతున్నారు. హౌ మెనీ నంబర్ ఆఫ్ రీల్స్, సో మచ్ ఆఫ్ విజిబిలిటీ. ఈ ఇయర్ వచ్చిన నీ పాటల్లో మోస్ట్ అంటే ఓవర్వెల్మింగ్ అనిపించిన, హార్ట్ టచింగ్ అనిపించిన రీల్స్ ఏంటి, ఇఫ్ యూ కెన్ రిమెంబర్? అంటే యూజువలీ ప్రతి పాటకు కొన్ని కామన్ ఇవి ఉంటాయి మ్యామ్. అంటే ఇన్ఫాన్స్ ఉంటారు కదా, అంటే ఒక 1 year, 6 months, 2 months. సో వాళ్ళ మదర్స్ పంపిస్తుంటారు అనమాట. అంటే తినేటప్పుడు మా పిల్లలు మీ సాంగ్సే పెట్టుకుంటున్నారు. ఈ ఇయర్ నాకు సేమ్, అంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఇస్ దేర్ ఇన్ బెంగళూరులో ఉంటుంది అమ్మాయి. సో కన్నడ నాకు హెల్ప్ చేస్తుంది అనమాట ఏమైనా లిరికల్ ఇవి ఉంటే. సో తను కూడా వాళ్ళ సన్ ఈజ్ వెరీ వెరీ యంగ్. సో తను అదే చెప్పింది, కన్నడ సాంగ్ లేకుండా వాడు తినట్లేదు అది అని. సో దట్ రియలీ మూవ్స్. అంటే వాళ్ళకి ఎంత ఆలోచించి అర్థమై అంతే ఉండదు. అంటే ఇఫ్ దే ఆర్ వైబింగ్ టు దాట్, సో మనం ఏదో ప్రాబ్లీ కరెక్ట్ పని చేసామని ఒక చిన్న సాటిస్ఫాక్షన్. సో దోస్ థింగ్స్ మూవ్ మీ అలాట్. అంటే కొంతమంది ఏంటంటే దే కీప్ సెండింగ్ మీ మెసేజ్ లైక్, అంటే మేము చాలా డౌన్ లో ఉన్నప్పుడు యువర్ సాంగ్స్ అప్లిఫ్ట్ అవర్ మూడ్ అండ్ ఆల్ అని. సో అంతకుమించి అంటే మనం డైరెక్ట్గా వాళ్ళతో లేకపోయినా ఇండైరెక్ట్గా వీఆర్ మేకింగ్ సమ్ డిఫరెన్స్ ఇన్ పీపుల్స్ లైఫ్స్ అనేది ఇట్ ఫీల్ సో పవర్ఫుల్. వెరీ ట్రూ. నీ వాయిస్ ఎక్స్క్లూజివ్, నీ సాంగ్స్ ఎక్స్క్లూజివ్, నీ ప్రెజెంటేషన్ ఎక్స్క్లూజివ్, నువ్వు ఇంటర్వ్యూస్ కూడా ఎక్స్క్లూజివ్. నేను యాక్చువల్లీ వై యూ డోంట్ గివ్ ఇంటర్వ్యూస్? సో అంటే దెర్ ఇస్ నో స్పెసిఫిక్ రీజన్ మ్యామ్. కాకపోతే నాకు ఒక చిన్న ఐఎమ్ లిటిల్ క్రిటికల్ అబౌట్ మై సెల్ఫ్. ఏంటంటే ఎక్కువ రిపీట్ చేస్తామేమో, లేకపోతే ఏమన్నా మనం మంచి కాంటెంట్ ఉండి మాట్లాడాలి అంటే అవసరం ఉన్నప్పుడు మాట్లాడడానికి ఊరికి ఏదో మాట్లాడాలి దానికి తేడా ఉంది కదా. సో జస్ట్ దట్ ఐ జస్ట్ వాంట్ టు బీ సటిల్ అండ్ ఫ్రెష్గా మనం మాట్లాడడానికి ఉంటే ఐఎమ్ హ్యాపీ. అదర్వైజ్ అదే రిపీట్ చేసి ఐ డోంట్ నో, ఐ మీన్ ఐ ఫైండ్ మై సెల్ఫ్ అంటే ఐ ఫీల్ బోర్డ్ వెరీ ఈజీలీ. సో ఏదైనా ఎక్సైటింగ్ ఉంటే మనం చేయడానికి ఇట్ విల్ బీ ఇది అన్నట్టు. సో మీ ఇంటర్వ్యూ ద్వారా ఐ నీడ్ టు వాట్ యు సే అపాలజైజ్ అ లాట్ ఆఫ్ పీపుల్. పర్లేదు, అర్థం చేసుకుంటారు, పెద్ద మనసు చేసుకున్నారు. ఎందుకంటే నా ఇంటర్వ్యూ మామూలుది కాదు కదా. నేను ఇయర్ ఎండ్ ఈ ఇయర్లో బిగ్ విన్నర్స్ని నేను సెలెక్ట్ చేసుకొని చేస్తున్నా కాబట్టి అది క్షమించే ఇట్స్ అన్ ఆనర్. రైట్. బట్ టెల్ మీ అనురాగ్, అసలు హౌ డు యూ స్విచ్ యువర్ వాయిస్ సో ఈజీలీ? అసలు అంత ట్రాన్సిషన్ ఎలా జరుగుతుంది? ఈ ఇయర్ రిలీజ్ అయిన పాటల్లోనే నీకు ఒక మంచి హ్యాపీ గో లక్కీ టైప్ ఆఫ్ అ సాంగ్ ఇన్ లిటిల్ హార్ట్స్, దెన్ యూ హ్యావ్ వెరీ పెయిన్ఫుల్ సాంగ్ ఇన్ గర్ల్ ఫ్రెండ్, దెన్ యూ హ్యావ్ కోర్ట్లో అది కూడా రొమాంటిక్ లవ్ స్టోరీ, యూత్ఫుల్. సో ప్రతి పాటకి ఒక ఫీల్తో పాడాలి. బట్ హౌ డు యూ స్విచ్? అంటే వాట్ డూ యూ డూ? వాట్ కైండ్ ఆఫ్ హోంవర్క్ యూ డూ? వెనెవర్ ది సాంగ్ కమ్స్ టు మీ మ్యామ్, అంటే ముందు ఐ డెంట్ హ్యావ్ దట్ ప్రివిలేజ్. నేను స్టూడియోకి వెళ్ళిన తర్వాతే ఐ యూస్ టు లిసన్ టు ది సాంగ్ అండ్ ఐ యూస్ టు రికార్డ్, అంటే ఆన్ ది స్పాట్. ఇప్పుడు ఏంటంటే కొంత లైక్ పీపుల్ వాంట్ ది బెస్ట్ ఫ్రమ్ మీ కాబట్టి ఐ విల్ గెట్ ది సాంగ్ లిటిల్ బిఫోర్ ఇట్ సెల్ఫ్, బిఫోర్ ది రికార్డింగ్ నాకు సాంగ్ తీసుకునే ప్రివిలేజ్ వచ్చింది ఇప్పుడు. సో ఐ డ్వెల్ ఆన్ ది సాంగ్ ఫర్ అ కపుల్ ఆఫ్ డేస్. అంటే నేను సాంగ్తో కూర్చొని సో వాట్ ఆర్ ది క్యారెక్టర్స్ టెల్లింగ్, లేకపోతే అసలు వాళ్ళు ఏం ఎమోట్ చేస్తున్నారు. సో ఐ ఆల్సో హ్యావ్ దిస్ హ్యాబిట్ ఆఫ్ స్పీకింగ్ టు ది లిరిసిస్ట్ ఆఫ్ దట్. అంటే ఏ సాంగ్ అయితే ఆ సాంగ్ లిరిసిస్ట్తో మాట్లాడి. అంటే నీకు కథ కొంచెం తెలుస్తుందా? అంటే ఆ ప్లాట్ ఏంటి? వీలైనంత వరకు మ్యాక్సిమం అడుగుతాను. సో బ్యాక్గ్రౌండ్ ఏంటి? కరెక్ట్. సో ఐ లవ్ స్టోరీ టెల్లింగ్. సో నాకు స్టోరీ టెల్లింగ్ అని అంటే
కథలు వినడం అన్నా లేకపోతే తెలుసుకోవడం అన్నా చాలా ఇష్టం అనమాట. సో ఐ కీప్ టాకింగ్ టు ది లిరిసిస్ట్, వీలైతే డైరెక్టర్, ఎంతమంది వీలైతే అంతమంది కంపోజర్ని అడుగుతాను. సో నాకేంటంటే ఐ డోంట్ నో విచ్ ఇన్పుట్ యాక్చువల్లీ స్ట్రైక్స్ విత్ వాట్ ఐ వాంట్ టు కన్వే త్రూ దట్ పర్టికులర్ సాంగ్. అండ్ ప్రతి పాట కూడా వాట్ ఐ ఫీల్ ఇస్ అంటే ఇట్స్ ఆల్రెడీ మేడ్ విత్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఫ్రమ్ ది కంపోజర్ అండ్ ది లిరిసిస్ట్. అంటే నాకంటే ముందే వాళ్ళు చాలా ట్రావెల్ అయ్యి, అంటే వాళ్ళ స్టోరీతో ట్రావెల్ అయ్యి చేస్తారు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీథింగ్ ఫర్ గ్రాంటెడ్. అంటే వచ్చి జస్ట్ అట్లా చేసే కంటే ఐ ఫీల్ వెరీ రెస్పాన్సిబుల్ దట్ నా సైడ్ నుంచి అంటే ఏం తక్కువ పడకూడదు అని చెప్పి. సో ఐ కీప్ టాకింగ్ టు హూస్ ఎవర్ పాసిబుల్, ఎవరు అవైలబుల్ ఉంటే వాళ్ళు, అండ్ ఎంత ఇన్పుట్ ఇస్తే అంత. సో హాఫ్ ఏమో ఇన్స్టింక్ట్ విల్ వర్క్ ఫర్ మీ. అంటే ఈ ఇన్స్టింక్ట్ నుంచి నేను ఒకటి అనుకొని వెళ్తాను, తర్వాత కంపోజర్, లిరిసిస్ట్, కొన్నిసార్లు ఉంటే డైరెక్టర్స్. సో వాళ్ళ ఇన్పుట్స్ నుంచి సమ్ టైమ్స్ ఎట్లా అంటే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. అంటే ఆల్రెడీ సాంగ్ విల్ బీ సెట్, దానికి మనం జస్ట్ ఇఫ్ వీ డూ అంటే ఎమోటెడ్ ప్రాపర్లీ ఇట్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. కొన్నిసార్లు టీమ్ విల్ బీ వెరీ స్పెసిఫిక్. అంటే ఇప్పుడు డైరెక్టర్కి నాకు ఇదే కావాలి అన్న వాళ్ళు ఆల్రెడీ ఒక సౌండ్ మైండ్లో ఉండి వస్తారు. సో ఇన్ దాట్ కేస్ నేను వెళ్ళింది వాళ్ళకి చెప్తాను. సో నాకు మెయిన్గా హెల్ప్ అయింది ఏంటంటే ఐఎమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ డూయింగ్ మిస్టేక్స్ అనమాట. అంటే ఇప్పుడు నేను ఒకటి ఏదో వియర్డ్గా వాళ్ళకి ఒక స్టైల్ పాడి వినిపిస్తే ఇది మాకు అసలు నచ్చలేదు అంటే ఐ డోంట్ ఫీల్ బ్యాడ్. ఓకే, సో కరెక్ట్, బికాస్ వీఆర్ హియర్ టు మేక్ దేర్ థింగ్స్ వర్క్. సో అట్లా ఐ కీప్ ట్రయింగ్ డిఫరెంట్ థింగ్స్. అట్లా ఆ ప్రాసెస్లో ఇట్ బిల్డ్స్, అంటే ఇట్స్ ఆల్ అ టీమ్ వర్క్ అన్నట్టుగా. అసలు ప్లేబ్యాక్ సింగింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ 10 ఏళ్లలో వాట్ ఆర్ ద లెర్నింగ్స్ అండ్ అన్లెర్నింగ్స్? అంటే వాట్ డిడ్ యూ అండర్స్టాండ్? ఎవ్రీ డే ఈజ్ అ లెర్నింగ్ అండ్ అన్ అన్లెర్నింగ్. అంటే ఐ గెట్ ఫ్యాసినేటెడ్ విత్ ఎవ్రీ స్మాల్ థింగ్. అంటే ఏదైనా ఒక విషయం తెలియకపోతే, అండ్ ఇప్పుడు ఒక పర్టికులర్ సాంగ్లో సంథింగ్ ఒక రికార్డింగ్కి వెళ్ళాం అనుకోండి, ఏదో వాళ్ళు ఒక డైరెక్టర్ తెలియని, ఇప్పుడు కంపోజర్, లిరిసిస్ట్ చెప్పని ఏదైనా ఇన్పుట్ ఒక డైరెక్టర్ చెప్తే ఓ ఇలా నేను ఆలోచించలేదు కదా అన్న ఒక థింగ్ నన్ను చాలా ఫ్యాసినేట్ చేస్తుంది. సో దట్స్ కైండ్ ఆఫ్ అ లెర్నింగ్. అండ్ అన్లెర్నింగ్ ఏంటంటే I should definitely not sound like how I used to sound before. So definitely I should not go with something prepared in mind already. So ఒక blank paper లాగా వెళ్తే whatever they want to write, they'll write it. So ఈ ఇయర్లో రిలీజ్ అయిన ఈ 4-5 హిట్స్ ఏవైతే ఉన్నాయో విచ్ కేమ్ ఫ్రమ్ యూ, ఐ వాంట్ టు నో ద బ్యాక్ స్టోరీ ఆఫ్ దాట్. అంటే ఇఫ్ యూ కెన్ గో వన్ బై వన్, బికాస్ వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ ఇయర్ కాబట్టి. సో ఏంటి బ్యాక్ స్టోరీ ఆఫ్ కోర్ట్? సో బేసికలీ విజయ్ బుల్గనేని గారు, నేను దిస్ ఈజ్ మై ఐ థింక్ సెకండ్ or థర్డ్ సాంగ్ అనుకుంటా, ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్. తనతో భూతద్దం భాస్కర్ అని ఒక ఫిల్మ్లో పాడాను. దాని తర్వాత ఐ థింక్ దిస్ మై బి సెకండ్ మీట్ క్యూట్ అని ఒకటి నాని గారి వాళ్ళ అక్క డైరెక్ట్ చేశారు. సో దాంట్లో సాంగ్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఆ పాట. సో ఆ పాట మొన్న సాయి రాజేష్ గారు కూడా కలిసినప్పుడు చెప్పారు, ఆ పాట పెట్టుకొని తను హోల్ స్క్రిప్ట్ రాసుకున్నారంటే, ఎంటైర్ స్క్రిప్ట్ ఆఫ్ అ ఫిల్మ్. సో అంటే ఆ పాట పెద్ద ఎవరికి తెలియదు, బట్ స్టిల్ ఐ లవ్ దట్ సాంగ్. నేను చేసిన వర్క్ చేసిన అంటే విజయ్ గారితో ఇది థర్డ్ సాంగ్ అనమాట. సో హీ సెండ్ మీ ది సాంగ్ ఫస్ట్, విని ఇట్లా చేద్దామని అన్నారు. సో నేను విన్న తర్వాత ఐ వాజ్ నాట్ షూర్, బికాజ్ అది తన అంటే వేరే పిచ్లో ఉండింది ఆల్రెడీ. సో నేను అనుకున్నా సరే ఇప్పుడు మనం కాకపోతే ఇంకో వాళ్ళకి ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి నేను తనతో డిస్కస్ చేశాను, సార్ ఇట్లా మనకి అంటే నాకేంటి డల్ అయిపోతుంది ఆ వాయిస్లో, సో మరి మీరు ఆలోచించుకోండి, ఒకవేళ ఇఫ్ యు ఆర్ నాట్ షూర్ దెన్ ఐ మీన్ దట్స్ అప్ టు యూ అన్నట్టుగా. సో తను ఏమన్నారంటే నో నేను ఈ సాంగ్ మీకోసమే చేశాను, సో యూ టెల్ మీ వాట్ డూ యూ వాంట్ అన్నట్టుగా. సో నేను ఈ మనకు కంఫర్టబుల్ పిచ్లో ఏమైనా మార్చుకోవచ్చా అంటే, సో హీ దెన్ యాక్చువల్లీ చేంజ్ ది ఎంటైర్. అంటే వాళ్ళు కొంచెం కష్టమైన ప్రాసెస్ అనమాట. అంటే ఏంటి ఆ పిచ్ ఎక్కువ ఉంది, వెరీ హై పిచ్ కదా, తక్కువ ఉండింది. సో తక్కువ ఉంటే సో నా కోసం తను చేంజ్ చేయడం అనేది ఇట్స్ వెరీ వెరీ అంటే వెల్కమింగ్ థింగ్ అనమాట. సో ఇట్ అంటే చాలా తక్కువ. అందుకనే సమీరా భరద్వాజ్ది లో పిచ్ లో ఉంటుంది కదా తను పాడే చరణం. అంటే అది తను హీ వాజ్ స్పెసిఫిక్ దట్ హీ వాంటెడ్ అ బేస్ వాయిస్ సిన్స్ ది బిగినింగ్. తనకేంటి ఆ వార్మ్ కైండ్ ఆఫ్ ఫీమేల్ టోన్ కావాలని ముందు నుంచే హీ వాజ్ క్లియర్. సో తను ఏమన్నారంటే ఫస్ట్ ఇది మీకోసమే కంపోజ్ చేశాను, సో మీరు వీ కెన్ అంటే బీ ఓపెన్ అబౌట్ వాట్ చేంజెస్ యూ వాంట్ డూ అని. అది కొంచెం నా గొంతుకి అయితే మంచి బ్రైట్ ప్రొజెక్షన్ దొరుకుతుందో ఆ పిచ్లో వీ హ్యావ్ సెట్ ఇట్ అండ్ రికార్డ్ చేసిన తర్వాత దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ డిస్కషన్ హ్యాపెనింగ్ అనమాట. అంటే తను ఆల్రెడీ ఒక మూడ్కి సెట్ చేసుకొని చేసి ఉంటారు కదా, సో ఇది వర్కౌట్ అవుతుందా అవ్వదా. సో దేర్ వాజ్ లాట్ ఆఫ్ డిస్కషన్ హ్యాపెనింగ్ బిట్వీన్ ది టీమ్. చేసాము, రికార్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక కపుల్ ఆఫ్ వర్షన్స్ రికార్డ్ చేసాము, ఓవరాల్ ఒక 3-4 వర్షన్స్ రికార్డ్ చేసాము.
చేసాం. నాకు ఎందుకో చిన్న ఇన్స్టింక్ట్ ఏముండిందంటే ఈ పాట డెఫినెట్గా హిట్ అవుతుంది, అవునా? బట్ నాకు ఒక అంటే కొంచెం విత్ ఎక్స్పీరియన్స్ ఆర్ వాట్స్ ఎవర్ ఇన్ ఇయర్స్ పాడిన తర్వాత కొంచెం మనకి ఆ చేస్తున్న ప్రాసెస్లో సడన్గా ఒక అన్యూజువల్ కైండ్ ఆఫ్ ఇది వస్తే అంటే ఇంత పెద్ద హిట్ అవుతుంది నేను అనుకోలేదు. డెఫినెట్గా ఏదో ఒక వాట్ యు సే 10 million, ఐ మీన్ ఐ డోంట్ నో హౌ టు కౌంట్ వ్యూస్ పరంగా నేను చెప్పలేను, బట్ ఒక మీకు ఐడియా కోసం రీజనబుల్గా ఒక అట్లా హిట్ అవుతుందని అనుకున్నాను. అనుకొని చేద్దాము అని. అండ్ నాకు ఇప్పుడు మీకు చెప్పినట్టు ఇన్పుట్ కోసం వెతుకుతుంటే దేవ్ షోన్ మీ ది విజువల్, హీరో హీరోయిన్ది విజువల్ చూపించారు. సో దెన్ ఐ వాజ్ లైక్ ఓకే, వీళ్ళంతా 10th ఇంటర్మీడియట్ దీంట్లో ఉన్నారు కాబట్టి మనం చాలా కళా ప్రదర్శన చూపించద్దు. సో వీ హ్యావ్ టు అంటే హౌ టు కట్ త్రూ, అంటే ఆ ఏజ్లో ఉన్నప్పుడు మనం ఎంత ఇది ఉంటామని చెప్పి. సో ఐ హ్యావ్ మై ఓన్ క్యాలిక్యులేషన్స్ ఆఫ్ హౌ టు అప్రోచ్ దాట్ థింగ్. సో అట్లా ఐ హ్యావ్ అప్రోచ్డ్ ఇట్. అండ్ తర్వాత మేము 2-3 వర్షన్స్ చేసాము. సో దాంట్లో కొన్ని వర్షన్స్ నుంచి కొన్ని అట్లా తీసుకొని మళ్ళీ లాస్ట్కి ఒక ప్రాపర్ సాలిడ్ వర్షన్ రికార్డ్ చేసి దెన్. అండ్ ఇంకోటి ఏంటంటే అది ఇట్స్ అ మాంటేజ్ సాంగ్ యాక్చువల్లీ. సో వాళ్ళిద్దరు లిప్సింగ్ ఏమి ఉండదు. సో వెన్ యూ గెట్ సచ్ అ బ్రీఫ్, అంటే మాంటేజ్ సాంగ్ అయినా కూడా అది టీనేజ్ పిల్లలది కాబట్టి ఇప్పుడు బాలు గారు మారుస్తుంటారు కదా వాయిస్, అట్లా మారుస్తారా? డిడ్ యూ చేంజ్ యువర్ వాయిస్ విచ్ ఇస్ సూటబుల్ టు ద టీనేజర్స్ ఆర్ నాట్ నీడెడా? అంటే వాయిస్ మార్చడం అంటే సో అది ఎగ్జాక్ట్గా ఇప్పుడు బాలుగారు ఏంటంటే హీ కెన్ మిమిక్ ది వాయిస్ అండ్ షో ది డిఫరెన్స్. నాకు అంత టాలెంట్ లేదు. సో నాకేంటంటే ఐ గో బై ఇన్స్టింక్ట్ ఫస్ట్. అంటే ఇప్పుడు ఆ పర్టిక్యులర్ మనం అంటే పలికే విధానం కానీ లేకపోతే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఫీల్ అయ్యేది అంటే కొంచెం మనకు ఒక అన్ఫినిష్డ్ కైండ్ ఆఫ్ ఎమోషన్ ఉండి, ఇప్పుడు ఒక మెచ్యూర్డ్ ఇండివిజువల్కి కొంచెం ఆ 15-16లో ఉన్నప్పుడు మన ఆల్రెడీ అంటే ఐ పాస్ త్రూ దట్ ఏజ్ కాబట్టి సో ఆ దాన్ని బేసిస్గా చేసుకొని హాఫ్ ఇన్స్టింక్ట్ బట్టే అంటే ఎగ్జాక్ట్ ఇదే క్యాలిక్యులేషన్ అని చెప్తే మ్యూజిక్ ఎందుకు అవుతుంది. సో ఐ గో బై ఇన్స్టింక్ట్. సో చేంజ్ అనేది టు బి రియలీ ఫ్రాంక్ ఐ డోంట్ ఆల్సో ఫీల్ అషేమ్డ్. విన్న వాళ్ళు చెప్పడం తప్పించి నేను ఎప్పుడు స్పెషల్గా ఓకే ఇది చేంజ్ కాదు అని చెప్పి నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. నాకేంటంటే వాట్ ఈస్ ది క్యారెక్టర్ ఎగ్జాక్ట్లీ కన్వే అనేది ఒకటి మ్యాటర్ అవుతుంది నాకు. సో క్యారెక్టర్ ఏం కన్వే చేస్తుంది ఒకటి ఇంపార్టెంట్. ఎందుకంటే ఐ కాంట్ వర్క్ బేస్డ్ ఆన్ ఈ పాట మనం ఇలా పాడితే హిట్ అవుతుంది అని ఎవరు చెప్పలేరు. సో నాకేంటంటే ఓకే ఈ విజువల్ ఇప్పుడు మీకు చెప్పినట్టు విజువల్ చూపించారు, సో ఆ విజువల్కి మనం ఏమి ఇవ్వాలి. ఆర్ ఇప్పుడు దాంట్లో కూడా ఇప్పుడు ఆ 15-16కి దే ఆర్ ఆల్సో నాట్ లైక్ వెరీ వెల్ వాట్ యు సే హైఫై కల్చర్డ్ కైండ్ ఆఫ్ ఇది కాదు. సో మనం కొంచెం ఇంపర్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే ఎట్లా చేసుకోవాలి. సో అలాంటివి చాలా దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ విచ్ ఐ థింక్ అబౌట్. సో మెథడ్ యాక్టింగ్ కరెక్ట్. బట్ అంటే ఓకే ఇప్పుడంటే నువ్వు అన్నట్టు నీకు ఆ ప్రివిలేజ్ ఉంది బికాస్ నౌ యూ బికమ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్స్, ఐ మీన్ స్టార్ సింగర్స్. బట్ కేర్ ఆఫ్ కంచరపాలెం టైంలో నీకు ఏం బ్రీఫ్ ఉంది? డైరెక్టర్ కొత్తోడే, మ్యూజిక్ డైరెక్టర్ కొత్తోడే, లిరిక్ రైటర్ అందరూ కొత్త వాళ్ళు, అండ్ యూ హ్యావ్ టు డెలివర్ దట్ సాంగ్. వాట్ బ్రీఫ్ డిడ్ యూ గెట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్? అంటే అసలు అంత మెచ్యూరిటీ ఇన్ రెండరింగ్ దట్ సాంగ్ ఎట్లా వచ్చింది? we were very hungry actually. మేము అంటే ఏదో అంటే ముగ్గురు మీ డైరెక్టర్ అండ్ స్పీకర్ అగస్తి, సో మేము ముగ్గురం we were at the crossroads of finding our own presence అన్నమాట. సో అంటే ఇప్పుడు లేవని కాదు, బట్ అప్పుడు ఏంటంటే ఒక తెలియని ఒక ఇన్నోసెంట్ కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది కదా మ్యామ్. సో ఇనీషియల్గా అంటే స్పీకర్ అగస్తి ఇంకా నేను ఇద్దరం ఫ్రెండ్స్. అంటే మేము రికార్డింగ్స్ నుంచి తను మణి సార్ దగ్గర పనిచేసేవాడు అన్నమాట, ప్రోగ్రామర్, సౌండ్ ఇంజనీర్ అన్ని యూస్ టు హ్యాండిల్ అ లాట్ ఆఫ్ థింగ్స్. మంచి మల్టీ ఫెసిటెడ్ టాలెంట్ అనమాట. సో తను యూస్ టు హ్యాండిల్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ అట్లా మేము ముందు ఫ్రెండ్షిప్ జర్నీ ఉంది. సో తను ఏంటంటే యాజ్ ఇప్పుడు మన ఫ్రెండ్ కంపోజర్ అయితే ఒక హ్యాపీ దీంతో చేస్తాం కదా. సో ఐ వెంట్ విత్ దాట్ మూడ్. అండ్ నాకు ఇప్పుడు అటు శ్రీకాకుళం వైపు అసలు ఏం ఐడియా కూడా లేదనమాట. బట్ డైరెక్టర్ అండ్ తను మేము అది కూడా ఆల్మోస్ట్ ఒక 4-5 వర్షన్స్ రికార్డ్ చేసాము. అంటే అంటిల్ వీ గాట్ దాట్ చిన్న యాస లాంటిదో లేకపోతే అంటిల్ ఇట్ ఫెల్ట్ దట్ ఆథెంటిక్ కొంచెం వైజాగ్ శ్రీకాకుళం అటు సైడ్ది. సో వీ హ్యావ్ రికార్డెడ్. అండ్ నాకు అంటే ఐ హ్యావ్ దిస్ హ్యాబిట్ ఆఫ్ డూయింగ్ అ లిటిల్ అంటే ప్రేయింగ్ బిఫోర్ గోయింగ్ ఫర్ ద రికార్డింగ్. సో అదే అంటే నేనేం నమ్ముతా అంటే ఎంటైర్ థింగ్ నా వల్లనే జరిగిందని అది చెప్పలేము. కొంచెం హయ్యర్ ఫోర్స్ కూడా మనకి సపోర్ట్ చేయాలి 100%. అట్లీస్ట్ ఐ బిలీవ్ ఇన్ దట్. నా వరకు ఐ బిలీవ్ దట్. అంటే ఆ మిస్టీరియస్ స్పేస్ ఒకటి ఉంటుంది మ్యామ్. అంటే ఆ మ్యాజిక్ని ఇఫ్ వీ లెట్ ఇట్ హ్యాపెన్ వీ నాట్ వరీ. అంటే మన పని నా ప్రయత్నం ఎంతవరకు అంతవరకు నేను చేసి మిగతాది ఐ డోంట్ థింక్ ఆఫ్ సో మచ్, ఐ లీవ్ ఇట్ టు ది యూనివర్స్ అంతే. వండర్ఫుల్. బట్ టెల్ మీ, ఇప్పుడు 5-6 వర్షన్స్ ఇట్లా రికార్డ్ చేసుకుంటూ పోతే జడ్జ్మెంట్ ఎట్లా తెలుస్తుంది? అంటే
హౌ విల్ యూ నో దట్ ఓకే నెక్స్ట్ టైమ్ ఐ విల్ సింగ్ నైస్లీ అని నీకు ఎలా తెలుస్తుంది ఇట్లా అండ్ యూ వోంట్ గెట్ ఫ్రస్ట్రేటెడ్ ఇఫ్ యూ డూ ఇట్ రిపీటెడ్లీ లైక్ దిస్ ఐఎమ్ హియర్ ఐ మీన్ నా జాబ్ సో మనం జాబ్ అంటే అదే పాట మళ్ళీ ఐ అండర్స్టాండ్ వాట్ యూ సేయింగ్. అంటే ఇన్పుట్ మారుతున్నప్పుడు ఇంట్రెస్టింగ్ అవుతున్నప్పుడు అనిపించదు మ్యామ్. ఓకే ఒక ఇఫ్ వీఆర్ డూయింగ్ లేబర్ లాగా అదే చేస్తూ ఉంటే ఒక లెబోరియస్ వర్క్ ఉంటే అప్పుడు డెఫినెట్గా అలాంటి ఎక్స్పీరియన్సెస్ కూడా అవుతూ ఉంటాయి. బట్ వెన్ ఇప్పుడు చెప్పేవాళ్ళు కూడా దే ఆల్సో ఇప్పుడు నేనంటే వచ్చి ఫ్రెష్గా ఐ ట్రావెల్ విత్ ది సాంగ్, బట్ డైరెక్టర్, కంపోజర్, లిరిసిస్ట్ వీళ్ళందరూ దే మస్ట్ హావ్ ట్రావెల్ ఫ్రమ్ బిఫోర్ కదా. సో వాళ్ళకి నాకు చెప్పడానికి దే విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ అంటే వాళ్ళు చూసేది నేను చూడలేను. సో అందుకని వాళ్ళు బ్లైండ్ ట్రస్ట్ పెట్టి సో అండ్ వాళ్ళు చెప్పేటప్పుడు చాలా సెన్సిబుల్గా చెప్తారు. అంటే ఊరికి ఏదో మళ్ళీ ఇంకోసారి పాడించుకోవాలి అన్నట్టుగా కాకుండా చెప్తారు. అండ్ సమ్టైమ్స్ నేనేం ఫీల్ అవుతా అంటే వెన్ వాళ్ళంతా ఇన్వెస్ట్ చేసినప్పుడు మేము ఇచ్చే లైక్ ఇట్స్ నాట్ అంటే నేను వాళ్ళని చూసి ఐ ఫీల్ ఇన్స్పైర్ దట్ ఓ మనం ఇంకా పని చేయాలి కైండ్ ఆఫ్ థింగ్. సో ప్లీజ్ దట్ సాంగ్ కోట్ సాంగ్. ఓకే. వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత రే చిన్ని గుండె ఉన్నదెంత హాయి నింపి గాలినంత ఊదమంటే ఊపిరెంత రే కళ్ళు రెండు పుస్తకాలు భాషలేని అక్షరాలు చూపుతోనే అర్థమయ్యే అన్ని మాటలు ముందు లేని ఆనవాలు లేనిపోని కారణాలు కొత్త కొత్త ఓనమాలు ఎన్ని మాయలు కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత రే బ్యూటిఫుల్ కాంపోజిషన్. అండ్ ఆ ప్రతి లైన్లో ఆ ఎంత ఎంత అన్న చోట దేర్ ఈస్ అ చిన్న హెల్ప్లెస్ అంటే మీ హెల్ప్లెస్ కాదు మన అంటే మనం ఎంత చిన్న వాళ్ళం అన్న కైండ్ ఆఫ్ డీకోడింగ్ వాట్ కరెక్ట్. అంటే ఆ ఎంత అన్న దగ్గర కూడా ఒక పక్కన సంగీత పరంగా అద్భుతంగా ధ్వనించాలి, ఇంకో పక్కన అది ఏముందులే ఇంత ఈ మాత్రం కూడా మనం చేయలేమా అన్న ఒక ఆర్ద్రత. బ్యూటిఫుల్ అసలు వండర్ఫుల్ కాంపోజిషన్ అండ్ యూ సాంగ్ ఇట్ సో వెల్. అసలు అప్పట్లో అందరూ ట్రిప్ అయ్యారు ఆ పాట మీద కదా టోటల్గా. యా. అండ్ వాట్ అబౌట్ ద నెక్స్ట్ సాంగ్ గర్ల్ ఫ్రెండ్? అసలు ఆ గర్ల్ ఫ్రెండ్ అబ్బా ఇట్లా పిండేసినట్టు ఉంటుంది ఆ పాట. ఎంత బాధేస్తుందంటే ఆ అమ్మాయి వేదనని నీ వాయిస్లో ఇట్లా ఆ అమ్మాయి పెయిన్ కదా అది, ఆ అమ్మాయితో పాడిస్తారేమో అనుకున్నాను, బట్ రాహుల్ గేవ్ అ సర్ప్రైజ్. దాని స్టోరీకి ఏమైందంటే టీమ్ అప్రోచ్ మీ ఫస్ట్. సో వెళ్ళిన తర్వాత రాహుల్ గారు హీ వాజ్ వెరీ స్పెసిఫిక్. ఇందాక మనం ముందు మాట్లాడుకున్నట్టు హీ హ్యాడ్ అ స్పెసిఫిక్ వాయిస్ ఇన్ మైండ్. అంటే వాయిస్ అంటే ఎక్స్ప్రెషన్ పరంగా అంటే వాట్ ది క్యారెక్టర్ మస్ట్ ఎక్స్ప్రెస్ అని. సో నాకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు తను కూడా ఉన్నారన్నమాట రికార్డింగ్, రాహుల్ గారు ఉన్నారు రికార్డింగ్లో. సో తను ఏం చెప్పారంటే ఇది ఒక హయ్యర్ ఫోర్స్ నుంచి అమ్మాయి కన్వర్జేషన్ లాగా వస్తుంది. సో వీ నీడ్ సంథింగ్ లైక్ అ గాడ్లీ కైండ్ ఆఫ్ కాలింగ్ లాగా ఉండాలి. అంటే ఒక దేవుడు తనతో మాట్లాడుతున్నాడు, లేకపోతే హీఈస్ టెలింగ్ హర్ టు యునో ఇనఫ్ ఇస్ ఇనఫ్, ఇప్పుడు నువ్వు లేచి పరిగెత్తాలి, ఆర్ యూ హ్యావ్ టు టేక్ వాయిస్ అవుట్ యువర్ ఓన్. సో దిస్ బ్రీఫ్ వాస్ గివెన్. కరెక్ట్. సో నాకు ఓవరాల్గా చెప్పారనమాట, అంటే బ్రీఫ్గా స్టోరీ లైన్ అంతా చెప్పి, సో దాని తర్వాత ఈ సాంగ్ ఏం డిమాండ్ చేస్తుందని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి, సో దీంట్లో అంటే ఆ హయ్యర్ ఫోర్స్ ఎవరు ఏది నమ్మితే అది అన్నట్టుగా ఇప్పుడు నాకు దేవుడు అన్నట్టుగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఇప్పుడు సో మనకిప్పుడు మనతో పాటు ఒక అన్నోన్ వాయిస్ ఒక ట్రావెల్ అవుతూ ఇప్పుడు మనం ఆలోచించినప్పుడు వీ కీప్ టాకింగ్ సమ్ టైమ్స్. సో అట్లా ఆ ట్రావెల్ అవుతున్నప్పుడు ఆ వాయిస్ మనకి ఇన్నర్ వాయిస్ ఏం చెప్తుందో ఆ కైండ్ ఆఫ్ ఒక ఎక్స్ప్రెషన్ కావాలి అని అడిగారు. సో నేను దానికే అన్నీ ఒక పిచ్చి ఒక 2-3 స్టైల్స్ అన్నీ ట్రై చేసి, సో ఏం కావాలి అంత అనుకున్న తర్వాత లాస్ట్లో వీ హ్యావ్ అరైవ్డ్ అట్ అ పర్టిక్యులర్ దిస్ థింగ్. అంటే ఒక చిన్న సెన్స్ ఆఫ్ సుకూన్ కూడా ఉండాలి, అంటే ఒక చిన్న సెన్స్ ఆఫ్ కామ్నెస్, ఒక చిన్న అంటే స్థితప్రజ్ఞత అంటారు. సో అట్లాంటి దీంతో బట్ అట్లానే మళ్ళీ ఎనర్జీ తగ్గకూడదు అని ఈ కైండ్ ఆఫ్ బ్యాలెన్స్లో అక్కడ మేము అంటే కట్ త్రూ అయ్యామన్నమాట. సో అయిన తర్వాత బట్ జనరల్గా కూడా అనురాగ్ ఇప్పుడు అన్నిటి పాటలకి ఇట్లాగే మ్యూజిక్ డైరెక్టర్స్, కంపోజర్స్, డైరెక్టర్స్ బ్రీఫింగ్ ఇస్తారా సింగర్స్కి, లేకపోతే యూ ఆస్కా?
ఇస్తారు మ్యామ్, అంటే ఇస్తారు. Normal గా ఇస్తారు. దట్ డిపెండ్స్ ఆన్ ది అప్రోచ్ ఆఫ్ దేర్ వర్క్, అంటే ఎలా వర్క్ చేస్తున్నారన్న దాన్ని బట్టి ఇస్తారు. కొన్ని సాంగ్స్ ఇప్పుడు మనకి బేసిక్ జనరల్ ఎవ్రీడే కైండ్ ఆఫ్ లవ్ సాంగ్స్కి అంత టూ మచ్ ఆఫ్ బ్రీఫింగ్ అవసరం పడకపోవచ్చు. అంటే మనకి డిపెండ్స్ ఆన్ ది సాంగ్, అంటే అది ఎంత అవసరం ఉంటే, ఎందుకంటే అల్టిమేట్గా వాట్ వీ సింగ్ ఆర్ వాట్ వీ ఎమోట్, ఇట్ హ్యాస్ టు ఎన్హాన్స్ ది విజువల్. సో ఆ విజువల్కి వాళ్ళకి ఏం కావాలని, కొంతమందికి ఏంటంటే వాళ్ళు ఎట్లా ప్రాసెస్ని అప్రోచ్ అవుతున్నారని కూడా దాన్ని బట్టి కూడా డిపెండ్ అవుతుంది. నేను మాత్రం ఐ విల్ మేక్ షూర్ దట్ ఐ విల్ ట్రబుల్ దెమ్ విత్ ఆల్ ది క్వశ్చన్స్. ప్రతి సాంగ్ కి యు డు దిస్? ఎట్లాంటి సాంగ్ అయినా సరే, ఎట్లాంటి సాంగ్ అయినా, చిన్న అంటే అనవసరమైన పాట అయినా ఐ టాక్ టు ది లిరిసిస్ట్. ఎందుకంటే ఐ బిలీవ్ ఇన్ పాసిబిలిటీస్. అంటే ఏ పాసిబిలిటీ ఎక్కడ మనకి తెలియని ఒక అన్నోన్ కైండ్ ఆఫ్ స్పార్క్ని మనలోంచి బయటకు తీసుకొస్తుందో అన్న చిన్న ఆశ ఉంటుంది నాకు. సో ఒకసారి లిరిసిస్ట్తో మాట్లాడితే ఏంటంటే నాకు ఒక తృప్తి, ఓకే మనము సింక్ విత్ దేర్ థాట్ ప్రాసెస్ అని. ఎందుకంటే నేనేం నమ్ముతా అంటే, ఇప్పుడు మీరు ఇందాక మనం ప్రేమలో గురించి మాట్లాడినట్టు, ఐ ఫీల్ దట్ ఏదైనా పాట నాకు కొంచెం హిట్ అవుతుంది అని అనిపించింది అని చెప్పాను కదా మీకు. ఆ పాటప్పుడు నేను చిన్న ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ ఏం చేశానంటే, నేను ఎంత ఎక్సైటెడ్గా ఉన్నానో, కంపోజర్ అంతే ఎక్సైటెడ్గా ఉన్నారు, లిరిసిస్ట్ అంతే ఎక్సైటెడ్ ఉన్నారు, డైరెక్టర్ అంతే ఎక్సైటెడ్గా ఉన్నారు. సో వాళ్ళంతా జూమ్ కాల్లో వచ్చి వాళ్ళు చిన్న చిన్న కరెక్షన్స్ చేస్తున్నాను అనమాట. సో డైరెక్టర్ కూడా చాలా హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ఒక చిన్న కరెక్షన్ చేసినప్పుడు బాగుంది. సో ఆ ఎనర్జీ నాకు చాలా ప్యూర్గా అనిపించింది. సో ఆ ప్యూర్ ఎనర్జీ ఉన్నప్పుడు షార్ట్గా ఇది ఏదో ఒక రిజల్ట్ అయితే మనకు వస్తుంది అన్న నమ్మకం వస్తుంది. సో ఐ ఫీల్ దట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది టీమ్స్ ఎనర్జీ. అంటే అందరూ ఒక పాజిటివ్ అఫర్మేషన్ ఇస్తే అది 100% రిఫ్లెక్ట్ అవుతుంది. అది అంటే అట్లీస్ట్ నా నమ్మకం అది. సో మనం ఒకటి ఇది అవుతుంది అని అనుకుంటే జరుగుతుంది. There is another song where there is a full female song. You will just sing మధ్యలో ఒక్కటి రెండు లైన్. అక్కడ కూడా you are very focused, you take the brief. Even if it is a డెఫినెట్గా. ఎందుకు అని అంటే, ఇప్పుడు ఆ పర్టికులర్ ఇది వచ్చినప్పుడు అది అంటే దట్ విల్ బి రిలేటెడ్ టు ది హీరో కదా. సో ఆ క్యారెక్టర్కి ఇట్ షుడ్, అంటే ఐ డోంట్ థింక్ అబౌట్ వెదర్ దానివల్ల పెద్ద ఆ పాట ఫేట్ మారిపోద్ది అట్లాంటి థాట్ ఉండదు. నా సైడ్ నుంచి నేను 99.9 కూడా కాంప్రమైజ్ అవుతాను అంతే. ఇంకేమైనా ఎక్స్ట్రా ఉంటే అంతే తప్పించి ఐ డోంట్ వాంట్ అంటే తక్కువ ఉండకూడదని. ఆ పాట గురించి నాకు ఇంకో హ్యాపీ థింగ్ ఏంటంటే, నేను టు బి రియలీ ఫ్రాంక్ అంటే పాట లిరిక్స్ కూడా చూసినప్పుడు ఇట్స్ లిటిల్ డీప్. అంటే మనం మాట్లాడుకునే తెలుగు కాకుండా కొంచెం అంటే పెద్ద పెద్ద పదాలు రాశాడనమాట రాకేంద్రమౌళి అన్న. సో ఐ థాట్ ఈ పాట వింటారు కానీ ఇంత ఓన్ చేసుకుంటారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇట్ రియలీ ఫీల్స్ వెరీ, అంటే ఐ గాట్ సర్ప్రైజ్డ్ అనమాట. ఎంతోమంది ఎమోషనల్గా మీరు రిలీజ్ అయినప్పుడు మీరు చెప్పారు, మ్యూజిషియన్స్ కొంతమంది అంటే విమెన్ నాకు ఎస్పెషలీ చాలా ఎమోషనల్గా మెసేజ్ పెడితే ఐ ఫెల్ట్ రియలీ, అంటే ఐ ఫీల్ లక్కీ అట్లీస్ట్. అంటే అందరి ఎమోషన్స్కి మనం కనెక్ట్ అయ్యే పని చేస్తామని ఒక చిన్న సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. నువ్వు ప్రతి సినిమా చూస్తావా అనురాగ్? నువ్వు పాడిన ప్రతి ఆన్ కెమెరా చెప్పలేని థింగ్ అది, బట్ కొంచెం తక్కువే. గర్ల్ ఫ్రెండ్ చూసావా లేదా? రాహుల్ గారు ఫీల్ అవుతారు. చూస్తా, ఇది అయిపోయిన తర్వాత చూస్తా. ఓకే ఫైన్, నౌ ఐ వాంట్ యు టు సింగ్ దట్ సాంగ్. సమాధైన సహనం సమాధానమడిగే సదా కథనమయే మదనయదని కథనమే విద్యుల్లు ధునిగా విస్ఫోటనముగా ఆవిష్కరించాలి వెలుగుల శకమే. బిడియం కూలే బెరుకే రాలే భయమే పేలే అడుగెయ్యాలే తరముల చీకటి తెరలే తొలి కిరణం తొలగించి తరుణోదయమవుతున్నదా నీ లోకం నీదే నీదే కదా నీదే నీదే కదా నీదే కదా నేడే కదా తెగిపోయేనే సంఖ్యలా నీకేను దొరికేంతలా నీదే కదా నేడే కదా. ఇప్పుడు నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి నిజంగా. ఎమోషనల్ దట్ సాంగ్. అండ్ యాజ్ అ సింగర్ ఇఫ్ యూ నో ద మీనింగ్, ఆ ఫీలింగ్ ఇంకా బ్రహ్మాండంగా వస్తుంది. అండ్ అక్షరాలు ఇప్పుడు ఒక చోట కథ, ఇంకో చోట కథ,
ఆ ఒత్తుల తేడా కూడా కరెక్ట్గా matters. ఇట్ మ్యాటర్స్. అందుకే నేను రెస్పాన్సిబిలిటీ అన్న విషయం దానికి అన్నమాట. ఎందుకంటే నాకు ఇప్పుడు మనం రికార్డ్ చేసిన పాట మన తర్వాత కూడా ఉంటుంది కాబట్టి అండ్ ఇట్ స్టేస్ ఫర్ ఎవర్ కాబట్టి ఐ డోంట్ వాంట్ టు టేక్ ఛాన్సెస్ విత్ ఎనీ ఆఫ్ దీస్. అండ్ ఇప్పుడు లిరిసిస్ట్తో కూడా మాట్లాడితే ఒక్కొక్కసారి మనం అంటే దెర్ ఇస్ అ పాసిబిలిటీ దట్ ఐ మైట్ ఓవర్లుక్, అంటే నేను అంటే ఆల్రెడీ ఉన్నదాన్ని నేను ఏమైనా తప్పుగా అర్థం చేసుకుంటానా అన్న ఒక చిన్న దాంతో ఐ టేక్ కేర్ ఆఫ్. నేను ఇప్పుడు నేనేం పెద్ద అంటే భాషా పరిజ్ఞానం ఉన్న పండితుడిని కాదు, సో కొత్త కొత్త పదాలు ఏమైనా వాడితే తెలుసుకొని సో అట్లాంటి ఐ కీప్ యాడింగ్, అంటే ఆన్ ది జాబ్ కూడా నేర్చుకునే చాలా ఉంటాయి కాబట్టి. కరెక్ట్. అండ్ హేషం ఆయన ఏ మ్యూజిక్ లో కూడా అసలు నీతో ఒక పాట పాడిస్తాడు అనుకుంటా. అంటే మాకు మంచి అంటే తనకేంటే తన వోకల్ రేంజ్ నా వోకల్ ఎగ్జాక్ట్లీ. నాకు ఒకసారి కన్ఫ్యూజ్ అయిపోతాను, ఒక్కసారి హేషం పాడింది నువ్వు పాడేమనుకుంటాను, నువ్వు పాడింది హేషం పాడేమో అనుకుంటా, అట్లా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ సిమిలర్, కొంచెం వాయిస్ కొంచెం ఉంటుంది అండ్ రేంజ్ కూడా. ఇప్పుడు లేటెస్ట్ రేజ్ రాజు వెడ్స్ రాంబాయ్, వెరీ రూటెడ్ సాంగ్ అది. అండ్ ఒకటి వన్ థింగ్ ఐ హావ్ టు అప్రిషియేట్ యూ ఇస్ అన్ని రకాల యాసలు భలే పట్టేస్తావు. అది చెప్పాను మీకు చాలా లైక్ అంటే అక్కడ శ్రీకాకుళం ఉంది, అంటే ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ. రాయలసీమ ఆల్సో యూ సాంగ్ నో? అండ్ ఇప్పుడు తెలంగాణ అయితే చాలానే వాడావు. అంటే మా అమ్మమ్మ వాళ్ళది కామారెడ్డి, సో అంటే ఆర్టిఫిషియల్ గా సౌండ్ అవ్వకుండా ఉండాలంటే ఎట్లా? హౌ డు యూ పికప్ దట్ యాక్సెంట్? డు యూ టాక్ టు పీపుల్ హూ ఆల్రెడీ నో ద లాంగ్వేజ్? అంటే ఐ డోంట్ టాక్ టు దెమ్ బట్ ఐ అబ్జర్వ్ పీపుల్. మాట్లాడేటప్పుడు ఐ అబ్జర్వ్, అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, సో ఐ అబ్జర్వ్. అండ్ నేను మీకు అన్నట్టు బేసిక్గా రాసేటప్పుడు బికాజ్ లిరిసిస్ట్ హిమ్సెల్ఫ్ ఈజ్ ద క్రియేటర్ కాబట్టి వాళ్ళతో మాట్లాడితే మనకి తెలియని చాలా ఇన్పుట్స్ తెలుస్తాయి. అంటే వాళ్ళు ఒక పర్టికులర్ పదం రాసేటప్పుడు కూడా ఇప్పుడు ఒక్కొక్క పాటని అంటే ఒక 15 minutes నుంచి దే మైట్ రైట్ ఇట్ ఫర్ 6 months 1 year అట్లా కూడా రాసే ప్రాసెసెస్ ఉన్నాయి. సో వాళ్ళు అంత మదనపడి అంత ఎఫర్ట్తో రాస్తారు కాబట్టి వాళ్ళకి ఏంటి ఒక పదం గురించి మనం అడిగినా దే క్యాన్ గో ఆన్ టెలింగ్ చాలా లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ అనమాట. సో లిరిసిస్ట్తో మాట్లాడేటప్పుడు ఐ కెన్ అంటే ఫిగర్ అవుట్ థింగ్స్ అండ్ ఆల్. అండ్ మీరు అన్నట్టు వింటున్నప్పుడు కూడా కరెక్ట్. అండ్ ఇప్పుడు మిట్టపల్లి గారు అంటే లిరిక్ రైటర్ హూ ఇస్ అ నేటివ్ ఆఫ్ తెలంగాణ, ఆబ్వియస్గా మీకు మంచి బ్రీఫ్ ఇస్తుండొచ్చు. అంటే ఇంతకుముందు లవ్ స్టోరీలో కూడా నీ చిత్రం చూసి పాట అది కూడా అప్పుడైతే ఆల్మోస్ట్ ఎంటైర్ శేఖర్ గారు వాళ్ళ టీం అందరు ఉన్నారు రికార్డింగ్ అప్పుడు. ఐ వాజ్ లిటిల్ స్కేర్డ్ ఇంతమంది ఉంటే. అంటే నాకేంటి రికార్డింగ్ ఇస్ అ వెరీ పర్సనలైజ్డ్ ప్రాసెస్, అంటే చాలా ఫుల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్తో అంటే వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు అ లిటిల్ డిఫరెంట్ జోన్ టు క్రియేట్. అంటే క్రియేట్ యాజ్ ఇన్ కంపోజర్తో మనం ఏంటంటే డిఫరెంట్ ఆప్షన్స్ ఇస్తుండడము, లేకపోతే వీల్ కీప్ ట్రైంగ్ డిఫరెంట్ పాసిబిలిటీస్. సో అట్లా వాళ్ళందరూ ఉన్నప్పుడు బట్ దే వర్ స్వీట్ ఇనఫ్ టు, అంటే ఏం డిస్టర్బ్ చేయకుండా, సో దే హెవ్ రికార్డెడ్ వెరీ స్వీట్లీ. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఒక రికార్డింగ్ ఒక పాట పాడేటప్పుడు దానికి ప్రాపర్ గోదావరి యాస అవసరం ఉండింది. నాకు అసలు ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ అక్వైంటెడ్ విత్, అస్సలు తెలియదు. సో ఈ పాట యాక్చువల్లీ రిలీజ్ అవ్వాలి, అంటే ఆ ప్రాజెక్ట్ వచ్చింది కానీ ఈ పాట రిలీజ్ అవ్వాలి. లాస్ట్కి తీసారు, ఏదో అయింది మొత్తానికి పాటకి. బట్ ఆ పాటకి నాకు జరిగిన ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే అనంత్ శ్రీరామ్ గారు రాశారు పాట అది. సో తనది గోదావరి సైడ్ అనమాట, ప్లేస్ తన నేటివ్. సో ఏదో సజెస్ట్ చేస్తే అంటే యాస పట్టుకోవడానికి హీ వాజ్ టెల్లింగ్ మీ సంథింగ్, ఇంకా స్టిల్ ఐ హ్యావ్ టు, అంటే ఆ ఆథెంటిసిటీ రావట్లే. సో నేను అడిగా ఇంకేం చేయొచ్చా అంటే అన్నారు ఈ సతీ లీలావతి అనే సినిమా ఉంటుంది, అది చూడు, దాంట్లో మొత్తం కమల్ హాసన్ గారికి ఆ యాస అంతా అదే ఉంటుంది అని చెప్పి. సో ఐ హ్యాడ్ టు వాచ్ ది హోల్ ఫిల్మ్ జస్ట్ ఆ ఒక్క దీనికోసం. సో అలాంటివి కూడా అంటే ఓవర్ నైట్ కూర్చొని ఊరికి ఆ సినిమా చూసి జస్ట్ అంటే కొంచెం నెల్లూరు కూడా ఉంటుంది అనుకుంటా, గోదావరి కైండ్ ఆఫ్ యాసే. సో అట్లా సో అట్లా చూసి ఏంట్రా ఆ కైండ్ ఆఫ్ ఇక్కడ ఇంటోనేషన్ ఇచ్చి ఇక్కడ డైనమిక్స్ ఎట్లా ఉంటాయని కదా అబ్జర్వ్ చేయడానికి. Nice. Okay. Now let's listen to Raju Veds Rambai. Yeah, sure. But I want you to sing back to back. Raju Veds Rambai and Love Story. ఎందుకంటే మిట్టపల్లి గారి రచన రెండు, అండ్ రెండు ఆర్ లైక్ బ్యాంగ్ ఆన్. నాకు ఇప్పటికీ అంటే పీపుల్ కీప్ టెక్స్టింగ్ మీ అబౌట్ నీ చిత్రం చూసి ఇప్పటికీ ఇది రికార్డ్ చేసినప్పుడు కూడా సురేష్ బొబ్బిలి గారు కూడా అంటే ఎన్నో రోజుల నుంచి హీ హాస్ బీన్ కన్సిస్టెంట్లీ వర్కింగ్ ఆన్ డూయింగ్ గుడ్ సాంగ్స్. నాకు ఆ విరాట పర్వంలో కూడా ఒక సాంగ్ ఉంటుంది కోలు కోలమ్మ, చాలా ఇష్టం, చాలా బాగా బ్యూటిఫుల్ మెలడీ. నేను యాక్చువల్గా మిట్టపల్లి గారిని అడిగాను, సార్ మీకు అప్పుడప్పుడేమో సిరివెన్నెల గారు పూనుకుంటారు, అప్పుడప్పుడేమో వేటూరి గారు పూనుకుంటారు, మీలో ఇట్లా మీకు ఏదో పూనకం వచ్చేసినట్టు మీరు
ఎస్పెషలీ ఈ పాట అయితే అసలు వేటూరి గారి పదాల్లాగా చిత్తం చిత్తరు చిత్తం ఏదో అట్లా అన్ని అట్లా అంటే ఐ ఉంటాయి ఫీల్ కదా. దట్ తనకి నాకు తెలిసి అంటే ఇప్పుడు ఈ అంటే ఎవరైతే ఈ ఫోక్ అనే ఫౌండేషన్ ఉంటుంది కదా మ్యామ్, సో అక్కడి నుంచే ఐ థింక్ చాలా ప్యూరెస్ట్ ఆఫ్ పదాలు వస్తాయేమో అని నా ఫీలింగ్. అంటే అన్ఫిల్టర్డ్గా, సో ఈవెన్ అంటే తన ఎక్స్ప్రెషన్లో కూడా చాలా ఈజీ పదాలతో కాంప్లెక్స్ ఫీలింగ్స్ అన్ని కన్వే చేయడం అనేది చాలా ఫ్యాసినేటింగ్ అనిపిస్తుంది, నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. చాలా సరళంగా ఉంటాయి, Yeah, yeah, yeah. పదాలు సరళంగా ఉంటాయి, భావం కూడా ఎంత అసలు మనకి అర్థమైపోతుంది. అంటే డీప్ మీనింగ్ కూడా ఒక 2-3 లైన్స్ ఇప్పుడు దీంట్లో చాలా మంది ట్యాగ్ చేస్తున్నారు, నిన్ను కన్నా మీ నాన్న కన్నా, సో అవన్నీ నువ్వు గీత గీస్తే నేను దాటనంట, సింపుల్ బట్ ఎంత ప్రొఫౌండ్ మీనింగ్. అంటే దాని అరేంజ్మెంట్ చాలా ఇంట్రెస్టింగ్ గా. ఓకే, దీస్ 2 సాంగ్స్. రాజ్యమేది లేదు గాని రాణిలాగా చూసుకుంటా, కోటగట్టలేను గాని కళ్ళల్లో నిన్నే దాచుకుంటా, రాత ఎట్లా రాసి ఉన్నా మార్చి నీతో రాసుకుంటా, స్వర్గమంటూ ఉన్నదంటే అది నీతోనే ప్రతిరోజు పంచుకుంటా, నిన్ను గన్న మీ నాన్న కన్నా లారు ముద్దుగా సాదుకుంటా, నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటా, నువ్వు గీత గీస్తే నేను దాటనంట, కంట నీరు కంటి రెప్ప దాటకుండా కాటుకై కావలుంటా, రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే, రాంబాయి నీ మీద నాకు మనసాయనే, మదిలోన నిన్ను వీడిపోని నీడైతనే, ఈ దారిలోని గందరగోళాలే మంగళ వాయిద్యాలుగా, చుట్టూ వినిపిస్తున్నాయి అల్లరులేవో మన పెళ్ళి మంత్రాలుగా, అటువైపు నీవు నీ వైపు నేను వేసేటి అడుగులే 7 అడుగులని 7 జన్మలకి ఏకమైపోదామా, ఎంత చిత్రం ప్రేమ వింత వీలునామ రాసింది మనకు ప్రేమ, నిన్ను నాలో దాచి నన్ను నీలో విడిచి వెళ్ళిపోమ్మంటోంది ప్రేమ. బ్యూటిఫుల్. ఆయన లిరిక్స్తో పాటు అసలు అంటే ఒక వెరీ సూఫీ కైండ్ ఆఫ్ ఈ కైండ్ ఆఫ్ ట్యూన్ నేను ఇది విన్నప్పుడు కూడా అనుకున్న తెలుగు సాంగ్స్ లో ఇది కొంచెం చాలా అన్యూజువల్ కైండ్ ఆఫ్ అప్రోచ్. సో పవన్ సిహెచ్ ఈస్ డన్ రియల్లీ పవన్ మ్యూజిక్ వాస్ బ్రిలియంట్. అండ్ చాలా చోట్ల కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో మీకు వెరీ నిజామీ మ్యూజిక్, కొంచెం సూఫీ స్టైల్, భలే హైదరాబాదీ కైండ్ ఆఫ్ హైదరాబాదీ ఫ్లేవర్. వెరీ నైస్. యు వెరీ ఫార్చునేట్ మ్యాన్, Definitely. సీరియస్లీ కదా. అంటే ఇలాంటి పాటలు పాడే అవకాశం అండ్ దాని గురించి జనాలు నెమరేసుకోవటం, ఇట్స్ అ బ్లెస్సింగ్. God has been kind. యా, కరెక్ట్. ఎప్పుడైనా ఇట్లాంటి ఒక ఇమోషనల్ సాంగ్, ఒక డీప్ మీనింగ్ ఉన్న సాంగ్స్ డూ యూ క్యారీ హోమ్? పాడాక దానిలో ఉన్న ఫ్లేవర్ కానీ దానిలో ఉన్న థాట్ కానీ నిన్ను కెలుకుతూ ఉంటుందా ఇంటికి వెళ్ళాక కూడా? అండ్ డస్ ఇట్ ఇంపాక్ట్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ రెగ్యులర్ లైఫ్? నాకు రివర్స్లో జరుగుతుంటున్నాం. సో ఏమవుద్దంటే నాకు ఎప్పుడైనా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ బేస్ చేసుకొని దాని తర్వాత కొంతకాలానికి అట్లాంటి పాట రావడము, లేకపోతే అంటే దేర్ హ్యాస్ బీన్ అ వెరీ స్మాల్, అంటే ఇది ఆల్మోస్ట్ ఎవరికి తెలియని కైండ్ ఆఫ్ సాంగ్ అయి ఉండొచ్చు. ధృవతార అని ఒకటి, పెహల్వాన్ అని ఒక ఫిల్మ్ అనుకుంటా, ఐ మీన్ సారీ ఇఫ్ ఐమ్ రాంగ్, కిచ్చా సుదీప్ గారితో ఫిల్మ్ వచ్చింది. దాంట్లో ఏంటంటే చిన్నపిల్లల గురించి, అంటే ఈ చైల్డ్ లేబర్ కైండ్ ఆఫ్ దీని గురించి ఒక పాట చేసామన్నమాట. సో నేను అప్పుడు వెళ్తుంటే ఐ వాజ్ గోయింగ్ ఫర్ ద రికార్డింగ్. ఒక నార్మల్ వాళ్ళు వచ్చి మనకి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఇది తుడుస్తూ ఉంటారు కదా పాపం, వద్దన్నా, నేనేమో వద్దొద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా, తుడుస్తున్నారు, సరే ఎంతో మనం ఇచ్చి. బట్ ఐ వాస్ థింకింగ్ అబౌట్ అరే అసలు వీళ్ళ అంటే లైఫ్ అంటే వాట్ విల్ హ్యాపెన్ టు దెమ్, అదంతా ఐ వాజ్ వెరీ అప్సెట్. కొంచెం ఎందుకు మూడ్ ఆఫ్ అయింది. నేను రికార్డింగ్కి వెళ్తున్నా, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ టు స్టే కామ్ ఆర్ లైక్ బీ న్యూట్రల్ అట్లా అనమాట. బట్ నాకు చాలా అప్సెట్గా వెళ్ళా అనమాట. బట్ రికార్డింగ్కి వెళ్ళిన తర్వాత చాలా సర్ప్రైజింగ్లీ హ్యాడ్ టు సింగ్ అ సాంగ్ అబౌట్ చైల్డ్ లేబర్ అండ్ ఆల్. సో నాకు చాలా అంటే వింతగా, ఫ్యాసినేటింగ్గా నాకు ఇలాంటి కోఇన్సిడెన్సెస్ ఆర్ ఎక్స్పీరియన్సెస్ చాలా జరుగుతుంటాయి.
సో నాకు ఐ డోంట్ నో అంటే వాట్ ఇన్స్టింక్ట్ విల్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, బట్ అది నాకు చాలా అంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. ఐ థింక్ అటువంటి సిమిలర్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నీకు శ్యామ్ సింగర్ అప్పుడు అయింది కదా? జరిగింది అంటే 3 పాటలు అందులో టైటిల్ సాంగ్ ప్రణవాలయ. యా డెఫినెట్గా. అండ్ అప్పుడే ఐ థింక్ మేము రికార్డ్ చేసినప్పుడు కూడా ఏదో సమ్ ఇంట్లో కూడా ఏదో పూజ లాంటిది ఏదో అవుతుంది, అమ్మవారిది ఏదో సంథింగ్. సో నాకు అదే లిరిక్ అమ్మవారిది ఇదే వచ్చింది. అండ్ ఫస్ట్ వచ్చినప్పుడు మిక్కీ సార్ అడిగారు నన్ను, ఎలా ఉన్నాయి అనురాగ్ లిరిక్ అంటే, మేము ఊరికే డిస్కస్ చేసుకుంటాం లిరిక్స్ వచ్చినప్పుడు. తను అడుగుతారు లిరిక్స్ బాగున్నాయా అంటే నీ ఒపీనియన్ ఏంటి అన్నట్టు అడుగుతుంటారు. సో నేను ఫస్ట్ లిరిక్ షీట్ చూడంగానే అంటే వితౌట్ ఈవెన్ రీడింగ్ ది లిరిక్స్ సీతారామ శాస్త్రి గారు లేబుల్ చూసినప్పుడే ఇంకా మనం అంటే మైండ్ స్విచ్ ఆఫ్ అయిపోద్ది, ఎందుకంటే వచ్చినవే మన ప్రసాదం లాగా ట్రీట్ చేస్తాము. అండ్ చదువుతున్నప్పుడు ఐఎమ్ నాట్ ఈవెన్ ఎగ్జాజరేటింగ్ అ బిట్, ఐ వాజ్ ఇన్ టియర్స్ ఈవెన్ బిఫోర్ ఐ సాంగ్. అంటే నేను రికార్డ్ చేసే కంటే ముందు ఐ వాజ్ లైక్ అంటే నేను ఎంత అంటే ఏం మంచి చేశానో ఈ కైండ్ ఆఫ్ లిరిక్స్ నాకు పాడే అదృష్టం దొరికిందని చెప్పి నేను చెప్పాను. మిక్కీ సార్ కూడా అన్నమాట, సార్ మనం చాలా అదృష్టం చేసుకొని ఉన్నాం అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ అంటే ఇలాంటి సిచ్యువేషన్ అసలు ఈ ఏజ్లో క్రియేట్ చేసి అలాంటి పాట క్రియేట్ చేయడం చాలా పెద్ద అంటే గొప్ప విషయం అని చెప్పి. సో నాకు అదైన తర్వాత అంటే నేను అందులో నాకు తను అనడం ఏంటంటే, మిక్కీ సార్ చెప్పడం ఈ ఒక్క పాటే మనం అనుకున్నాం, మిగతా 2 songs ఐ వాజ్ నాట్ సైన్డ్ అప్ ఫర్. అంటే అసలు లేవు నాతో చేస్తామని అనుకోలేదు. బట్ అటు ఇటు ఏదో జరిగి లాస్ట్ మూమెంట్లో వాళ్ళకి అంటే ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో కావాలి టైంలో అంటే హ్యాడ్ టు సింగ్. సో అట్లా జరిగి నాకు 3 songs వచ్చాయి. అండ్ ఇక్కడ కూడా ఒక చిన్న కోఇన్సిడెన్స్ ఏంటంటే, సీతారామ శాస్త్రి సార్ వాళ్ళ అబ్బాయి ఫోన్ చేశారు. అంటే తను ఎక్స్పైర్ అయిన తర్వాత ఒక ఐ థింక్ 15 days ఎప్పుడు ఆయన చాలా అంటే షార్ట్ స్పాన్లోనే చేసి నాన్నగారు చాలా అంటే ఎమోషనల్గా ఫీల్ అయ్యారు అని అన్నారు. దేని గురించి సార్ అని అడిగాను. అంటే తను హాస్పిటలైజ్ అయ్యే ముందు ఒకసారి ఈ పాట నేను వినేసి వెళ్తా అని చెప్పి స్పెసిఫిక్గా తను ఈ పాట పెట్టుకొని హీ వాజ్ అంటే ఎవరు వచ్చారంటే వాళ్ళ ఇంటికి. సో వాళ్ళు కూడా వినిపిస్తూ నాకు ఈ వాయిస్ వింటుంటే ఇదేదో అంటే పోయిన జన్మలో ఏదో నాదోపాసన చేస్తే వాళ్ళంతా అంటే ఎమోట్ చేసే అంత మెచ్యూర్డ్గా అనిపిస్తుంది నాకు అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళిపోయారంట. సో అది నాకు అంటే నేను తనతో టైం స్పెండ్ చేయాలని చాలా కోరిక ఉండింది, నాకు అంత ఆపర్చునిటీ దొరకలేదు. అంటే కలిసాను, ఒక 2-3 times కలిసాను, కానీ చాలామంది చెప్పారనమాట అంటే నువ్వు కూర్చొని మాట్లాడితే ఆల్మోస్ట్ అంటే తనతో ట్రావెల్ అయిన వాళ్ళు చెప్పారు ఏంటంటే నైట్స్ ఎగిరిపోతాయి, అంటే అవర్స్ టుగెదర్ తను చెప్తూనే ఉంటారు, మళ్ళీ అందులో ఒక్కటి కూడా అన్నెసెసరీ విషయం ఉండదు. సో అట్లా అన్నప్పుడు నాకు కొంచెం ఐ ఎన్వీ పీపుల్ హూ ఆల్రెడీ మెట్ హిమ్. బట్ నాకు ఈ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఉన్నందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ తను రాసిన లాస్ట్ సెట్ ఆఫ్ దీంట్లో ఒక 15 songs దాకా పాడే అవకాశం వచ్చింది. సో ఐ ఫీల్ దట్ ఏదో ఒక పవర్ అయితే నన్ను అంటే ఇట్స్ బ్లెస్సింగ్ మీ అన్న ఇది. అండ్ ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు కూడా నేను అంటే 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 బిఫోర్ పర్ఫార్మింగ్ చేసుకునే ప్రేయర్లో తనని కూడా తెలుసుకొని ఐ జస్ట్ ఆస్క్డ్ హిమ్ టు బ్లెస్ మీ అన్నమాట. సో నైస్. అసలు ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వెరీ టచింగ్ ఈవెంట్. అసలు సాయి పల్లవి గారు ద మూమెంట్ షీ హర్డ్ యువర్ సాంగ్ షీ స్టార్టెడ్ టియరింగ్ అప్. అంతకంటే ముందు మేము షూట్ చేసాం కదా, అప్పుడు కూడా వాళ్ళు దే వర్ వెరీ ఎమోషనల్. ఐ యాక్టెడ్ ఇన్ ది సాంగ్. సో అప్పుడు పీక్ లాక్డౌన్ టైం అనమాట అది. సో అప్పుడు నేను ఐ డింట్ హ్యావ్ ఎనీ వాట్ ఈస్ ఐడియా ఆఫ్ యాక్టింగ్ అండ్ ఆల్. అంటే అది నా కప్ ఆఫ్ టీ కాదో లేకపోతే నేను ఎప్పుడు అసలు ఆలోచించలేదు అట్లా. బట్ స్టిల్ దానికి కూడా నేను కొంచెం ఎందుకో రిలక్టెంట్గా ఉన్నా ఫస్ట్. బట్ మిక్కీ సార్ వాళ్ళు ఫోన్ చేసి లేదు వాళ్ళు వేరే వాళ్ళతో ట్రై చేశారు బట్ ఆ ఆథెంటిక్ ఫీల్ రావట్లేదు అంటే అప్పుడు వెళ్ళి అక్కడ లాక్డౌన్ టైంలో ఇరుక్కుపోయాను నేను షూటింగ్లో. 10 తర్వాత ఏదో అలో చేయట్లేదు ఏదో ఉండింది, బట్ మార్నింగ్ వరకు షూట్ చేస్తూనే ఉండే. సో తను అప్పుడు 10 days వాళ్ళు కంటిన్యూస్గా డాన్స్ చేస్తానంట. నేను అనుకున్నా అంటే ఎంత కష్టపడితే అంత అంటే అఫ్కోర్స్ అంటే ఇట్ ఆల్సో జస్టిఫైస్ ది తనకు వచ్చిన పేరు కూడా జస్టిఫై అవుతుంది. సో అప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అమ్మగారు తను వాళ్ళందరూ కూడా మంచి అంటే దే టోల్డ్ దాట్ అంటే మేము విన్న రోజు నుంచి కూడా చాలా కొంచెం ఎమోషనల్ అయ్యి దే వర్ రియలీ యాక్చువల్లీ దట్ సాంగ్ ఈజ్ లైక్ దట్. అది ఏమిటో అంటే ఒక శివుడి ముందు కూర్చొని మనం ఇట్లా అసలు ఇంకా మెడిటేటివ్ కైండ్ ఆఫ్ ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతుంది ఆ సాంగ్. అండ్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ క్లాసికల్ ఇన్ నేచర్ అండ్ సో మెనీ గమకాలు. ఐ థింక్ బికాస్ అంటే నీకున్న ఆ కర్ణాటిక్ అండ్ హిందుస్థానీ మ్యూజిక్లో ఉన్న నీ ప్రవేశం దట్ రియలీ హెల్ప్డ్ ఫర్ దట్ సాంగ్ టు ఇప్పుడు ఓన్లీ నాట్ జస్ట్ ఒక ప్లేబ్యాక్ ఒకటే కాదు కదా, అందులో ప్లేబ్యాక్లో ఉన్న ఇమోషన్స్తో పాటు
నీకు క్లాసికల్ ఫౌండేషన్ ఉంటేనే వీ కెన్ అండర్స్టాండ్. అంటే మనకి అది ఏం కన్వే చేయాలి ఆర్ ఏమి ట్రాన్స్లేట్ చేయాలన్నా, మనకి ఇప్పుడు కంపోజర్ ఒక ఐడియా ఇస్తే దాన్ని మనం ట్రాన్స్లేట్ చేయాలన్నా ఇట్ విల్ టేక్ దట్. అందుకే అంటే కంపోజ్ చేసేటప్పుడే మిక్కీ సార్ కూడా అదే చెప్పారు. ఏంటంటే నాకు అంటే ఆయన నమ్మకం డెఫినెట్ నాకు ఎట్లా ఉంటుందంటే సరే ఈ పాట ఎవరి పాడినా హిట్ అయిపోతుంది అన్న ఫీలింగ్ నేను ఉంటాను. బట్ హీ వాజ్ లైక్ నాకు ఈ పాట నువ్వు తప్ప నేను ఎవరిని ఇమాజిన్ చేసుకోలేదు అని. అంటే అట్లాంటి నమ్మకం కూడా నాకు ఐ ఫీల్ గ్రేట్ఫుల్. బ్రిలియంట్. బట్ హౌ వాజ్ ద ప్రాసెస్? అంటే ఈ 3 పాటలు డిఫికల్ట్ ఉండేనా రికార్డింగ్ టైంలో? సో ప్రణవాలయకి మేము ఏం చేసామంటే ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు, శ్యామ్ సింగ్ రాయ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ఐ థింక్ దిస్ ఈస్ ది ఫస్ట్ ట్యూన్ దట్ వీ హెవ్ రికార్డెడ్. సో ఐ థింక్ ఒక 2 years ముందు, సినిమా రిలీజ్ అయిన 1 to 2 years ముందు నుంచే కొంతమంది కంపోజర్స్, అంటే నేను స్టార్టింగ్లో వర్క్ చేసే కంపోజర్స్తో ఇప్పటికీ కూడా ఐ వర్క్ విత్ దెమ్ ఫ్రమ్ ది స్క్రాచ్ ఐడియా. అంటే ఇప్పుడు మణి సార్ కానీ మిక్కీ సార్ కానీ, సో ఇట్లుంటే ట్యూన్ దగ్గర నుంచి, అంటే లిరిక్స్ రాయకండి ముందు నుంచి ఐ వర్క్ విత్ దెమ్. వాళ్ళు బిగినింగ్ కంపోజింగ్ సెషన్ నుంచి ఐ అకంపెనీ దెమ్. సో ఇది కూడా మేము అట్లానే రఫ్ ట్యూన్ రికార్డ్ చేసాము. చేసిన తర్వాత ఒక 6 months ఒక్కొక్క వర్షన్ చేస్తూ వచ్చామన్నమాట. సో ఐ హ్యావ్ అ ట్రావెల్, అంటే వెరీ లాంగ్ ట్రావెల్ విత్ ది ట్యూన్. సో చేశాక లిరిక్స్ వచ్చాక అంటే నాకు అదొక ఐ కుడ్ ఫీల్ దట్ ఆ ఎలక్ట్రిఫైయింగ్ ఎనర్జీ ఐ కుడ్ ఫీల్. అండ్ డెఫినెట్గా ఆయన అంటే తపస్వి కాబట్టి, ఆ తపస్సుతో రాసిన లిరిక్స్ కాబట్టి డెఫినెట్గా ఆ ఎనర్జీ ఐ కుడ్ ఫీల్ దాట్. సో కష్టం కంటే ఎక్కువ నేను ఆ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఆలోచించలేదు, అంటే ఏమవుతుంది అన్న సోయి లేదన్నాం కదా. సో ఆ కైండ్ ఆఫ్ ప్రాసెస్లో వర్క్ చేశాము. సిరివెన్నెలకి ఏమైందంటే కోఇన్సిడెంటల్లీ వీ హ్యావ్ రికార్డెడ్, ఐ థింక్ తను వెళ్ళిపోయిన రోజో లేకపోతే జస్ట్ ఆ కపుల్ ఆఫ్ డేస్లో అప్పుడు రికార్డ్ చేసామన్నమాట. దట్ వాజ్ ఆల్సో వెరీ ఎమోషనల్. అంటే ఆ చిన్న కైండ్ ఆఫ్ ఒక అప్సెట్ కైండ్ ఆఫ్ మూడ్లో ఉన్నాము. బట్ ఐ వాజ్ ఫీలింగ్ వెరీ, నాకేంటంటే అంత ట్రిబ్యూట్ ఐ వాజ్ లాస్ట్ అనమాట. అంటే మన లైఫ్ ఏం జరుగుతుంది అన్న కైండ్ ఆఫ్, అంటే బ్లెస్సింగ్స్ ఉండొచ్చు. అంటే ప్రణవాలయ అప్పుడు నేను చాలా ఐ ఫీల్ బ్లెస్డ్, కానీ ఐ ఫెల్ట్ బ్లెస్డ్. బట్ దీనికి ఏంటంటే అంటే ఇదంతా మన కంట్రోల్లో లేని కైండ్ ఆఫ్ ఇది జరుగుతుంది. సో ఐ జస్ట్ హ్యావ్ టు యాక్సెప్ట్ అని. అది వీ హెవ్ డన్ ఐ థింక్ ఒక 30-40 minutesలో వీ హెవ్ రికార్డెడ్ సిరివెన్నెల. అంటే మిక్కీ సార్ ఇది ప్రణవాలయ మేము రిమోట్గా చేసాము. అంటే హీ వాజ్ ఆన్లైన్ జూమ్ కాల్ అట్లా. ఇది నేను తను ఇద్దరం కలిసి డైరెక్ట్గా చేసామన్నమాట. అప్పుడు తను ఇక్కడ రిలీజ్ అప్పుడు వచ్చారు. సో వచ్చినప్పుడు మేము కలిసి చేసాం. 30-40 minutesలో అయిపోయింది. డైరెక్టర్ కూడా ఉన్నారు. సో అంటే తనతో కలిసి వర్క్ చేసినప్పుడు ఈజ్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ హీ వాంట్స్. అండ్ అంటే పెద్ద కాంప్లికేటెడ్ పర్సన్ కాదు, సింపుల్ గురించి చాలా అంటే ఫీల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి, సో ఈ వర్క్స్ లైక్ దాట్. సో ఆ రకంగా ఇట్ వర్క్డ్. అండ్ టైటిల్ సాంగ్ కూడా అంటే మాకు ఈ అన్ని ట్యూన్స్ కూడా నేను ఐ బీన్ వర్కింగ్ అంటే ఫ్రమ్ ది ఇన్సెప్షన్ ఆఫ్ ది ట్యూన్స్ అనమాట. అంటే కంపోజ్ చేసినప్పటి నుంచి నేను ఉన్నాను. సో అందుకని నాకు ఐ డోంట్ ఫీల్ దెమ్ యాజ్ అ సపరేట్ ఏదో కొత్త ఇదిలాగా కాకుండా ప్రాసెస్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు నేను ఇందాకన్నట్టు ఆ మిస్టీరియస్ స్పేస్ ఒకటి ఉంటుంది కదా. సో ఐ లీవ్ ఇట్ ఫర్ దాట్. సో ఆ మ్యాజిక్ ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు. జరిగింది అంటే మళ్ళీ మనకి రిటర్న్ వచ్చినప్పుడు మనం గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వడమే. ఏంటి నీకు శివుడికి కనెక్షన్? తండేల్లో కూడా నమో నమ శివాయ ఏదో ఉంది ఉంటే డెఫినెట్గా. అంటే నాకు శివుడికి నాకు ఐ ఫీల్ కనెక్ట్. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు గర్ల్ ఫ్రెండ్ ఇది అన్నప్పుడు నాకు మహానటి నుంచి శక్తి కనెక్షన్ కూడా ఉందని నా ఫీలింగ్. అవునా? సో అంటే ఇప్పుడు విమెన్ కైండ్ ఆఫ్ విమెన్ రిలేటెడ్ ఇష్యూస్ ఇష్యూస్ అని కాకపోయినా అంటే అలాంటి సినిమాలు ఎంపవరింగ్ కరెక్ట్. సో తెలియకుండా ఒక సార్ట్ ఆఫ్ కనెక్ట్ ఉంది. అదే మ్యామ్ నేను అంటే ఐ వాంట్ టు లీవ్ దట్ మిస్టరీ యాజ్ ఇట్ ఈస్ అంతే. సో ఐ జస్ట్ వాంట్ టు సీతారామం, మహానటి, లవ్ స్టోరీ. లవ్ స్టోరీ కూడా ఇంట్రెస్టింగ్లీ అది ఫీమేల్ లిరిక్స్ సాంగ్. సో బట్ పాడింది నేను. సో బట్ ఆల్సో యు ఆర్ అ వెరీ స్పిరిచువల్లీ ఇవాల్వ్డ్ పర్సన్ కదా. అంటే రైట్ ఫ్రమ్ యువర్ ఈవెన్ 10 ఏళ్ల క్రితం నుంచి కూడా నేను చూస్తున్నా కదా, యు ఆర్ వెరీ సార్టెడ్. యు నో యువర్ గేమ్. You don't want to follow somebody just because somebody is doing. అంటే ఒక కొంతమంది కొన్ని చేసేస్తున్నారు, మనం కూడా చేసేద్దాం అన్న ఆ ధోరణి కనిపించదు. యు ఆర్ వెరీ ఫోకస్డ్, యు ఆర్ వెరీ సార్టెడ్, యూ లైక్ దిస్ ఓన్లీ. అంటే దానివల్ల కొన్ని నష్టాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇవన్నీ కూడా భరించడానికి అంటే కపుల్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి దానికి. మా ఇంట్లో కొంచెం వాతావరణం కూడా అట్లానే. మై పేరెంట్స్ ఆర్ ఆల్సో సార్టెడ్. అంటే వాళ్ళు ఉన్న దాంట్లో తృప్తిగా ఉండాలనేది వాళ్ళ సిద్ధాంతం. సో అదే నేర్పించారు. అండ్ అది కాకుండా నాకు అంటే దేర్ ఈజ్ అ థింగ్ వేర్ నేను ఒక 7 years అట్లా ఉన్నప్పుడు మైసూర్లో గణపతి సచ్చిదానంద స్వామీజీ ఉన్నారు. సో తను మాకు గురువు లాగా ఫ్యామిలీకి. వీఆర్ డివోటీస్ ఆఫ్ హిమ్.
సో తను నేను చాలా చిన్నప్పుడు ఈ కాల్ మీ, అంటే మేము దర్శనానికి వెళ్ళినప్పుడు దగ్గర పిలుచుకొని సంగీతం నేర్చుకుంటావా అని అడిగారు. సో అప్పుడేమో మనకేం అంత అర్థమయ్యేది లేదు, మా ఫ్యామిలీలో అసలు ఎవరు Just random గా. సో దేర్ ఇస్ నో రూట్స్ ఆఫ్ మ్యూజిక్ ఇన్ మై ఫ్యామిలీ. అంటే మా నాన్న పాడతారు, మా అమ్మ పాడతారు, లేకపోతే మా తాత గారు విద్వాంసులు అట్లా ఏం లేదు. నోబడి అంటే న్యూ ఎనీ, అంటే మా పేరెంట్స్ కేమ్ ఫ్రమ్ వెరీ వెరీ మిడిల్ క్లాస్ టు లోవర్ మిడిల్ క్లాస్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీస్ అనమాట. సో అప్పుడు హీ ఆజ్ మీ మ్యూజిక్ నేర్చుకుంటా, అదే సంగీతం నేర్చుకుంటా, అభ్యాసం చేస్తావా అంటే చేస్తాను అని చెప్పాను. అట్లాగే ఎవ్రీ ఫ్యూ ఇయర్స్కి పిలిచి హీ వాస్ టెలింగ్ దట్ నీకు ఒక పర్పస్ ఉంది, సో యూ హ్యావ్ కమ్ హియర్ ఫర్ సంగీతానికి నీకు అంటే దెర్ ఈస్ సంథింగ్ ఫర్ యూ టు వాట్ ఈస్ అచీవో, లైక్ అంటే ఒక పర్పస్ ఫుల్ఫిల్ చేయాల్సింది ఉంది. సో నీకు అంతా జరిగినప్పుడు వెన్ అంటే పీపుల్ విల్ ఆస్క్ యూ, అప్పుడు నువ్వు నన్ను గుర్తు చేసుకుంటావని. సో అట్లా గురువు కటాక్షం అని అనుకోవచ్చు. సో అవి ఫీల్ అంటే మా ఇంట్లో కూడా మై పేరెంట్స్ ఆర్ రియలీ, అంటే వాళ్ళు ఎక్కువ దే బిలీవ్ ఇన్ అంటే ఎఫర్ట్, హార్డ్ వర్క్ అండ్ ఆల్సో భక్తి కూడా చాలా ఎక్కువ మా ఇద్దరు పేరెంట్స్కి. కరెంట్ సినారియోలో అంటే అట్లీస్ట్ ఒక దాదాపు ఒక దశాబ్ద కాలంగా తీసుకోవచ్చు. అంటే ఎవర్ సిన్స్ యువర్ కెరియర్ రియల్లీ టుక్ ఆఫ్, అప్పటి నుంచి 8 years అప్పటి నుంచి అంటే ద డైమెన్షన్స్ ఇన్ ప్లేబ్యాక్ సింగింగ్ హ్యావ్ చేంజ్డ్ డ్రాస్టికల్లీ. ఈ 5 ఏళ్ళుగా ఇంకెక్కువ. అంటే నీకు యాక్చువల్గా ఇప్పుడు సినిమాలు ఎట్లా వస్తున్నాయి, పాటలు చాలా తక్కువ ఉంటున్నాయి. ఒక్కొక్క సినిమాలో 2 పాటలు ఉన్నా గ్రేటే, ఉన్నా కూడా 1.5 minute ఉంటాయి, ఎక్కువసేపు ఉండవు. దెర్ ఆర్ నో 2 చరణాలు అట్లా లేవు. అండ్ దెర్ ఇస్ సివియర్ కాంపిటీషన్ అండ్ ఎవ్రీబడి ఈజ్ సింగింగ్ నైస్లీ. అంటే ఇప్పుడు ఈ రియాలిటీ షోస్ వల్ల అందరికీ టాలెంట్ విపరీతంగా ఉంది. అండ్ రిక్వైర్మెంట్ ఆల్సో 90% పాటలు నార్మల్ సాంగ్స్, దే ఆర్ నాట్ క్లాసికల్, నేను కూడా పాడొచ్చు. టెక్నాలజీ, ఆటో ట్యూన్స్, సో మెనీ థింగ్స్ హ్యావ్ కమ్. సో వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ప్లేబ్యాక్ సింగింగ్? వాట్ డూ యూ థింక్? అండ్ నువ్వు అది మాత్రమే నమ్ముకుంటున్నావు, యు ఆర్ లైక్ ఫోకస్డ్. చాలా మంది రకరకాల వెంచర్ చేస్తున్నారు, అంటే స్టేజ్ షోలకు వెళ్తారు, మ్యారేజెస్కి పర్ఫామ్ చేస్తారు, అమెరికా లాంటి దేశాలకు వెళ్తారు, పబ్బుల్లో పర్ఫామ్ చేస్తున్నారు. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్? సో ఐ డోంట్ ఫైండ్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్ అంటే ఇవి తప్పు అని నేను అసలు ఏం అనుకోను మ్యామ్. కాకపోతే నాకేంటంటే ఈ ఇండస్ట్రీలోకి వచ్చే కంటే ముందు మా ఇంట్లో దే వర్ లిటిల్ డౌట్ఫుల్, అంటే దే వర్ నాట్ దట్ విల్లింగ్ దట్ ఇందులో పంపించాలి. ఆబ్వియస్లీ అంటే భయం ఉంటుంది, ఎందుకంటే మనకి సపోర్ట్ లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు అని. సో మా నాన్న కొంచెం ఇనీషియల్గా హీ వాజ్ రిలక్టెంట్, కొంచెం ఆఫ్టర్ లాట్ ఆఫ్ కొన్ని గొడవలు అంటే రెగ్యులర్ అందరు జరిగే. సో అయిన తర్వాత వచ్చిన తర్వాత మాత్రం హీ గేవ్ మీ కపుల్ ఆఫ్ వాల్యుబుల్ సజెషన్స్ వేర్ తను ఏం చెప్పారంటే నెవర్ రన్ బిహైండ్ మనీ, డబ్బులు వెనక పడ్డావంటే ఇంకా అంతే సంగతులు. సో అంటే ఇట్ విల్ స్పాయిల్ ది మైండ్ అని చెప్పి, మనకు తినడానికి ఎంత కావాలో, ఉండడానికి ఎంత కావాలో, కట్టుకోవడానికి ఎంత కావాలో అంత ఉంటే సరిపోతుంది, ఎక్సెస్ ఆఫ్ దీని గురించి ఆలోచించద్దు, అది ఒకటి చెప్పారు. అండ్ అంటే ఇవన్నీ నాకు క్రైసిస్ కైండ్ ఆఫ్ ఇది ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు దీంట్లో ఎట్లా అంటే మనకు లేకపోతే అప్పుడు అంటే ఇఫ్ ఇట్స్ నాట్ అ సీజన్ అసలు వర్క్ ఉండదు, లేకపోతే సడన్గా మనకు చాలా, సో వీ కెనాట్ ప్రిడిక్ట్ ది గ్రాఫ్ ఆఫ్ హౌ మన పని ఎట్లా వస్తుంది అని చెప్పి. సో అదొకటి ప్లస్ తను అంటే నాకు కొన్ని చెప్పిన, అంటే వేటికి దూరంగా ఉండాలి, వేటికి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన ఇవి నాకు బాగా దే హెల్ప్ మీ ఇన్, అంటే నాకు ఎప్పుడైతే క్లూలెస్గా ఉన్నప్పుడు నాకు అవి చాలా హెల్ప్ చేశాయి. అండ్ నేను సార్టెడ్గా ఉండడం అంటే డెఫినెట్గా ఇట్స్ నాట్ దట్ ఐ కెన్ సీ ఎవ్రీథింగ్ ఓ మనకి జరిగిపోతుంది అన్నట్టుగా కాకుండా, మెంటలీ ఐ వాజ్ అంటే ఏదైనా మనం తట్టుకుందాము అన్న ఒక, అంటే వెరీ లో మెయింటెనెన్స్లో ఉంటే మనం ఏంటంటే సరే ఏమైతే ఏముంది మన లాస్ట్కి అయితే వీ కెన్ సర్వైవ్ అన్న ఒక దీంతో, అంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఆల్మోస్ట్, అంటే ఇప్పటికీ కూడా ఐ థింక్ ఇప్పుడు నేను అడగలేదు వాళ్ళని, మా పేరెంట్స్ మొన్నటి దాకా కూడా దే ఫెల్ దాట్ ఓకే వీడు ఇంకా సెటిల్ అయ్యాడా అవుతాడా కైండ్ ఆఫ్ క్వశ్చన్ మార్క్లోనే ఉన్నారనమాట. సో ఐ థింక్ కొంచెం ఆ సింపుల్గా ఉండడము, సింపుల్గా మీరు ఇందాక చెప్పినట్టు మనకు ఉన్న దాంట్లో తృప్తిగా ఉండడం అనే సిద్ధాంతం అవుతుందో అది కొంచెం హెల్ప్ చేసింది నాకు టు ఫైట్ ది క్రైసిస్ ఆర్ ఏది ఉన్నప్పుడు. అండ్ మీరు అన్నట్టు బ్రాంచింగ్ అవుట్ అనేది నేను ఇంకా కొంచెం నాకేంటంటే ఫస్ట్ నుంచి ఒక చిన్న కోరిక ఉండింది మ్యామ్, అంటే నేను ఒక షో చేస్తే నా సొంత పాటలదే షో చెయ్యాలి, అంటే ఐ వాంటెడ్ టు రిప్రజెంట్ దట్ థింగ్, అంటే మన తెలుగు దీని నుంచి. ఎందుకంటే నేను స్టార్టింగ్లో ట్రాక్స్ పాడేటప్పుడు ఐ యూస్ టు సీ, అంటే నేను పాడిన ట్రాక్స్ అన్నీ వీఆర్ అంటే మనం ఒక బాంబే నుంచి సింగర్ని తీసుకొస్తున్నాం, చెన్నై నుంచి సింగర్ని తీసుకొస్తున్నాం. సో నాకేంటంటే మనం అండ్ ఎక్కడ తక్కువ పడుతున్నాము అన్నది ఐడెంటిఫై చేసి మనం ఎట్లా వర్క్ చేసి అక్కడ రీచ్ అవ్వాలి అన్న తాపత్రయం చాలా ఎక్కువ ఉండేది నాకు.
సో అది అయిన తర్వాత ఎట్లయితే నేను ఫస్ట్లో చెప్పినట్టు హార్డ్లీ 10 yearsలో ఒక 2 hits వస్తాయేమో, 5 hits వస్తాయేమో, మ్యాక్సిమం 10 వస్తాయేమో అని అనుకున్నాను. బట్ ఈ రిజల్ట్ ఎట్లయితే వస్తూ ఉండిందో ఐ ఫెల్ట్ వెరీ ఎంకరేజ్డ్. అంటే నాకు చాలా పుష్ ఇచ్చి నేను అనుకున్నా సరే నేను అనుకున్నది కొంచెం జరుగుతుంది కాబట్టి సో నేను నా పాటలతోనే నేను షో చేయాలి. అంటే ఐ హ్యావ్ అ స్పెసిఫిక్ డ్రీమ్ కైండ్ ఆఫ్ షో ఇన్ మై మైండ్. సో దీనికే మనం స్టిక్ అనే చూద్దాం అంటే నాకు వచ్చిన ప్లేఫుల్ కైండ్ ఆఫ్ ఇది ఆటలాగా అనమాట. సో నేను పెద్దగా ఏమి అంటే ఇప్పుడు మనం ఈ షో చేయకపోతే మర్చిపోతారేమో, లేకపోతే మనం కనిపించకపోతే మర్చిపోతారేమో అట్లాంటి భయం ఎప్పుడు లేదు. నాకేంటంటే ఒక పాటని మనం పాడడం ప్రాసెస్ మాస్టర్ చేయాలని నేను ఎక్కువ ప్రాసెస్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలని నేర్చుకున్నా ఈ జర్నీ. సో మన ప్రాసెస్ ఎంత స్ట్రాంగ్ ఉంటే మన వర్క్ ఇప్పుడు మంచి చేసే వాళ్ళని ఎవరు వదులుకోవాలని అనుకోరు కదా. సో ఆటోమేటిక్గా వస్తుందన్న చిన్న సెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ విత్ టైం పెరిగింది. అండ్ నాకేంటంటే ఈ ఇండస్ట్రీలో ఉండి నా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఎవరైనా అడిగినా కూడా ఒక ఫియర్లెస్ మ్యూజిషియన్ అవ్వాలనేది ఒక గోల్ మెయిన్గా. సో మనం ఫియర్లెస్గా ఎట్లా అప్రోచ్ అవ్వాలి ఎందుకంటే చాలా మందికి డౌట్స్ ఉంటాయి, వారు మనకు ఆన్సర్స్ సరిగ్గా దొరకవు. ఈ ఇండస్ట్రీ అంటే రావాలంటే మనం ఎట్లా రావాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి. సో అందుకని నాకు ఎవరు అడిగినా అలాంటి ఆన్సర్స్ మనం చెప్పాలంటే కొంచెం టఫ్ పాత్లో ఉంటేనే వీ కెన్ అంటే సీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఛాలెంజెస్. సో అందుకని ఇక్కడ ఇప్పుడు అంటే పెళ్ళిళ్ళలో కానీ లేకపోతే పబ్స్లో కానీ పాడకపోవడం అనేది నేను చూస్ చేసుకోలేదు. బట్ నాకేంటంటే ఈ స్పెసిఫిక్ వేలోనే నేను షో చేయాలి ఆర్ నాకు ఒక సర్టెన్ వే ఆఫ్ రిప్రజెంటేషన్ యాజ్ అ తెలుగు మ్యూజిషియన్. అంటే అందరూ వాళ్ళ ఇది చేస్తే ఇప్పుడు కీరవాణి గారు ఆస్కర్ తీసుకొచ్చారు కాబట్టి మన తెలుగు అదొక ప్రైడ్. సో అట్లా నా తరఫున నేను ఏం చేయగలుగుతాను అని చెప్పి దాన్ని ఐడెంటిఫై చేసి దాని ప్రకారంగా వెరీ గుడ్. నో దట్స్ వాట్. మర్చిపోతారేమో ఏమైపోతుందేమో అన్న భయం నీకు ఎందుకు లేదంటే బయట ఎవరు మర్చిపోయినా పర్లేదు, ఇండస్ట్రీలో వాళ్ళు మర్చిపోకూడదు. ద మ్యూజిషియన్స్, ద కంపోజర్స్ and the directors, they should have you in their mind. నాకు వాళ్ళు మర్చిపోతారని భయం కూడా లేదు. ఎందుకంటే నాకేంటంటే ఇప్పుడు పాటకు పిలుస్తారు మనల్ని, ఆ పాట నేను 100% ఇస్తే వాళ్ళు మళ్ళీ మనతో పనిచేయాలనే ఒక ఫీలింగ్ వాళ్ళకి వస్తే చాలా. సో వాళ్ళ ప్రాసెస్ మనం ఈజీగా చేస్తే ఆర్ వాళ్ళకి మనం ఇఫ్ వీ కాంట్రిబ్యూట్ సంథింగ్ ఇన్ సమ్ ఆర్ ది అదర్ వే వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళు పిలుస్తారు. ఆ భయం కూడా నాకు లేదు. కొంతకాలం క్రితం ఒక 2-3 సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు 2-3 కూడా చెప్పిన ఒకే మాట ఏంటంటే నో సింగర్ షుడ్ గో అవుట్ ఆఫ్ సైట్, అవుట్ ఆఫ్ మైండ్. మేము కంపోజ్ చేస్తున్నప్పుడు మాకు ఫలానా సింగర్ కావాలి అంటే వాళ్ళు వెంటనే దే షుడ్ బి అవైలబుల్ ఫర్ అస్. ఇఫ్ దే ఆర్ నాట్ అవైలబుల్ దెన్ వీ విల్ లుక్ ఫర్ ఆప్షన్స్. అంటే ఐ థింక్ దట్ ఆల్సో డిపెండ్స్ అనుకుంటా మ్యామ్. ఎందుకు అని అంటే కొన్ని సాంగ్స్కి ఈ పలానా పర్టికులర్ సింగర్ అయితేనే అని ఉండి వెయిట్ చేసిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి. అంటే నా ఒక్కడితో అని చెప్పట్లేదు, లాట్ ఆఫ్ పీపుల్. అంటే ఇప్పుడు సింగర్స్ ఎవరైతే ఇప్పుడు పలానా పర్టికులర్ సాంగ్కి వీళ్ళైతేనే ఈ పాట అంటే ఒక మంచి లైఫ్ వస్తుంది అని అనుకున్నప్పుడు వెయిట్ చేస్తారు. బట్ డెఫినెట్గా కంపోజర్ సైడ్ నుంచి ప్రెషర్ ఏంటంటే వాళ్ళకి ఫినిష్ చేసేయాలి కదా, చేసేయాలి. టీమ్ ఇప్పుడు షూట్ ఎంతో కొన్ని కోట్లు లక్షల కోట్లు అంటే చిన్న స్థాయి నుంచి రకరకాల బడ్జెట్ లెవెల్స్లో వాళ్ళు ఆల్రెడీ షూట్ అంతా ఫిక్స్ చేసుకుని ఉండి ఒక్క మనిషి వల్ల వాళ్ళంతా చేంజ్ చేసుకోలేరు కాబట్టి వాళ్ళ ప్రెషర్ కూడా ఇట్స్ అండర్స్టాండబుల్. సో ప్రాబబ్లీ అంటే నేను అది ఆ యాంగిల్ని ఎప్పుడు ఆలోచించలేదు. దట్ ఓకే మన అవైలబిలిటీ వల్ల మనకు ఆపర్చునిటీ వస్తుందని ఆలోచించలేదు. ఈ ఆస్పెక్ట్లో ఒక ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ నాకు ఇప్పుడు గుర్తొచ్చింది ఏంటంటే సుశీల గారిని కలిసాను అనమాట. నేను పి సుశీల గారిని కలిసాను. నా సూపర్ సింగర్ అయిపోయిన టైంలో మేము చెన్నైకి వెళ్ళాము. ఏదో చిన్న షో ఏదో సన్మానం ఏదో జరిగితే వెళ్ళాము. కలిసిన ప్రతి ఒక్కరు నేను అడుగుతూ ఉంటాను మాకేమన్నా అంటే వాళ్ళు అంత పెద్ద లెజెండ్స్ కాబట్టి నాకేమైనా టిప్స్ ఇవ్వండి మ్యామ్, అమ్మ నాకేమైనా టిప్స్ ఇవ్వండి అని చెప్పి అడిగితే ఆవిడ చాలా స్వీట్గా ఇన్నోసెంట్గా చెప్పారు, నువ్వు స్టూడియోని వదిలి ఎక్కడికి వెళ్ళకు నాయనా, నేను కొంచెం ఏదో చిన్న షో కోసం వచ్చిందని చెప్పి వెళ్తే వేరే వాళ్ళు వచ్చేసారు, సో నువ్వు అట్లీస్ట్ ఒక 10-20 సంవత్సరాలు నువ్వు స్టూడియోని పట్టుకునే ఉండు అని చెప్పి అన్నారు. దో అంటే ఈ కాలంలో అవి అప్లై అవుతాయో లేవో తెలియదు కానీ ఇట్ వాజ్ వెరీ అంటే నాకు అది నేను ఇంకొక రకంగా ప్రాసెస్ చేసుకున్నాను. ఏంటంటే ఒక సాంగ్ పాడాలంటే మనకి దాని అంటే ఆ మెచ్యూరిటీ కానీ ఆ పరిపక్వత రావాలంటే ఇట్ టేక్స్ మెనీ ఇయర్స్ ఆఫ్ టైం. అంటే మీరు ఇప్పుడు ఇందాక గర్ల్ ఫ్రెండ్ సాంగో లేకపోతే ఈ ప్రేమలో సాంగ్ ఒక 10 years బ్యాక్ ఇచ్చుంటే నేను ఈ కైండ్ ఆఫ్ మెచ్యూరిటీతో నేను అప్రోచ్ అయ్యేవాడిని కాదు డెఫినెట్గా. సో ఈ ఎక్స్పీరియన్స్ నాకు యాడ్ అయింది కాబట్టి సో నాకేంటంటే ఒక పాటలో రికార్డింగ్ ప్రాసెస్లో నన్ను నేను ఎంత ఛాలెంజ్ చేసుకోగలుగుతా, ఎంత హౌ డీప్ క్యాన్ ఐ గో అన్న అంటే ఇంక్విజిటివ్నెస్ నాకు చాలా ఉంది. అంటే నువ్వు 10 ఏళ్ళుగా కింద మీద పడుతూ you've seen the worst and worst of life and the struggles and sang so many songs. అందులోంచే కదా ఈరోజు నౌ యు ఆర్ ఇన్ అ పొజిషన్ వేర్ యూ కెన్ సే సంథింగ్.
ఐ మీన్ వాయిస్ మన వాయిస్ అంటూ అంటే ఈ ప్రాసెస్లో మనం అంటే వి ఓన్లీ టాక్ అబౌట్ ది పాజిటివ్ సైడ్ గురించి. మనకి డౌట్ అంటే సెల్ఫ్ డౌట్ అనే సైడ్ చాలా ఉంటుంది. అంటే ఇంతేనా, రేపు ఏమవుతుంది, ఆర్ మనం ఇంతే ఎగ్జిస్ట్ అవుతామా అంటే నేను ఇందాక చెప్పినట్టు డైకాటమీ లాగా, అంటే అది ఎగ్జిస్ట్ అవుతుంది, ఇది అంటే భయం లేదు అన్నదానికి బికాజ్ మనము వీ డోంట్ కమ్ ఆన్ రోడ్స్ అన్న ఒక కాన్ఫిడెన్స్. బట్ యాజ్ అ ప్రొఫెషనల్ అంటే మనం ఎక్కడ అంటే అప్గ్రేడ్ అయ్యే ప్రాసెస్లో మనం ఎక్కడైనా తక్కువ చేస్తున్నామా, లేకపోతే అంటే మనకి అన్నీ తెలుసు అని అనుకునే ప్రాసెస్లో ఏదో చిన్న డీటెయిల్ మిస్ అవుతాం కదా, ఆ మిస్ అవ్వద్దు అనే ఒక ఫియర్ ఉంటుంది నా లోపల. అంటే మనం అప్గ్రేడ్ అయ్యే ప్రాసెస్లో మనం ఏం చూడలేకపోతున్నామా అనే ఒక అది. వాయిస్ కూడా స్ట్రెయిన్ అవుతుందా అనురాగ్? అంటే మనం అన్ని చోట్ల మనం పాడుకుంటూ వెళ్ళిపోతే డస్ ఇట్ ఎఫెక్ట్ యువర్ వాయిస్, యువర్ ఇన్నర్ సెల్ఫ్ కూడా? మనం అంటే యూ స్పెండ్ సో మచ్ ఆఫ్ టైమ్ ఇన్ వేరియస్ ప్లేసెస్, అంటే బర్న్ అవుట్ అవుతాము. సో ముందు నాకు చాయిస్ లేనప్పుడు నేను అంటే ఇప్పుడు ఎవ్రీడే రికార్డింగ్ చేసేటప్పుడు కొంచెం టైర్డ్గా ఉండేవాడిని. అంటే నాకు లక్కీగా ఐ నెవర్ ఫెల్ట్ దట్ బర్న్ అవుట్ డ్యూ టు రికార్డింగ్ ప్రాసెస్. నేను అప్పుడు అంటే ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. కానీ స్ట్రెయిన్డ్గా అండ్ ఆల్ చేసాం మేము. గద్దలకొండ గణేష్ చేసినప్పుడు అవన్నీ గ్రంజీ కైండ్ ఆఫ్ గ్రౌలింగ్ వాయిసెస్ అన్నీ చేసినప్పుడు ఒక 1.5 months నేను చాలా స్ట్రెయిన్ అయిపోయాను అనమాట. వాయిస్ నాకు మళ్ళీ గెట్ బ్యాక్ అవ్వడానికి టైం పట్టింది. బట్ ఐ ఫీల్ దాట్ అంటే ప్రతి ఎక్స్పీరియన్స్ నాకు ఒక ఎక్సైటింగ్ థింగే ఉంటుంది తప్పించి, అంటే నాకేంటంటే బై నేచర్ నేను చాలా క్యూరియస్ కైండ్ ఆఫ్ పర్సన్. అంటే ఎవరిని అడిగినా ఊరికే క్వశ్చన్స్ అడగడం, ఎక్కువ ప్రోబింగ్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ నాది. సో ఓకే దీని నుంచి అయితే ఏమవుతుంది, మేము గద్దలకొండ గణేసినప్పుడు నా వాయిస్ టోటల్గా అంటే గాన్. అప్పుడు నేను ఏదో అంటే బయటకి ఎక్కడికో వెళ్ళొచ్చాను, నేను ఒక చిన్న వేరే ప్లేస్కి వెళ్ళొచ్చా, టెంపుల్కో వేరే ఊరికి ఒక క్షేత్రంకి ఎక్కడికి వెళ్ళొచ్చా. అప్పుడు నాకు వెదర్ చేంజ్ వల్ల, నీళ్ళ చేంజ్ వల్ల వాయిస్ పోయింది. పోతే మేము అదే దాంట్లో ఒక పాట రికార్డ్ చేసాం, నేను మిక్కీ సార్కి. సో నేను అన్నా, సార్ నా వాయిస్ బాగాలేదు, ఒక 1 week తర్వాత రికార్డ్ చేయొచ్చా, ఏమైనా పాసిబిలిటీ ఉందా? లేదు అంటే నేను ఏంటంటే సరే మనకి వెళ్ళిపోతే, బట్ మనం అన్యాయం చేయొద్దని ఒక ఇంటెన్షన్ అనమాట. అప్పుడు ఏమన్నా లేదు ఈ వాయిస్తోనే మనం చేద్దామని, ఆయన కూడా అంతే క్రేజీ కైండ్ ఆఫ్ పర్సన్. సో చేసాము. ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది కదా, అది ఆ టైర్డ్నెస్నో లేకపోతే ఆ స్ట్రెయిన్నో మనం మర్చిపోయేలాగా చేస్తుంది. సో ఐ థింక్ ఇట్స్ ఆల్ ఇన్ ది పీపుల్ ఆల్సో. అంటే మనం ఎనర్జీ ఎక్స్చేంజ్ చేసుకునే ప్రాసెస్లో కూడా ఇఫ్ వీఆర్ విత్ రైట్ పీపుల్, ఐ థింక్ విల్ బి పుష్డ్. సో ఈ మధ్య సాధనా సింగ్ ఒక స్టేట్మెంట్ చేశారు, ఏంటంటే ఈ రియాలిటీ షోస్లో ఆఫ్ లేట్ పోను చాలా మ్యానిపులేషన్స్ ఎక్కువైపోయి, టూ మచ్ ఆఫ్ డ్రామా ఎక్కువైపోయి, అన్నెసెసరీ ఇమోషన్స్ ఎక్కువైపోయి ద రియల్ సింగర్స్ ఆర్ నాట్ కమింగ్ అవుట్, అండ్ చాలా మందికి ఇప్పుడు అవకాశాలు రావట్లేదు అన్నారు. గతంలో వెన్ స్టార్టెడ్ ఆఫ్ ఎర్లీ ఒక 20 years బ్యాక్, పాడుతా తీయగా, సరిగమప, దెన్ సూపర్ సింగర్స్, వీటిలలో వచ్చిన రియల్ టాలెంట్ కొంతమందిని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇప్పుడు సినిమాలో అవకాశాలు వస్తున్నాయి. బట్ ఆఫ్ లేట్ ద రియాలిటీ షోస్ ఆర్ బీయింగ్ వెరీ అన్రియల్. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ద, నీ అబ్జర్వేషన్ ఏంటి? నేను కూడా రియాలిటీ షో నుంచి వచ్చాను కాబట్టి నా అబ్జర్వేషన్ ఏంటంటే మ్యామ్, ఐ థింక్ రియాలిటీ షో మనకి స్టేజ్ పర్ఫార్మెన్స్కి హెల్ప్ అవుతుంది. అంటే యాజ్ అ పర్ఫార్మర్ మనం ఎట్లాంటి ఆడియన్స్ని అంటే వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి ఎలాంటి కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ చేయాలి, ఆ పోర్ట్ఫోలియో బిల్డ్ చేస్తుంది. ప్లేబ్యాక్ అనేది ఐ థింక్ ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. అంటే మీరు అన్నట్టుగా ఒక 20-25 years బ్యాక్ ఈ ప్రాసెస్ కూడా చాలా డిఫరెంట్ ఉండింది. అంటే కంపోజింగ్ ప్రాసెస్ కానీ లేకపోతే రికార్డింగ్ ప్రాసెస్ కానీ ఇట్ వాస్ వెరీ వెరీ డిఫరెంట్. అంటే అందరు కలిసి ఒకే చోట పని చేసి అలాంటి సిస్టమ్ ఉన్నప్పుడు ఐ థింక్ దే హవ్ స్పెంట్ గుడ్ ఇనఫ్ టైం, అంటే చాలా ఎక్కువ టైం స్పెండ్ చేసి అర్థం చేసుకొని రికార్డ్ చేసేవాళ్ళని నేను అంటే ఐఎమ్ అజ్యూమింగ్. ఇప్పుడు వచ్చేసరికి ఏంటి లాట్ ఆఫ్ రిమోట్ వర్క్ కూడా అవుతుంది కాబట్టి కంపోజర్స్ కూడా ప్రెషర్ ఉంటుంది, అంత టైం ఉండదు కాబట్టి దే ఆల్సో వాంట్ అ లిటిల్ రెడీగా ఉండి మనకి వర్క్ తొందరగా అయిపోయే, అంటే అప్పుడప్పుడు నాట్ ఇన్ ఆల్ ది కేసెస్. కొన్నిసార్లు చాలామంది కంపోజర్స్ ఇప్పుడు కొత్త వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, వాళ్ళు కూడా పాపం దే టేక్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఇన్ అంటే టెల్లింగ్ దెమ్ ఇది ఎట్లా ఎమోట్ చేయాలి అది అని. ఐ థింక్ రియాలిటీ షోస్ని ప్లేబ్యాక్కి కన్వర్ట్ చేసే ప్రాసెస్లో ఐ థింక్ పీపుల్ ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్ అని నా ఫీలింగ్. అంటే రియాలిటీ షో ఈజ్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ బాల్ గేమ్, రికార్డింగ్ అనేది టోటల్గా ఒక డిఫరెంట్ బాల్ గేమ్. రియాలిటీ షోస్ వల్ల ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సాంగ్స్ని మనం ఎట్లా అప్పచెప్పొచ్చు, ఆర్ దాన్ని మన ఓన్ ఇంటర్ప్రిటేషన్ ఎట్లా చేయొచ్చు అనేది మనం నేర్చుకుంటాం. ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ అవుతుంది. కరెక్ట్. అంతమంది ముందు స్టేజ్ ఫియర్. రికార్డింగ్ వచ్చేసరికి మనము
వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ అ క్రియేటివ్ ప్రాసెస్. అంటే అదొక క్రియేషన్ జరుగుతున్న దాంట్లో వీఆర్ యాడింగ్ టు దట్ క్రియేషన్. సో దీనికి చాలా థాట్ ప్రాసెస్ ఉంటేనే, ఒక ఫౌండేషన్ ఉంటేనే ఐ థింక్ ఇట్ విల్ హెల్ప్. సో నేను అనుకోవడం, నేను ఇందాక అన్నట్టు ఇన్ని పాటలు పాడాలంటే నేను వెతుక్కుంటూ వెళ్ళేటప్పుడు నాకు అర్థమైంది అదే అనమాట. ఏంటంటే మనం ఒక సాలిడ్ థాట్ ప్రాసెస్ ఉండి, మనకంటూ ఒక థాట్ ప్రాసెస్, అంటే మనం ఒక పాటను అప్రోచ్ అయ్యే విధానం ఎప్పుడైతే బిల్డ్ చేసుకుంటామో ఐ థింక్ అప్పుడు ఎనీబడి క్యాన్ యాక్చువల్లీ క్రాక్ ఇట్. సో అది ఇంత పెద్ద బ్రహ్మ విద్య కాదు, కానీ చాలా పేషెన్స్. అంటే ఎన్నోసార్లు లైక్ ఎట్లా అంటే మనం చాలా బెస్ట్ కూడా ఇచ్చి 100% ఇచ్చి ఈ పాట ఇంకా నాలా ఎవడు పాడలేడు అన్న ఫీలింగ్ కూడా ఒకవేళ కలిగినా కూడా లాస్ట్కి ఏదో ఒక చిన్న ఫ్యాక్టర్ వల్ల మన పాట ఉండకపోవడము, లేకపోతే ఏదో ఒక ఫ్యాక్టర్ వల్ల అది వర్క్ అవ్వకపోవడం, అంటే సీన్కి సిచ్యువేషన్ వర్క్ అవ్వకపోవడము, అట్లాంటి చాలా జరిగే అంటే పాసిబిలిటీస్ ఉంటాయి. ఉన్నప్పుడు మనం జరిగినప్పుడల్లా సడన్ గా మనకి వి ఫీల్ వెరీ పెయిన్ఫుల్ ఇన్సెక్యూరిటీ కూడా వచ్చేస్తుంది. విల్ వి సస్టైన్, వి డౌట్ అవర్ సెల్వ్స్, మనం కరెక్ట్ గానే చేస్తున్నామా. బట్ అంటే ఈ పేషెన్స్ లేకపోతే అదే క్రైసిస్ మేనేజ్మెంట్ బేసిక్గా. సో ఒకదానికే మనం కుంగిపోకుండా చూసి కొంచెం టైం ఇచ్చి ఓకే నెక్స్ట్ దానికి వచ్చినప్పుడు ఓకే మనం ఇదే ఎఫర్ట్ ఇంకో దాంట్లో ఇచ్చినప్పుడు, లేకపోతే కొన్నిసార్లు మనం అనుకున్న దానికంటే తక్కువ ఎఫర్ట్ ఇచ్చి చాలా ఎక్కువ రిజల్ట్ కూడా రావచ్చు. కానీ మనం దీన్ని ఒక ప్రాసెస్ లాగా చూస్తే ఐ థింక్ ఇట్ షుడ్ నాట్ బి. నాకు ఇది ఇందులో కూడా అంటే ఇది చాలా క్లీషేడ్గా అనిపించవచ్చు, బట్ చాలా చిన్న పాయింట్, నాకు చాలా హెల్ప్ అయిన పాయింట్ అంటే మా నాన్న ఊరికే అనేవాళ్ళు, అరే చూడరా ఇళయరాజా గారిని చూడు, లేకపోతే ఏఆర్ రెహమాన్ గారు, వాళ్ళు చాలా స్పిరిచువల్ ఉండి ఒక ఉపాసన లాగా చేస్తారేమో వాళ్ళ మ్యూజిక్, అంటే తెలియకుండా ఊరికే మనలో మన మాటలాగా. సో ఊరికి ఏదో వెళ్ళి మనం ఆపర్చునిటీ కోసం పనిచేయడం అట్లా కాకుండా, అంటే మనం ఒక తపస్సులాగా ఉపాసనలాగా చేస్తే అప్పుడు మనకి ఆ పవర్ వస్తుందేమో అన్న. సో అది తను తెలియక చెప్పినా నేను దాన్ని మల్టిపుల్ డైమెన్షన్స్లో అప్లై చేసుకొని మనం ఒక పాటను ఎంత రెస్పెక్ట్ చేస్తామో అది మనకి అంత అంటే దేర్ ఆర్ మెనీ సాంగ్స్ నేను పాడిన వాటిల్లో చాలామంది ఒక స్టేట్మెంట్ చెప్తున్నాను, నువ్వు ఏ పాట పాడినా హిట్ అయిపోతుంది అని చెప్పి. అది డెఫినెట్గా అప్పుడు నేను దేవుడిని అయిపోతా. సో చాలా వినని పాటలు చాలా ఉన్నాయి, బట్ ఆ ఎఫర్ట్ ఇప్పుడు విజయబుల్గా నేను గారు చెప్పినట్టు ఫస్ట్ 2 songs అసలు ఎవరికి తెలియవు, కానీ థర్డ్ సాంగ్కి ఆ వడ్డీ కూడా వచ్చినట్టు ఐ థింక్. ఇప్పుడు చాలామంది అంటుంటారు, ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారికి ఆస్కర్ వచ్చినప్పుడు లగాన్కి రావాల్సింది ఆస్కర్. సో మనకి ఒక ఫార్ములా ఏం లేదు, మనం చేస్తూ వెళ్తుంటే ప్రాసెస్లో గెయిన్స్ అండ్ లాసెస్ ఆర్ లైక్ ఇన్ఎవిటబుల్. సో నాకు తెలిసి ఈ ప్రాసెస్లో నేను నేర్చుకున్న ఈ పాయింట్ కూడా ఏంటంటే మన ఫోకస్ ఆపర్చునిటీ కాదు, ఎంటైర్ జర్నీ ఆర్ ప్రాసెస్ మీద. సో మన ప్రాసెస్ ఎంత బెటర్ చేసుకోగలిగితే ఐ థింక్. వండర్ఫుల్, యు సో మెచ్యూర్డ్ అనురాగ్ at your age. అవును కరెక్ట్, అప్పుడప్పుడు మనకే అనిపిస్తుంది, అంటే సి వీఆర్ రియలీ డూయింగ్ సో వెల్ ఇన్ లైఫ్, అంటే మనం ఎంత బాగా పాడుతున్నాం, లేకపోతే ఎంత బాగా నేను ఇంటర్వ్యూస్ చేస్తున్నాను, లేకపోతే ఎంత బాగా నేను యాక్ట్ చేస్తున్నాను, ఎవరికి వాళ్ళకి ఒక సెల్ఫ్ అసెస్మెంట్ అది ఉంటుంది కదా. అది ఉన్నప్పుడు డోంట్ యూ గెట్ డ్రాన్ టువర్డ్స్, అరే మై వాల్యూ ఈజ్ మోర్, మై వర్త్ ఈజ్ మోర్, సో ఐ షుడ్ బి ఆస్కింగ్ మోర్. అంటే ఇట్స్ నాట్ అబౌట్ మనీ, ప్రతి ఒక్కరికి ఒక వాల్యూ ఉంటుంది కదా, వి డిజర్వ్ మోర్ అని అట్లా అనిపిస్తుంటుందా నీకు? నాకు అంటే డిజర్వ్ మోర్ కంటే కూడా చాలా ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చేమో అన్న ఫీలింగ్ ఉంటుంది నాకు. అంటే ఇంకా చాలా ఎక్స్ప్లోర్ మనం ఒక 4-5% చూసామేమో ఇప్పటిదాకా. సో ఎవరైనా వచ్చి చాలా క్రేజీగా ఎక్స్పెరిమెంట్ చేస్తామంటే మనము అంటే వీ కెన్ గో అప్ టు ఎనీ ఎక్స్టెంట్ ఫర్ దాట్ అన్న ఫీలింగ్ వస్తుంది. సో ఆ పరంగా డిజర్వ్ మోర్ కంటే ఐ కెన్ గో అప్ టు ఎనీ ఎక్స్టెంట్ అన్న ఫీలింగ్ ఉంటుంది. సో ఐఎమ్ ఆల్వేస్ లైక్ మనకి ఇన్ఫినిట్ ఎనర్జీ ఉందన్న ఒక ఇది నమ్ముతాను నేను చాలా. సో నాకు కొన్ని దానికి వ్యాలిడేషన్ కూడా అంటే సిగ్నల్స్ లాగా వస్తుంటాయి. నేను ఈ ఇయర్లో ఇది కూడా ఎవరికి తెలియని కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్, ఫైర్ ఫ్లై అని కన్నడలో పాట రికార్డ్ చేశాను. ఫైర్ ఫ్లై అనే సినిమా, దానిలో చరణ్ రాజ్ గారు కంపోజర్. సో తను నాకు ఆ పాట కోసం ఫోన్ చేసినప్పుడు నాకు ఒక మాట చెప్పారు, అంటే అది ఎంకరేజ్ చేయడానికి కూడా అయి ఉండొచ్చు, బట్ ఇట్ గేవ్ మీ గుడ్ కాన్ఫిడెన్స్. ఈ పాట సౌత్ ఇండియా మొత్తంలో నువ్వు తప్ప ఎవరు పాడలేరు అని చెప్పి నేను అనుకొని నీకు ఫోన్ చేస్తాను అన్నారు అనమాట. సో అది మేము 1930s లూయి ఆమ్స్ట్రాంగ్ వాళ్ళ జాజ్ కైండ్ ఆఫ్ స్టైల్లో చేసామన్నమాట. సో అలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే అంటే అది చాలా అంటే క్రేజీ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్, ఎక్స్పెరిమెంటల్ ఇది. సో అన్నీ మనము పేరు కోసమో అన్ని డబ్బుల కోసమో చేయకుండా కొన్ని అట్లా అంటే ఫర్ ది సేక్ ఆఫ్ ఆర్ట్ లేకపోతే ఆర్టిస్ట్రీ మనము మన సోల్ సాటిస్ఫాక్షన్ కోసం అట్లా చేసి, అండ్ ఎక్కడో కన్నడలో నేను వెళ్ళి వర్క్ చేసే ప్రాసెస్. సో అట్లా నాకు ఓకే అంటే నేను అనుకున్న థాట్కి ఇంకా మనం ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, ఇంకా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, లేకపోతే ఇంకా కొత్త కైండ్ ఆఫ్ ఏదైనా సౌండ్ కోసం ప్రయత్నం చేయొచ్చు అన్న ఆ హంగర్. సూపర్. When you started off, if your remuneration was X, is it now 100X?
100x 100x మ్యామ్. వావ్, 100x, yeah, yeah, దట్స్ yeah. అమేజింగ్ అనురాగ్. అంటే దట్ ఈస్ ద వాలిడేషన్ టాకింగ్ అబౌట్ ద వర్త్, వాల్యూ. the value. Yeah. Now, are you in a position to decide like what song you should sing? అంటే నేను ఈ సాంగ్ పాడతాను, ఇది పాడను, ఇది పాడలేను అంటే నీకంటూ నీకు కొన్ని అంటే నాన్ నెగోషియబుల్ థింగ్స్ కొన్ని పెట్టుకుండొచ్చు కదా. ఐఎమ్ నాట్ గోయింగ్ టు సింగ్ దిస్ సాంగ్. అండ్ ఆర్ యూ ఇన్ అ పొజిషన్ నౌ టు డిసైడ్ దట్? అండ్ ఆర్ యూ ఇన్ అ పొజిషన్ నౌ టు ఆస్క్ దిస్ ఈస్ మై వాల్యూ, యూ నీడ్ టు పే దిస్ మచ్? And are you in a position now for yes ma'am, అంటే ఫినాన్షియలీ మీరు వాట్ ఎవర్ యూఆర్ సేయింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్, దట్ ఐఎమ్ యాక్చువల్లీ హ్యాపీ అబౌట్. బట్ ఇంకా కూడా నాకేంటంటే ఒక చిన్న లోపల ఒక ఫంకీ కైండ్ ఆఫ్ క్రేజీ థాట్ ఏంటంటే నేను చూసినప్పుడు అంటే ఐ ఆల్వేస్ యూస్ టు లుక్ అప్ టు పలానా సింగర్ పలానా ప్లేస్ నుంచి వచ్చారు, అందుకని యూనో ఆర్ వాళ్ళకి ఇంత రీచ్ ఉంది, సో దే ఆర్ గెటింగ్ పెయిడ్ సో మచ్. ఆ బబుల్ ఒకటి బ్రేక్ చేయాలని చిన్న పురుగులా చాలా కసిలు ఉన్నాయి, మల్టిపుల్ డైమెన్షన్స్లో ఉన్నాయి. సో అది ఉంది. అదే అంటే నేను ఆటలాగా ఐ వాంట్ టు ట్రై ఫర్ దాట్ అండ్ నేను చేస్తానని అనుకుంటున్నాను. చూద్దాం. అంటే అండ్ ఐఎమ్ నాట్ డెస్పరేట్ అబౌట్ ఇట్. అంటే దానికి మన వర్క్ కూడా ఇట్ షుడ్ కాంపెన్సేట్. అంటే ఊరికే అనుకోవడం వేరు, దాన్ని నేను ప్రూవ్ కూడా చేసుకోవాలి. అంటే అక్కడ వరకు వెళ్ళాలి. ఇప్పుడు పలానా బిగ్గెస్ట్ నేమ్ ఇన్ ది కంట్రీ తెచ్చినప్పుడు మనం కూడా అక్కడ వరకు వెళ్ళినప్పుడే మనకి అది పాసిబుల్ కాబట్టి సో రెండు జస్టిఫై అయ్యేలాగా ప్రయత్నం చేయాలనేది ఒక కోరిక. సేయింగ్ నో అనేది సో యూజువల్గా ఏమవుతుందంటే కంపోజర్స్లో కూడా డిఫరెంట్ అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టేజ్ ఆఫ్ ఎవల్యూషన్లో ఉంటారు కదా. ఇప్పుడు కొత్త కంపోజర్స్కి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కంపోజర్స్కి ఉన్నంత అంటే మైండ్ ఎవాల్వ్ అయ్యి ఉండదు, అంత పరిపక్వత ఉండదు. సో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన కంపోజర్స్ ఏది పడితే ఆ పాటకి మనం పిలువరు. సో మనం అవసరం ఉందన్నప్పుడు పిలుస్తారు. సో 90% అక్కడ నో చెప్పాల్సిన అవసరం రాదు. అండ్ ఆబ్వియస్లీ వాళ్ళు ఇప్పుడు సమ్మన్ లైక్ ఇప్పుడు నేను అమిత్ త్రివేది గారితో వర్క్ చేశాను బాంబే. సో ఇప్పుడు వాళ్ళ లాంటి వాళ్ళకి నేనే అంత డిసైడ్ చేసుకొని ఇది పాడినంత ఆలోచించడం జరగదు. ఎందుకు అని అంటే వాళ్ళు కూడా ఆ క్రియేటివ్ ప్రాసెస్లో చాలా ఎవాల్వ్ అయ్యి వాళ్ళు కూడా దే విల్ బీ ఇన్ అ డిఫరెంట్ జోన్ ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ డిఫరెంట్ థింగ్స్. సో అట్లా జరిగినప్పుడు పెద్ద క్వశ్చన్ చేయము. నేను ఎక్కడ పాటను తీసుకోను అంటే అంటే నా ప్రాసెస్లో దెర్ ఈస్ నథింగ్ కాల్డ్ రిజెక్షన్. అంటే నో సేయింగ్ నో అనేది పెద్ద ఇదేం లేదు. ఇప్పుడు ఒక పర్టికులర్ ఇప్పుడు పిల్లారా పాట వచ్చినప్పుడు ఒక 30-40 సాంగ్స్ అట్లాంటివి వస్తే నేను నో చెప్పా. ఎందుకు అని అంటే నేను ఫ్రెష్గా ఫీల్ అవ్వాలి. ఒక ఎమోషన్ గురించి నేను ఫ్రెష్గా ఫీల్ అయ్యి ఎమోట్ చేయగలిగితే ఇప్పుడు రాజు రాంబాయ్ మీరు చెప్పినప్పుడు ఫోక్ దాంట్లో ఆశాపాశం ఈజ్ అ డిఫరెంట్ ఎమోషన్, ఇది ఒక లవ్లీ ఎమోషన్ ఫోక్ కైండ్ ఆఫ్. సో ఇది చాలా తక్కువ చేసాం కాబట్టి ఇది నేను చాలా ఫ్రెష్గా ఫీల్ అయ్యి ఎక్సైట్ అయ్యి అట్లా చేయగలుగుతా. సో ఇప్పుడు ఆ పిల్లల తర్వాత అట్లా వచ్చినప్పుడు నేను అంటే నేనేం ఫీల్ అవుతా అంటే నేను కాకుండా ఇంకొకడు ఎవడో ఆ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేసినప్పుడు హీ మైట్ బీ మోర్ హంగ్రీ దాన్ యూనో ఐ యామ్. సో వాళ్ళు ఇంకా బెటర్ జస్టిస్ చేసే అవకాశం ఉంటుందన్న ప్రాసెస్లో నేను ఐ టెల్ నో దట్. అంటే నేను అంటే ఐ కాంట్ జస్టిఫై దిస్ రిక్వైర్మెంట్. అది మిస్అండర్స్టాండ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్ కాబట్టి ఇది కూడా క్రైసిస్ మేనేజ్మెంట్. బట్ ఏమన్నా లిరిక్స్ వల్ల ఎప్పుడైనా నో చెప్పావా? అంటే ఫలానా లిరిక్స్ వెరీ ఒబ్సీన్ గా అనిపించడం లేకపోతే అబ్సర్డ్ గా అనిపించడం. ఇనీషియల్గా నేను అంత చాయిస్ లేనప్పుడు ఐ టుక్ ఇట్. తర్వాత అంటే వాళ్ళకి తెలియదు నేను చెప్పినట్టు ఈ రీజన్ వల్ల చెప్పినట్టు తెలియదు. కపుల్ ఆఫ్ సిచ్యువేషన్స్లో చెప్పాను. డిడ్ యు ఎవర్ రిజెక్ట్ ఫర్ పేమెంట్ రీజన్స్? అంటే ఐ లైక్ యువర్ ఆనెస్టీ. చెప్పాను మ్యామ్. నాకు ఏంటంటే సో వెన్ వీఆర్ యాక్చువల్లీ గివింగ్ ది ఎఫర్ట్, దానికి ఒకవేళ ఐ డోంట్ వాంట్ సమ్వన్ టు లుక్ డౌన్ అపాన్ మై వర్త్. అంటే నా వాల్యూని ఏదో లోకల్ అన్న ఫ్యాక్టరో లేకపోతే తెలుసు కదా అన్న ఫ్యాక్టర్తోనో తక్కువ చేయడం నాకు ఇష్టం లేదు. సో అట్లాంటి టైమ్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా అంటే నేను ఆన్ ది ఫేస్ స్ట్రైట్గా చెప్పలేను, మై ఓన్ వే ఆఫ్ అప్రోచ్ ఆఫ్ సేయింగ్. బట్ ఎప్పుడైనా పాట విపరీతంగా నచ్చి పేమెంట్ లేకపోయినా పాడిన సందర్భాలు కూడా ఉన్నాయా? అంటే మేము ఇచ్చుకోలేమండి ఇంత, we can't afford you but we want only you to sing అని అన్నప్పుడు చాలా రేర్గా చేస్తాను. చాలా అంటే ఎవరికి తెలియదు. అంటే ఎందుకు అంటే 2-3 రీజన్స్ ఉంటాయి. ఎవరైనా కంపోజర్ చాలా స్ట్రగుల్ అయ్యి వాళ్ళకి అంటే దట్ విల్ బీ వాళ్ళకి ఆ ప్రాజెక్ట్ వల్ల వాళ్ళకి చాలా యాడ్ అయ్యి వాళ్ళకి కెరియర్ పరంగా యాడ్ అవుతుంది రిక్వెస్ట్ చేసుకున్న కంపోజర్ వెరీ వెరీ రేర్. ఎందుకంటే ఇంటిగ్రిటీ పరంగా నేను చాలా ఐఎమ్ వెరీ వెరీ పర్టికులర్ అబౌట్ ది ఇంటిగ్రిటీ. అంటే ఒకళ్ళకి మనం ఎట్లా ఉన్నామో అందరితో అలాగే ఉండాలని చెప్పి నేను
అంటే అదొక కైండ్ ఆఫ్ అదొక సిద్ధాంతం నేను ఫాలో అయ్యేది. సో ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళు తక్కువ అది నాకు కొంచెం అంటే నేనే వాళ్ళని మోసం చేసినట్టు లేకపోతే నన్ను నేను మోసం చేసుకున్నట్టు కూడా. సో ఆ ఇంటిగ్రిటీ పరంగా బట్ ఇట్స్ వెరీ వెరీ రేర్. అంటే ఇప్పుడు ఆ పలానా కంపోజర్ వాళ్ళకి చాలా అంటే మన వల్ల వాళ్ళకి హెల్ప్ అవుతుంది అన్న సందర్భం ఉంటే డెఫినెట్గా. నైస్. జనరల్గా మీరు పాటలు రాసుకుంటున్నప్పుడు లిరిక్స్ డూ యూ పుట్ ఇట్ డౌన్ ఆన్ యువర్ ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ ఐప్యాడ్ ఆర్ డూ యూ రైట్ ఇట్? బుక్ అది ఇచ్చిన సాటిస్ఫాక్షన్ ఇంకేం లేదా. అంటే మనం టెక్నాలజీ వాడుకోవచ్చు బట్ బుక్లో రాసుకున్నంత అంటే అప్పుడు ఏంటి హాఫ్ మెమరైజ్ చేసినట్టే అయిపోతుంది కాబట్టి. సో అది ఒక నైస్. ఓకే. అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ డూ దిస్ ఆర్ యూ డూ దిస్? ఐ థింక్ మెనీ పీపుల్ అంటే సింగర్స్లో ఐ థింక్ సింగర్స్ అందరు రాసుకుంటారు. అంటే అట్లీస్ట్ ఇప్పుడు నా ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ దే హ్యావ్ బీన్ సింగింగ్ సిన్స్ నేనే కొంచెం ఐ థింక్ అంటే లేటెస్ట్ ఆర్ వాట్స్ ఎవర్ ఇట్ ఈస్. సో ముందు నుంచి ఉన్నారు కాబట్టి ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ దిస్ హ్యాబిట్ ఆఫ్ రైటింగ్ థింగ్. అంటే ఇప్పుడు ఐప్యాడ్లో రాసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఏదైనా రికార్డింగ్ చేస్తున్నప్పుడు డిడ్ యూ ఫీల్ నో ఐ మే నాట్ బి ఏబుల్ టు సింగ్ దిస్ సాంగ్ ఆర్ ఐ వోంట్ బి ఏబుల్ టు డూ జస్టిస్ అని ఎప్పుడన్నా అనిపించిందా ఏదన్నా పాటకి? ఎగ్జాక్ట్గా అట్లా అనిపించలేదు కానీ ఒక ఫన్నీ ఎక్స్పీరియన్స్ జరిగింది. అయితే సైరా నరసింహారెడ్డి పాటకి ఐ వాజ్ రికార్డింగ్. నేను శంకర మహాదేవన్ గారు హరిచరణ్ గారు ముగ్గురు పాడారు పాట. రికార్డ్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారు, బాంబేలో సౌండ్ ఇంజనీర్ ఆటో ట్యూనర్ పెట్టి టేక్ చేస్తున్నారు. నాకు తెలియదు ఆ విషయం. సో నేను ఒక లైన్ పాడుతున్నప్పుడు ఎంత పాడినా తప్పు అపశృతి వస్తుంది అనమాట. 1 hour అయింది, 1.5 hour అయింది. నేనేమనుకున్నా అంటే పొద్దున్న నుంచి పాడుతున్నాను, స్ట్రెయిన్ వల్ల నాకు చెవులు ఏమైనా పని చేయట్లేదు అనుకుని పాడుతూనే ఉంటే ఇంకా రావట్లేదు ఎంతకి. సో రేపు రికార్డ్ చేద్దామని అన్నారు ఇంజనీర్. అంటే వెళ్ళి నేను అమిత్ త్రివేది గారితో చెప్పాను, సార్ ఐ డోంట్ థింక్ ఐఎమ్ ది రైట్ చాయిస్ ఫర్ దిస్ సాంగ్. నేను చాలా అంటే ఎమోషనల్ అయిపోయాను అనమాట. నన్ను తీసేయండి ఈ పాట నుంచి తీసేయండి, బికాజ్ నేను న్యాయం చేయలేకపోతున్నాను. ఎన్నిసార్లు పాడుతున్నా అది వస్తుంది, నా చౌకి అర్థం కావట్లేదు అది అని చెప్పి. హీ గేవ్ మీ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అప్పుడే సునిధి చౌహాన్ రికార్డ్ చేసి టైటిల్ ట్రాక్ సునిధి చౌహాన్, శ్రేయా ఘోషల్ పాడారు. రికార్డ్ చేసి వెళ్తే సి అనురాగ్ బేసిక్గా ఐ అండర్స్టాండ్ వేర్ యూఆర్ కమింగ్ ఫ్రమ్, కానీ నువ్వు అంటే జస్ట్ ఈ ఎక్స్పీరియన్స్కి కుంగిపోవద్దు. సునిధి కూడా వచ్చింది, తను ఒక 2 weeks బ్యాక్ ఇదే పాట పాడుతున్నప్పుడు తన వాయిస్ క్రాక్ అయింది. తను ఏదో షో చేసి వచ్చారంట, సో పాడినప్పుడు క్రాక్ అయింది. సో అసలు షీ వాజ్ నాట్ ఓన్లీ ఒక గాలి తప్ప ఏం రావట్లేదు. తను కూడా ఇట్లానే ఎమోషనల్గా కొంచెం బ్రేక్ డౌన్ అయ్యి 2 weeks తర్వాత వచ్చి పాడతా అని చెప్పి ఈరోజు జస్ట్ ఒక 15 minutes పాడేసింది. సో ఇట్స్ జస్ట్ స్టేట్ ఆఫ్ మైండ్ అంతే అని అన్నప్పుడు నాకు ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ ఇట్ ఫ్రమ్ సచ్ అ బిగ్ కంపోజర్. వాళ్ళకి తలుచుకుంటే నన్ను రిప్లేస్ చేయడం పెద్ద మ్యాటర్. నేనే చెప్తున్నా, అంటే నన్ను తీసేయండి నేనే చెప్తున్నా. సో అప్పుడు తర్వాత తను వెళ్ళిపోయారు. నేను ఇంకా అక్కడే కూర్చున్న స్టూడియోలో. ఐ వాజ్ అప్సెట్. సో ఇంజనీర్ ఏదో ప్రాసెస్ చేసుకున్నప్పుడు చూస్తే గమనించాను, నేను తెలియకుండా గమనిస్తే ఒకసారి ట్యూనర్ ఆఫ్ చేసి ఆ ట్యూనర్ వేసారా అని అడిగాను. ముందు రికార్డింగ్లోనే ఉంది కదా అన్నారు. అప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఆ నోట్స్ అంటే మేము టెక్నికల్గా వీ సెలెక్ట్ అ ఫ్యూ నోట్స్ అండ్ ఆల్. సో ఒకసారి చూపించమని చెప్పి అడిగా. చూడొచ్చా అంటే చూపిస్తే ఒక పర్టికులర్ సెట్టింగ్ రాంగ్ ఉండడం వల్ల నాకు 2.5 hours అట్లా నెక్స్ట్ డే నిజంగానే 15 minutesలో వీ ఫినిష్ ది ఎంటైర్ సాంగ్. సో అట్లా జరిగిన సిచ్యువేషన్. బట్ మీలాంటి పెద్ద పెద్ద సింగర్స్కి, అకంప్లిష్డ్ సింగర్స్ కూడా ఆటో ట్యూన్లు పెడుతుంటారా? అంటే ప్రాసెస్కి మ్యామ్, అంటే అది వాళ్ళు ఏంటంటే కొంతమంది జడ్జ్మెంట్ కోసం యూజ్ చేస్తుంటారు. సో ఇప్పుడు ఆటో ట్యూన్ అనేది ఇట్ డజంట్ డిఫైన్ ఇనబిలిటీ ఆఫ్ అ సింగర్. దానివల్ల ఒక చిన్న సౌండ్ పరంగా చిన్న టెక్స్చర్ వస్తుందనో, లేకపోతే ఒక అంటే వాళ్ళకి టెక్నికల్గా ఏమైనా చిన్న రిచ్నెస్ యాడ్ అవుతుంది అంటే పెడతారు. సో ఇప్పుడు ఏంటంటే మనకేంటి ఎప్పుడైనా అకౌస్టిక్ ఇన్స్ట్రుమెంట్స్ రికార్డ్ చేస్తున్నప్పుడు అది లేకపోతే బాగా సౌండ్ అవుతుంది. బట్ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నప్పుడు, అంటే ఎలక్ట్రానిక్ సౌండ్స్ ఉన్నప్పుడు దానికి ఇట్ విల్ హెల్ప్ అ లాట్. ఓకే ఓకే. అట్లా సో అంటే వెళ్తే చాలా డీప్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ అది. సో యా, ఎప్పుడైనా వియర్డ్ సిచ్యువేషన్ లేకపోతే హ్యూమరస్, ఎక్స్ట్రీమ్ హ్యూమర్ అసలు అంటే ఇంకా నవ్వి నవ్వి పాట పాడలేక తిరిగి వచ్చిన సందర్భాలు ఉన్నాయా? అంటే సమ్ టైమ్స్ ఐ హర్డ్ దిస్ సింగర్స్ దేర్ ఆల్ ఫ్రెండ్స్ కదా, దే జస్ట్ గెట్ అంటే కాట్ అప్ విత్ సో మెనీ ఆఫ్ ద థింగ్స్. అంటే నా ప్రాసెస్లో ఏమైందంటే, నాకంటే ముందు నా సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక డిఫరెంట్ ప్రాసెస్ ఉండింది మ్యామ్. అంటే ఇప్పుడు కీరవాణి సార్ దగ్గర పనిచేసేటప్పుడు, మణి సార్ దగ్గర పనిచేసేటప్పుడు దేవర్ ఇన్ గ్రూప్స్. అయితే అది నాకు రీజన్ తెలీదు. నేను వచ్చేసరికి ఐ వాజ్ ట్రావెలింగ్ అలోన్. సో నాకు ఎంత పెద్ద అంటే ఫ్రెండ్స్ అందరం కూర్చొని అంటే ఉన్నాయి రికార్డింగ్ ఎక్స్పీరియన్సెస్, బట్ వెరీ వెరీ లెస్. సో నేను కొంచెం ఆల్మోస్ట్ ఒక సోలో కైండ్ ఆఫ్ లోన్లీ జర్నీ అని సోలో ట్రావెలర్. సో అందుకని అంత పెద్ద అట్లాంటివి అంటే కొంచెం వర్క్ దగ్గర ఎప్పుడైనా ఇట్స్ లైక్ అ సీరియస్ కైండ్ ఆఫ్
అంతేనా? అట్మాస్ఫియర్. Nice. ఎక్కువ ఏ మ్యూజిక్ డైరెక్టర్తో ఎక్కువ పనిచేసావు? ప్యారలల్గా ఇద్దరు ముగ్గురితో ఒక 7-8 ఇయర్స్ ట్రావెల్ చేశాం మేము. అంటే మిక్కీ జమేర్, మణిశర్మ గారు, అనూప్ రూబెన్స్ గారితో ఒక 4-5 ఇయర్స్ పనిచేసా ఫస్ట్లో. సో యా ప్యారలల్గా ఐ వర్క్. చేతన్ భరద్వాజ్ గారితో ఆల్మోస్ట్ 28 పిల్లారా దగ్గర నుంచి ఇప్పటికి ఐ బీన్ ట్రావెలింగ్. సో లాట్ ఆఫ్ కంపోజర్స్. వివేక్ సాగర్ తను కంపోజర్ అవ్వకంటే ముందు నుంచి, నేను సింగర్ అవ్వకంటే ముందు నుంచి మా పరిచయం ఉంది. సో తనతో ఆల్మోస్ట్ ఒక మోర్ దాన్ డెకేడ్ ట్రావెల్ ఉంది. సో ఒక 10 to 15 కంపోజర్స్. ఐ థింక్ మెయిన్ వివేక్ సాగర్ అండ్ సురేష్ బొబ్బిలి, ఐ థింక్ వాళ్ళ ప్రతి సినిమాలో వాళ్ళు కంపోజ్ చేసే ప్రతి పాట ఐ థింక్ దే థింక్ ఆఫ్ యూ అనుకుంటా. మోస్ట్లీ నాకు తెలియదు కానీ బట్ అంటే అంటే గ్రేట్ఫుల్ దట్ నాకు అంటే ఒక్క విషయంలో నాకు ఏం హ్యాపీగా అనిపిస్తుంది అంటే, నేను స్టార్ట్ చేసినప్పుడు అంటే సిచ్యువేషన్ ఎట్లా ఉండిందంటే, ఒక సింగర్కి రిపీట్ చేయడం అనేది చాలా పెద్ద విషయం అప్పుడు. అంటే ఒకే సింగర్తో ఒక మ్యూజిక్ డైరెక్టర్ 2-3 పాటలు పాడించడం అనేది చాలా పెద్ద విషయం. బట్ నాకు అది వేరే రకంగా జరిగింది కాబట్టి. ఎప్పుడన్నా ఏదైనా సినిమాలో మొత్తం నువ్వే పాడిన పాటలు సినిమా ఉందా? గద్దలకొండ గణేష్ కంప్లీట్ ఆల్ సాంగ్స్. ఒక రీమిక్స్ సాంగ్ ఒకటి ఎస్పీబీ సార్ వాళ్ళ పాత యూజ్ చేశారు, బట్ ఆ సినిమా కోసం చేసింది మాత్రం 3 సాంగ్స్ సింగిల్ కార్డ్. అట్లా ఎన్ని సినిమాలు ఉన్నాయి అనురా? ఒక్క 1 ఐ థింక్ శ్యామ్ సింగర్ ఆల్సో ఆల్మోస్ట్ ఒక్క పాట కార్తిక్ గారి. బట్ మోస్ట్లీ అంటే నాకు ఈ అంటే ఇన్ దిస్ గివెన్ ఏజ్ అండ్ టైమ్ మల్టిపుల్ సాంగ్స్ ఇన్ ది ఆల్బమ్ చాలా ఉన్నాయి. అంటే ఒక 2 songs 3 songs ఇన్ ది ఆల్బమ్ చాలా ఫిల్మ్స్ ఉన్నాయి. ఒక 30-40 ఫిల్మ్స్ పైనే ఉండొచ్చు. రాజావరాణి గారు 3 పాటలు పాడాను, చాలా ఉన్నాయి. ఎప్పుడైనా బాలు గారితో, చిత్ర గారితో, ద సీనియర్ సింగర్స్ లైక్ సునీత గారు, శ్రేయా ఘోషాల్తో ఐ థింక్ యూ సాంగ్, వీళ్ళతో పాటలు పాడావా? పోనీ అట్లీస్ట్ ఆన్ స్వరాభిషేకం. బాలు గారిని స్వరాభిషేకంలో ఒక సీజన్ అంతా నేను ఐ బీన్ దేర్. సో బాలు గారితో కలిసి అంటే పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. చిత్ర గారితో డెఫినెట్గా అంటే నేను ఐ థింక్ మేము కలిసి పాడాము కూడా డ్యూయట్. ఐ డోంట్ రిమెంబర్, గుర్తు రావట్లేదు నాకు. బట్ చిత్ర గారితో కూడా మంచి అంటే తనతో ఇంటరాక్ట్ అయిన ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి. నేను సూపర్ సింగర్ నుంచి వచ్చిన తర్వాత ఐ థింక్ సూపర్ సింగర్ చిన్నపిల్లలతో పెద్దవాళ్ళు నాకు గుర్తు రావట్లేదు. ఒక షోలో తను నా పేరు తీసుకోవడం, నాకు 2-3 వీడియోస్ పంపించారనమాట. అంటే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అనురాగ్, ఇదే స్టేజ్ మీద పాడి మళ్ళీ తన పాటలు మీరు పాడుతున్నారన్న అది ఒక చిన్న ఫుల్ సర్కిల్ మూమెంట్ లాగా. సో అది నాకు ఉంది. అండ్ ఎస్పీబీ సార్తో నాకు ఒక 2-3 చాలా టైటెస్ట్ హగ్స్ ఇచ్చారు, అంటే ఫర్ వాట్ ఐవ్ పర్ఫార్మ్ ఆన్ స్వరాభిషేకంలో. సో తర్వాత అంటే తను చాలా బ్లెస్ చేసి, నువ్వు అంటే యూ హ్యావ్ అ వెరీ లాంగ్ వే టు గో అని హీ హెస్ బ్లెస్డ్ మీ. వాట్ అబౌట్ దిస్ 6 మ్యూజిక్ డైరెక్టర్స్? రెహమాన్ గారు, ఇళయరాజా గారు, దేవిశ్రీ ప్రసాద్, తమ్మన్, కీరవాణి గారు, అనిరుద్ రవిచందర్, ఓకే. వీళ్ళందరిది అనిరుద్ గారితో ఐఎమ్ యెట్ టు వర్క్. ఇప్పుడు నేను వర్క్ చేయలేదు. ఐ థింక్ మంచి ప్రాపర్ రైట్ టైం నీలో మ్యాజిక్ ఉంది కదా, అనేసుకుంటా అలా అయిపోతుంది మేనిఫెస్టింగ్. లేదు మ్యామ్, అంటే నేనేం ఫీల్ అవుతానంటే మనం మేనిఫెస్ట్ చేయడం ఒక ఎత్తు, బట్ అది ప్రాపర్ జరగాల్సినప్పుడు జరుగుతుంది. ఏఆర్ రెహమాన్ గారితో నేను ఫస్ట్ విజిల్ అనే ఒక సినిమా డబ్బింగ్ పాడడానికి వెళ్ళాను. వాళ్ళ అమ్మగారి బర్త్డే ఉండింది అనమాట ఆ రోజు. దే వర్ వెరీ బిజీ అండ్ ఆల్. బట్ రికార్డింగ్ అయిన తర్వాత తను వెళ్ళేటప్పుడు ఇంజనీర్ అడిగారు కలుస్తారా అంటే కలుస్తాము అని చెప్తే, నేను అక్కడ నిలబడి వెయిట్ చేస్తున్నాను తనతో, తను మాట్లాడతారేమని. సో వచ్చారు, చూసి అడిగారు ఐ యూ ది గై హూ సాంగ్ ది మెలడీ అని అడిగారు. ఎస్ సార్ అంటే థమ్స్ అప్ చూపించి కీప్ ఇట్ అప్ అన్నారు. సో వాళ్ళు చెప్పారు, అంటే యూజువలీ సార్ అంత ఎక్స్ప్రెస్ చేయడం చాలా తక్కువ, మాట్లాడరు, బట్ తను ఎంతో హ్యాపీ ఫీల్ అయితే తప్ప అని. సో దాని తర్వాత అంటే ఇప్పటికొచ్చి కంపోజింగ్ ప్రాసెస్ లేకపోతే డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి వర్క్ చేసింది లేదు. ఒక డబ్బింగ్ సాంగ్స్ ఒక 6-7 సాంగ్స్ పాడారు. అండ్ డబ్బింగ్ సాంగ్స్ అన్ని హిట్లు కదా. అవుతుంది. వాట్ అబౌట్ ది అదర్ మ్యూజిక్ డైరెక్టర్? సో కీరవాణి సార్తో నాకు సూపర్ సింగర్ తనే జడ్జ్ కాబట్టి, సో అక్కడి నుంచి నాకు వెరీ లాంగ్ అసోసియేషన్. తనతో ఎక్కువ నెంబర్ ఆఫ్ సాంగ్స్ రికార్డ్ చేయలేదు, బట్ నాకు నేను లైఫ్లో ఫస్ట్ పాడిన పాట నేను బీటెక్లో ఉన్నప్పుడు అజయ్ రసాడా అని చెప్పి కంపోజర్. ఇప్పుడు కూడా తను చాలా హీస్ డూయింగ్ వెల్. ఇప్పుడు అంటే హీఈస్ రైజింగ్. ఆయ సినిమాకి చేశారు, మొన్న ఇంకేదో సంతాన ప్రాప్తి రసు చేశారు. సో తన ఫస్ట్ పాట ఇచ్చారు లైఫ్లో. దాంట్లో 2 లైన్స్ ఉండినాయి. నేను నిత్య సంతోషిని గారు పాడాను. నేను బీటెక్లో ఉన్నప్పుడు 17-18 ఇయర్స్ ఉన్నప్పుడు. తర్వాత బ్రేక్, తర్వాత సూపర్ సింగర్ అయిపోయిన తర్వాత లచ్చిందేవి కోల్ ఎక్కుంది అనే సినిమాకి కీరవాణి సార్ నాకు ఫస్ట్ ఫుల్ లెంత్ సాంగ్ ఇచ్చారు. సో హీ ఈస్ ది వన్ హూ యాక్చువల్లీ యునో గేవ్ మీ దట్ సాంగ్.
సో ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. ఆ తర్వాత ఏం పాడలేదా ఎక్కువ? బాహుబలి కోరస్లు అవి ఇవి పాడుతున్నాను. తర్వాత మళ్ళీ వీ డిడ్ంట్ వర్క్ టుగెదర్ మచ్. సో బట్ ఆ రెస్పెక్ట్ ఫ్యాక్టర్ అంటే తను నన్ను ఎందుకో తెలియదు కానీ హీ గ్రీట్స్ మీ వెరీ వామ్లీ. సో అంటే ఎప్పుడు వెళ్ళినా అడుగుతుంటారు అంత బాగానే ఉందా, అంటే ఇనఫ్ ఆపర్చునిటీస్ వస్తున్నాయా. సో హీ యూనో ఈజ్ వెరీ వామ్. అండ్ రెహమాన్ గారు అయిపోయారు, కీరవాణి గారు, తర్వాత మిక్కీ జే మేయర్ అన్నారా, ఇళయరాజా గారికి నా పాడాలనేది డ్రీమ్. ఒక సంతృప్తి కలిగించే ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే దసరా నవరాత్రి టైంలో ఏదో రాముడి కైండ్ ఆఫ్ ఏదో మేము ఇంట్లో చేస్తున్నాం పూజ. అప్పుడు నాకు రాముడికి సంబంధించిన ఒక పాట పాడడానికి ఫోన్ వచ్చింది. సో ఇళయరాజా గారి అసిస్టెంట్ ఉంటారు వాసు గారు అని చెప్పి, తను రికార్డ్ చేస్తారని చెప్పి రాజా సార్ డైరెక్ట్ వాట్సాప్ కాల్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పాట నేర్పించి నేను అదంతా వేరే డివైస్లో రికార్డ్ చేసుకున్నాను మళ్ళీ ఎప్పుడు దొరుకుతుందా అని చెప్పి. బట్ ఈవెన్చువల్లీ ఆ పాట అంటే ప్రాజెక్ట్లోనే లేదు. సో రిలీజ్ పరంగా ఏం అవ్వలేదు. బట్ ఆ దాంట్లో హీ ఫెల్ట్ హ్యాపీ. అండ్ తర్వాత కూడా నాకు వాళ్ళ అసిస్టెంట్ చెప్పారు, సార్ ఈజ్ వెరీ హ్యాపీ విత్ ది వే యూ అంటే ఈ ప్రాసెస్ గురించి అని. బట్ ఐఎమ్ వెయిటింగ్ ఎప్పుడైనా వస్తే. ఇప్పుడు నేను ఏం ఆలోచించకుండా, దేని గురించి ఆలోచించకుండా ఐ విల్ గో అండ్ వర్క్ ఫర్ హిమ్. దేవి అండ్ తమన్. సో తమన్ గారితో మాకు రాములో ఈజ్ లైక్, అంటే అంతకంటే ముందు కూడా నేను పాడాను కపుల్ ఆఫ్ ఫిల్మ్స్లో ఐ వర్క్. బట్ రాములో ఈజ్ లైక్ ది బిగ్గెస్ట్ చాట్ బస్టర్ దట్ వీ హ్యావ్. తనది ఒక కైండ్ ఆఫ్ మోడర్న్ కైండ్ ఆఫ్ ప్రాసెస్. సో తను కూడా ఇట్స్ అంటే వెరీ కూల్ చిల్. సో దేవి గారు, తమన్ గారు వీళ్ళంతా ఏంటంటే దే వర్క్ డేస్ టుగెదర్ ఆన్ సాంగ్స్. అంటే ఒక్కసారి వచ్చేసి మనం రికార్డింగ్ అయిపోయింది వచ్చేసిన అట్లా కాకుండా దే కీప్ వర్కింగ్ అంటిల్ ఎవ్రీబడి ఇన్ ద టీమ్ ఈజ్ సాటిస్ఫైడ్. సో ఐ హ్యావ్ గుడ్ ఎక్స్పీరియన్సెస్ విత్ తమన్ గారు ఆల్సో. అండ్ దేవి గారితో కూడా నేను అంటే తను చెన్నైలో ఉంటారు. సో వెళ్ళినప్పుడల్లా వీ స్టే దేర్ ఫర్ కపుల్ ఆఫ్ డేస్ ఉండి, తనకేంటంటే ఒకేసారిలో హీ డోంట్ ఫీల్ ఐ మీన్ ఐ థింక్ తనకేంటంటే తను పని రాక్షసుడు అంటారు కదా అట్లా. సో ఐ సీన్ హిమ్ వర్క్ ఫర్ 18 hours ఇన్ అ స్ట్రెచ్, 16 hours ఇన్ అ స్ట్రెచ్. చాలా అంటే ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ టు సీ హిమ్ వర్క్. సో అండ్ తను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కూడా అంటే ఒక చాలా నార్మల్ సింపుల్ పాట అని మనం అనుకుంటాము, తను దాన్ని ఎన్విజన్ చేసే ఒక డైమెన్షన్ ఉంటుంది కదా, అది అర్థమైన తర్వాత ఓహో ఇట్లా కూడా ఆలోచించచ్చా అని అనుకుంటాం. అండ్ ఊరికేనే అంత కన్విక్షన్ రాదు కదా, అంటే అందరినీ అట్రాక్ట్ చేసి తను చేసే ప్రతి పాటని జనాల వరకు తీసుకెళ్ళి అంత కన్విక్షన్ రావాలంటే నాకు ఏమనిపిస్తుంది తెలుసా, దేవిశ్రీ ప్రసాద్ గారిని చూస్తే ఈజ్ గాడ్స్ ఫేవరెట్ చైల్డ్ లాగా అనిపిస్తుంది. అంతే, ఐ డోంట్ నో, హీఈస్ జస్ట్ సో బ్రిలియంట్. కరెక్ట్. అండ్ నేను వర్క్లో ఒక అంటే స్పిరిచువల్ కైండ్ ఆఫ్ పర్సన్ చూసి, అంటే త్రూ వర్క్. సో వర్క్ చేస్తూనే అంత నిమగ్నం అయిపోయి అంత డెడికేట్ అయ్యి, అంటే ఆఫ్టర్ దీస్ మెనీ ఇయర్స్ అంటే 20-25 years తర్వాత కూడా ఇప్పటికీ అదే ప్రాసెస్ అనమాట. ఇప్పటికీ ఒక సాంగ్ రికార్డ్ చేసామంటే 2-3 తనతో కూడా నాకు ఏమైందంటే తండేల్కి మేము రికార్డ్ చేసినప్పుడు తను అనుకున్న ఎనర్జీ రావట్లేదని చెప్పి నా కోసం మొత్తం పిచ్ అంతా మార్చి లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ మళ్ళీ మొత్తం రికార్డ్ చేసి, చాలా ఖర్చు వాళ్ళకి. సో హీ హ్యాడ్ టు డూ దట్. అండ్ తను అసలు ఎవరికి కాంప్రమైజ్ అవ్వరు. హీల్ గో అప్ టు ఎనీ ఎక్స్టెంట్ ఫర్ అ సాంగ్. అండ్ ఇప్పుడు మనతో వర్క్ నేనేమనుకున్నా అంటే పాడినప్పుడు ఇప్పుడు తనకు నచ్చకపోతే ఏముంది ఇంకొకరిని పిలిచి పాడేస్తారు. బట్ ఈజ్ నాట్, ఐ మీన్ హీ డి నాట్ డూ లైక్ దాట్. నా కేసులో మనం వీళ్ళతో పని చేయాలంటే వాళ్ళతో అది వచ్చే వరకు హీల్ బీ విత్ అస్, హీల్ ట్రావెల్ విత్ అస్. సో ఐ థింక్ దట్ ఈస్ వెరీ ఇన్స్పైరింగ్. అంటే మనకు కూడా కాన్ఫిడెన్స్ బిల్డ్ ఇచ్చే ఒక కైండ్ ఆఫ్ ప్రాసెస్. సో ఏంటి, వాట్ ఆర్ ద ఫ్యూచర్ ప్రాజెక్ట్స్, ఏం జరుగుతుంది? దేర్ ఆర్ అంటే మంచి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. బిగ్ స్మాల్ అనేది యు వర్కింగ్ అంటే మన హిందీ సినిమాలకి పాడుతున్నావా? హిందీ లేదు మ్యామ్, అంటే దగ్గర వరకు వచ్చి వెళ్తూనే ఉన్నాయి, సాలిడ్గా వెళ్ళి చేసేలేదు. బట్ విషింగ్ ఫర్. కన్నడకైతే పాడావు? కన్నడ, మలయాళం, తమిళ్ కూడా పాడావు? తమిళ్ పాడా, మలయాళం పాడలేదు. మలయాళం పాడలేదు. బట్ ఇప్పుడు నా దృష్టిలో బిగ్ స్మాల్ సినిమా రిజల్ట్స్ డిసైడ్ చేస్తున్నాయి కాబట్టి ఇప్పుడు రాజు రాంబాయి లేకపోతే లిటిల్ హార్ట్స్ ఇట్లాంటివి, కోర్ట్ ఇలాంటివి కూడా బిగ్ ప్రాజెక్ట్స్ అని చెప్పొచ్చు. కాబట్టి బిగ్ స్మాల్ నాకు తెలియదు, బట్ ఇంట్రెస్టింగ్ వర్క్ అయితే ఏదైనా ఒకటి స్మాల్ గానే మొదలవుతుంది, కరెక్ట్, అది బిగ్ అవుతుంది, అంతే ఎక్స్ప్లోడ్ అవుతుంది. ఏంటి పెళ్లి చాలా సీక్రెట్ గా చేసుకున్నావు, ఎవరికి చెప్పకుండా, కనీసం నన్ను కూడా పిలవకుండా. సారీ ఫర్ కోపం వచ్చింది. లేదు, సో బేసికలీ పిలవకూడదు అనే ఉద్దేశం ఏం లేకుండా మాకేంటంటే బేసిక్గా మాకు వాళ్ళ రిలేటివ్స్ అవుతారు అనమాట, మా అమ్మ తరఫు నుంచి చుట్టాలు, రమ్య వాళ్ళు. సో వాళ్ళు ఏదో ఫంక్షన్లో
కలిసినప్పుడు చుట్టాలు అనుకొని వాళ్ళు పెద్దవాళ్ళు మాట్లాడుకొని దే ఫిక్స్డ్ ఇట్. మాకేమైందంటే అంటే దానికంటే కొంచెం ముందు వాళ్ళ గ్రాండ్ మదర్ వాళ్ళ నాన్నమ్మగారు వెళ్ళిపోయారు. సో కొంచెం ఇట్ వాజ్ అ లిటిల్ కేయోటిక్ దిస్ థింగ్. అండ్ మాకేంటంటే మా ఇంట్లో పెళ్లి చేసే ప్రాసెస్ ఇట్స్ అ వెరీ వెరీ లాంగ్ ప్రాసెస్. అంటే ఒక 12 to 16 hours ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం పెద్దవాళ్ళని పిలిచినప్పుడు ఇఫ్ వీ కాన్ గ్రీట్ దెమ్ ప్రాపర్లీ ఆర్ మనం అంటే ఎక్కడైనా ఆ స్థాయికి రీచ్ అవ్వలేకపోతామేమో అన్న ఒక చిన్న ఇది. అండ్ ఇది ఒక కైండ్ ఆఫ్ డైమెన్షనే. రెండోది ఏంటంటే నేను పర్సనల్గా మా పేరెంట్స్ని కానీ లేకపోతే నా పర్సనల్ లైఫ్ ఎప్పుడు నేను అంత పబ్లిక్గా ఎప్పుడు అంటే ఇట్ వాజ్ నాట్ అ కాన్షియస్ దిస్ థింగ్. సో నేను ఎప్పుడు కావాలని చేసింది కాదు, అది అట్లా జరిగింది. బట్ అది తర్వాత చాలామంది రాశారు, ఏంటంటే ఇష్టం వచ్చినట్టు రాశారు. సీక్రెట్గా చేసుకున్నారు, ఎవరికి తెలియకుండా చేసుకున్నారు, లేకపోతే ఇంకేదో కూడా బయట పెట్టలేదు, అంటే ఇంకా మా డిస్కస్ చేయలేని కూడా రాశారు. వేరే ఇంటెన్షన్ ఏం లేదు. కానీ నాకు స్పెసిఫిక్గా కొంచెం పర్సనల్ లైఫ్ ఎందుకో ముందు నుంచి ప్రైవేట్గా పెట్టడం ఇష్టం. అరేంజ్డ్ మ్యారేజా? నిజం చెప్పబోయే, నాతోనే నిజాలు చెప్పు. లవ్ మ్యారేజ్ అది? లేదు 100%. ముందు అంటే ముందు తెలియడం వల్ల అట్లా అనుకోవడంలో నేను ఆబ్వియస్లీ ఐ కాంట్ వాట్ యూ సెడ్ యు నో హర్. కరెక్ట్. ముందు కలిసి పనిచేసాం కూడా కాబట్టి తెలుసు, మాకు రిలేటివ్స్ కూడా కాబట్టి. సో ఇట్స్ లైక్ అంటే అన్నోన్ పర్సన్ కాదు కాబట్టి కొంచెం. సో ఎట్లా ఉంది? హౌ ఇస్ మ్యారీడ్ లైఫ్? 1 year కదా కరెక్ట్గా, మొన్న నవంబర్కి. సూపర్. సో ఏంటి అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్? టెల్ మీ సంథింగ్ అబౌట్ రమ్య, టెల్ మీ అబౌట్ యువర్ మ్యారేజ్. నేను వర్కాలికే, తను వర్కాలికే. సో వీ హార్డ్లీ ఫైండ్ అ లిటిల్ టైమ్ టు అంటే ఇద్దరం కలిసి ఏంటంటే వీఆర్ వెరీ ఇన్వెస్టెడ్ ఇన్ విత్ అవర్ ఓన్ కెరియర్స్. అండ్ సో అట్లా తను కూడా అంటే తను నాకనే సీనియర్ బేసిక్గా. సో యా ప్రిటీ మచ్. వాట్ డూ యూ థింక్ అబౌట్ రమ్యాస్ కెరియర్ అండ్ హర్? అంటే షీఈస్ అ బ్రిలియంట్ సింగర్ అండ్ ఆమెకి అద్భుతమైన ఆపర్చునిటీస్ కూడా వచ్చాయి. అండ్ షీఈస్ లైక్ ఐ థింక్ చాలా మందికి పాడింది ఆమె, ద టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్ ద టౌన్. షీ సాంగ్. అండ్ తను లైక్ అదే నేను వచ్చిన కంటే ఒక ఐ థింక్ మోర్ దాన్ 6-7 years నుంచే షీ హెస్ బీన్ సింగింగ్. సార్ బాహుబలి వచ్చినప్పుడు నేను ఐ వాజ్ వర్కింగ్, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉండే, చెన్నైలో వెళ్ళి చూసాను, ఇంకా గుర్తుంది. సో అప్పుడు అంటే వీళ్ళందరూ ఫ్రెండ్స్ నాకు, రేవంత్, మోహన్ బుగురాజ్. సో వీళ్ళందరూ అప్పుడు పాడినప్పుడు ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. ఎందుకంటే అంత పెద్ద క్యాన్వాస్లో మన ఫ్రెండ్స్ కూడా దే హెవ్ సంగ్ అని. సో ఐ ఫీల్ రియలీ ప్రౌడ్ ఆఫ్ హర్. అండ్ అంటే ప్రౌడ్ కంటే ఎక్కువ కూడా నేనేంటంటే నాకు డే 1 కలిసినప్పుడు ఏదైతే రెస్పెక్ట్ ఉందో ఇప్పటికీ ఐ క్యారీ ది సేమ్ సార్ట్ ఆఫ్ రెస్పెక్ట్. సో రెస్పెక్ట్ ఒకటే ఉంది. నేను రమ్యని సరదాగా ఫోన్ చేసి ఏంటి అనురాగేనా నీ జస్టిన్ బీబర్ అని అడిగా. బికాస్ ఒక ఇంటర్వ్యూ చేసాము, షీ వాస్ టెల్లింగ్ ఓ షీ లైక్స్, షీ లవ్స్ జస్టిన్ బీబర్ అని. సో ఐ సెడ్ ఈజ్ హి యువర్ జస్టిన్ బీబర్? నో, హి ఇస్ మోర్ దెన్ దట్. అవునా? ఇది నాకు తెలియదు అసలు. ఇది నాకు మరి ఇది నాకు తెలియదు. చూసావా, అందుకని అప్పుడు నాతో మాట్లాడుతున్నాను. యా. సో హౌ ఇస్ మ్యారీడ్ లైఫ్? ఇట్స్ గుడ్ మ్యామ్. యాజ్ లైక్ అంటే ఇప్పుడు అదే నేనట్టు మా అంటే ఐఎమ్ లక్కీ ఇనఫ్ టు టెల్ దాట్ వాళ్ళ పేరెంట్స్ కూడా దే ఆర్ వెరీ సింపుల్ గ్రౌండెడ్ పీపుల్. మా పేరెంట్స్ కూడా మోర్ ఆర్ లెస్. సో ఇట్స్ ఆల్ సింపుల్, నాట్ అంటే పెద్ద ఆర్భాటాలు. మీ ఇంట్లో పొద్దున్న లేస్తే ఈ మ్యూజికల్ డిస్కషన్స్ ఉంటాయి కదా మీ ఇద్దరి మధ్య? అంటే మీ కెరియర్, ఆమె కెరియర్, అడ్వైజులు లేదు అట్లా సజెషన్స్. అంటే కెరియర్ గురించి అంత పెద్ద డిస్కస్ చేసుకోవద్దు అన్న దీంట్లో. ఎందుకంటే అంటే నాకేంటే అదర్ దాన్ దాట్ లైఫ్ కూడా మనం ఎక్స్ప్లోర్ చేయాలి అన్న ఒక థాట్. సో అంటే లైఫ్లో అన్ని ఎక్స్పీరియన్సెస్ మనం లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేసింది ఆర్ట్కి కన్వర్ట్ చేయొచ్చు. మళ్ళీ ఆర్ట్ నుంచి ఆర్ట్ని చేయడం కొంచెం కష్టం. సో అందుకని బట్ ఇంత బిజీ లైఫ్లో యు ఆర్ నాట్ టేకింగ్ అవుట్ టైమ్ టు గో అవుట్, జస్ట్ లెర్నింగ్ టు స్లోలీ లెర్నింగ్ టు. అది కూడా అంటే ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్ కాబట్టి సో విత్ టైం. మీ ఇద్దరు కలిసి ఎన్ని పాటలు పాడారు? పాడుంటాం. మహానటిలో పాడారా? ఇద్దరం పాడాము. డ్యూయట్ పాడలేదు. యా, బట్ డ్యూయట్స్ పాడింది సీతారామం. సీతారామంలో కూడా సీతారాం యు sang with శ్రేయా ఘోషల్. సింధూరి విశాల్ గారి సో సింధూరి విశాల్. అమరన్లో పాడారు. అమరన్లో పాడాము. దట్ ఇస్ అ బ్లాక్ బస్టర్. దాంట్లో పాడాము. ఇస్మార్ట్ శంకర్లో పాడాము. సో యా గుడ్. ఇంకేదో కొన్ని గుర్తురావు సడన్ గా. బట్ యా, బట్ అమరన్ వాట్ ఎ సాంగ్ అసలు అది. అండ్ అది కూడా ఎంత ఇట్ వెంట్ ఇన్ టు పీపుల్ లైక్ దట్. అండ్ నేనే అసలు అంటే ఇద్దరికి చాలా మంచి పేరు వచ్చింది ఆ పాటకి కదా. అంటే అంత ఓన్ చేసుకుంటారని నేను కూడా అనుకోలేదు.
సేమ్ ఇందాక మీకు అప్పుడు స్టార్టింగ్లో చెప్పినట్టు ప్రేమలో ఎట్లయితే అవుతుంది అనుకున్నాం, అది కూడా అంటే ఇట్ వాజ్ ఐ ఫెల్ట్ దట్ అది చాలా మంచి పాట, చాలామంది వింటారు అనుకున్నాను, కానీ అంత పెద్ద హిట్ అవుతుంది అనుకోలేదు. అండ్ ఏం టైమింగ్ అయ్యా బాబు, ఆ పాట పాడారు మీ అది ప్లాన్ చేసిన ఇది కాదు, అది. సో హౌ డు యూ బోత్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్? అంటే ఒకళ్ళనొకళ్ళు బేసికలీ ఇట్స్ టూ ఎర్లీ మ్యామ్, అంటే 1 year అనేది టూ ఎర్లీ టు నో, అంటే నో అబౌట్ కంప్లీట్ గా. యు నోన్ ఈచ్ అదర్ కదా, అంటే అంత పెద్ద ప్రొఫెషనల్ గా తెలుసు, తను అంత పెద్ద మాట్లాడేదన్న ఆమె అసలు మాట్లాడదు. సో అంత ఎప్పుడు అంత ఆమె కూడా పుస్తకాల పురుగు, తలకాయ దించుకొని రాసుకొని పాటలు. అంతే. సో అంత ఎక్స్ప్రెసివ్ కైండ్ ఆఫ్ ఇది కూడా కాదు, బట్ అంటే వీఆర్ అంటే సో ఫార్ అయితే ఇట్స్ గుడ్, వీఆర్ లర్నింగ్. ఇంకా ఆబ్వియస్లీ డిస్లైక్స్ లైక్ అంటే ఎవ్రీ పర్సన్ ఈస్ డిఫరెంట్ కాబట్టి దేర్ ఆర్ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్, లైక్స్ డిస్లైక్స్ అన్నీ ఉంటాయి. వీఆర్ లర్నింగ్ ఇట్లా. బట్ ఒక గుడ్ థింగ్ ఏంటంటే వీ యాక్సెప్ట్ ఈచ్, అంటే రెస్పెక్ట్ ఎక్కడైతే రెస్పెక్ట్ ఫ్యాక్ట్ ఉంటుందో అక్కడ యాక్సెప్ట్ చేయడానికి అంత పెద్ద కష్టం అవ్వదు. యూ యాక్సెప్ట్ ఈచ్ అదర్ ఫ్లాస్. ఎవరైనా సరే మనం ఒకళ్ళ ఫ్లాస్ ఒకళ్ళని యాక్సెప్ట్ చేసి ఆ మ్యూచువల్ రెస్పెక్ట్ తో ఉంటే. అంటే ఫ్లాస్ విషయంలో నాకు ఒక ఒపీనియన్ ఉంది, నాలోనే చాలా ఫ్లాస్ ఉన్నప్పుడు నేను ఇంకా అవతల మంచి ఫ్లాస్ నేను చూసే అంత కూడా ఆలోచించాను. సో మన ఫ్లాసే మనం యాక్సెప్ట్ చేసినప్పుడు ఇంకా ఇంకొక పర్సన్ మనం ఫ్లాస్ అసలు అంత ఇది ఫ్లా అని చెప్పి పాయింట్అవుట్ చేసి అంత తీసుకో. సూపర్. సో బిఫోర్ వి ఎండ్ ఐ వాంట్ టు సింగ్ దోస్ 2 songs. ఒకటి అమరంలో పాట, ఇంకోటి శ్యామ్ సింగర్ ఐ లవ్ సాంగ్. ప్రణవాలయ. ఓకే. హే రంగులే హే రంగులే నీ రాకతో లోకమే రంగులై పొంగెనే, స్నేహమే మెల్లగా గీతలే దాటెనే, కాలమే సాక్షిగా అంతరాలు జరిగే, ఈ క్షణం అద్భుతం అద్భుతం. ప్రణవాలయ పాహి పరిపాలయ పరమేశీ, కమలాలయ శ్రీదేవి కురిపించను కరుణాంబురాసి, ధీం తానా జతులతో ప్రాణమే నాట్యం చేసే, గతులతో నామశతముల నతులతో నా పైన నీ చూపు ఆపేలా, శరణంటినే జనని నాద వినోదిని భువన పాలినివే, అనాథ రక్షణ నీ విధి కాదటే, మొరవిని చేరవటే, బాబోయ్ దేవుడు ఇట్లా అవతరించేలా చేస్తున్నావు, టూ మచ్ అసలు. సీతారామ శాస్త్రి గారు ఇలాంటి లెజెండ్స్ ఉన్నప్పుడు ఎనర్జీ వస్తుంది కదా. అమేజింగ్. ఐఎమ్ సో హ్యాపీ టుడే బికాస్ ఒకటి ఐఎమ్ గ్లాడ్ దట్ యూ ఫీచర్డ్ ఇన్ దిస్ పర్టికులర్ సిరీస్. మై ప్లెజర్. ఇట్స్ an honor for me. It's an honor. సో క్విక్ క్వశ్చన్స్ అని ఒకటి ఉన్నాయి, ఒక రౌండ్. ఫట్ 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 ఐ లాస్ట్ యూ, టక్ 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 యూ షుడ్ టెల్. ఓకే, విల్ డూ దిస్. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎన్నో సోల్ఫుల్ ట్రాక్స్ పాడావు కదా, విచ్ ఇస్ దట్ వన్ సాంగ్ విచ్ కనెక్టెడ్ టు యువర్ హార్ట్, అంటే చాలా సోల్ కనెక్ట్ అనిపించిన పాట ఏంటి? ప్రణవాలయ. ఆబ్వియస్లీ ప్రణవాలయ. డెఫినెట్గా. అంటే నేను కూడా కొంచెం తెలియకుండా ఇన్వాలంటరీగా ఎమోషన్ వెళ్ళిపోతాను, అంటే నా కంట్రోల్లో లేని కైండ్ ఆఫ్. డిడ్ యు క్రై? అయితే లిరిక్ వచ్చి చూసినప్పుడు, రికార్డింగ్ ప్రాసెస్ అప్పుడు డెఫినెట్గా. ఓకే. ఇట్ వాస్ వెరీ ఇంటెన్స్. మనం నిద్రపోయినా కూడా మనం ఒక్కసారి కొన్ని మనల్ని వెంటాడుతుంటాయి, ఐ వాంట్ టు డూ దిస్, ఐఎమ్ డెస్పరేట్ టు డూ దిస్ అని. సో వాట్ ఈస్ దట్ థింగ్ దట్ యూ రియలీ వాంట్ టు డూ? ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి ఉంటుంటాయి. ఇప్పుడు నేను ఐ వాంట్ టు పర్ఫార్మ్. సో యా, యువర్ ఓన్ సాంగ్స్. యా. నీ ఎర్లీ ఇయర్స్ ఆఫ్ యువర్ కెరియర్లో నువ్వు ఎక్స్పీరియన్స్ అయిన ఒక మెమరీ, ఈ రోజు కూడా తలుచుకున్న గూస్ బంప్స్ వచ్చే మెమరీ ఏంటి? ఆ కపుల్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి మ్యామ్. ఒకటి ఏంటంటే నేను ఫస్ట్ మణి సార్కి వర్క్ చేసేటప్పుడు ఒక సాంగ్ మేము చేసాము, అంటే అరేంజ్ చేయమని ఊరికి చెప్పారంటే ఏదైనా చేయి, నువ్వు ఏమనుకుంటే అది చేయి క్రియేటివ్. అదైన తర్వాత తను వచ్చి హీ ప్యాటెడ్ మై బ్యాక్ అండ్ సెడ్
నువ్వు అంటే ఫోకస్డ్గా వెళ్తే ఒక 20-25 years నువ్వు ఈజీగా యూ క్యాన్ రూల్ అది అంటే నేను అంటే అది నాకు నిజమైనా అవ్వకపోయినా దట్ గేవ్ మీ గూస్ బంప్స్ మూమెంట్. అదే సేమ్ విద్యాసాగర్ గారు చెప్పారు, కంపోజర్ విద్యాసాగర్ గారు మరి. సో తను ఈజ్ వన్ ఆఫ్ ది అంటే లెజెండరీ కంపోజర్స్ కదా. సో నేను తనకు ఒక సేమ్ ఇలాగ ఒక డబ్బింగ్ పాట పాడడానికి వెళ్ళినప్పుడు ఈ ఆజ్మి అంతా 24 ఉంటావా అని. అవును సార్ అంటే ఐ కెన్ సీ అ లాట్ ఆఫ్ అంటే సైన్స్ ఇన్ యూ దట్ యూ హ్యావ్ అ వెరీ లాంగ్ వే టు గో. సో ఆ లాంగ్ వే ఎస్పీబీ సార్ చెప్పినట్టు. సో అందరు లాంగ్ వే అంటున్నప్పుడు ఐ ఫీల్ హోప్ఫుల్ అబౌట్. కరెక్ట్, వెరీ ట్రూ. సో నీ కాంటెంపరీస్లో హూ ఇస్ యువర్ ఫేవరెట్ మేల్ సింగర్ అండ్ ఫీమేల్ సింగర్? అంటే హిందీలో అయితే అరిజిత్ సింగ్ డెఫినెట్గా ఐ అంటే ఫీల్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్. తెలుగులో అయితే చాలామంది ఐ ఫీల్ అంటే లాట్ ఆఫ్ పీపుల్ అంటే ఎవరి వాళ్ళకి దే ఆర్ యూనిక్ ఇన్ దేర్ ఓన్ వేస్. బట్ ఒకళ్ళ వాయిస్ నచ్చుతుంది కదా. ఇప్పుడు నాకు ఎట్లయితే అనురాగ్ వాయిస్ నచ్చుతుందో అలా నచ్చుతుంది కదా. అంటే ఐ డోంట్ వాంట్ టు దో నేను వాట్ యు సే అన్బయాస్డ్ గా ఒక పేరు చెప్తే డెఫినెట్లీ కమ్ ఆన్ అనురాగ్, ఇట్స్ ఓకే, యు కెన్ టెల్. ఓకే, టెల్ ద ఫీమేల్ సింగర్. రమ్య. యా దెన్ శ్రేయా ఘోషాల్. వాట్ ఈస్ ద అంటే బిగ్గెస్ట్ కొలాబరేషన్ దట్ యు ఆర్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు? పాసిబుల్ అయితే ఐ రియలీ వాంట్ టు వర్క్ విత్ ఇళయరాజా సార్. సో అది వన్ ఆఫ్ ద థింగ్ దట్ విల్ బి ద బిగ్గెస్ట్ మూమెంట్. రెగ్యులర్ ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ మధ్యలో తిరుగుతున్నప్పుడు కానీ వాట్ ఈస్ దట్ వన్ సాంగ్ దట్ పీపుల్ కీప్ ఆన్ టెల్లింగ్ యూ షుడ్ సింగ్, యూ షుడ్ సింగ్, యూ షుడ్ సింగ్? ఒక పాట, నీ పాటలో ఒక పాట. ఆశా పాశవా? అండ్ నేను అంటే ఐ ఫీల్ వెరీ సర్ప్రైజ్డ్ అనమాట. అంటే ఒక పాట వచ్చి 8 years అయిన తర్వాత కూడా ఇంకా అంత అంటే వాల్యూ యాజ్ ఇన్ ఆ పాటకు ఆల్రెడీ వాల్యూ ఉంది, బట్ నన్ను గుర్తుపెట్టుకొని దానికి అసోసియేట్ చేసి, సో ఇట్స్ లైక్ ఐ రియలీ ఫీల్ బ్లెస్డ్, గ్రేట్ఫుల్. ఓకే, ఒక్క సాంగ్ ఆఫ్ యువర్స్ దట్ యూ లిసన్ ఇన్ లూప్. అసలు నేను వినను, నా పాటలు ఒకసారి రికార్డ్ చేసిన తర్వాత నేను అసలు వినను. అంటే అంటుంటారు కదా మేము, అది ఐ థింక్ ఇట్స్ అ వెరీ క్లీషేడ్ థింగ్ ఆల్సో. ఎవరి వాయిస్ వాళ్ళకి నచ్చదు అంటుంటారు కదా. సో ఐ ఆల్సో డోంట్ ఎంజాయ్ మై వాయిస్ అంటే అంత ఓ వావ్ అన్న ఫీల్. అవి వింటుంటే ఇంకా తప్పులు కనిపిస్తుంటాయి, ఓ ఇంకా ఇది బెటర్ చేసి ఉండొచ్చు కదా, ఇంకొకసారి అన్నట్టు. సో ఐ డోంట్ యూజువలీ ప్రిఫర్ లిజనింగ్. అంటే మామూలుగా ఇంట్లోనో లేకపోతే ఎవరైనా వచ్చినప్పుడు, లేకపోతే ఇంతకుముందు నేను ఐ యూస్ టు కాన్షియస్లీ అవాయిడ్, ఇప్పుడు ఇంకా తప్పదు కాబట్టి అప్పుడప్పుడు ఎప్పుడైనా ప్లే అవుతుంటే నేను ఐ డోంట్ డినై, కానీ జనరల్గా ఐ డోంట్ ప్రిఫర్. సో రమ్య పాటలో నీకు ఇష్టమైంది, నీ పాటలో రమ్యకి ఇష్టమైంది. డిడ్ షీ ఎవర్ టెల్ యూ ఐ లైక్ దిస్? ప్రణవాలే అప్పుడైతే చాలా షీ ఆల్సో బికేమ్ వెరీ ఎమోషనల్ అండ్ యా చెప్పింది. తన పాటలు నాకు ఇష్టమైంది గెలుపులేని సమరం, మహానటి. సో అది ఆల్సో లైక్ ఓ సీత కూడా చాలా ఇష్టం. నీతో ఉంటే చాలు ఇంకో సాంగ్ ఉంది, అది ఎక్కడ పోతావు చిన్నవాడు, దాంట్లో అది కూడా చాలా మంచి డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టైల్. ఇంకొక పాట ఉంది చాలా హస్కీగా ఉంటుంది, వాయిస్ మార్చి పాడింది. ఐ థింక్ అదేం సినిమా అనుకుంటా, నా వసంతం. కొంచెము ఇట్ విల్ బి డిఫరెంట్ స్టైల్, రెండిషన్ డిఫరెంట్ ఉంటుంది. యూ ప్రిఫర్ మార్నింగ్ రికార్డింగ్స్ ఆర్ నైట్ రికార్డింగ్స్? ఎనీ టైమ్, గివెన్ ఎనీ నిద్ర లంచ్ అయిపోయినా ఐ విల్ బి రెడీ టు. ఐఎమ్ వెరీ ఇంటెన్స్లీ ప్యాషనెట్ అబౌట్ రికార్డింగ్. ఏటీఆర్ ఎనీ టైమ్ రికార్డింగా? అంతే. అంటే నాకు ఇప్పుడు ఆఫ్టర్ దీస్ మెనీ ఇయర్స్ నాకు ఇప్పుడు ఏదైనా రికార్డింగ్ అంటే ఇట్ ఫీల్స్ లైక్ హోమ్ అనమాట. అంటే ఒక తెలియని ఒక దాన్ని ఏమంటారు, సాంత్వన అంటామా, సుకూన్ కైండ్ ఆఫ్ అట్లాంటి. నైస్. సో నీ ఫేవరెట్ జానరా ఏంటి మ్యూజిక్లో? అంటే నాకేంటంటే మ్యామ్ ఒకదానికి స్టిక్ అవ్వడం అనేది ఫేవరెట్ కాదు, అంటే జంప్ అవుతూ ఉంటాం అన్నమాట. బట్ అంటే పోనీ యువర్ కంఫర్ట్ జానరా, పోనీ అంటే ఇంకా ఇవ్వగానే విత్ ఇన్ 2 minutes ఐ కెన్ సింగ్ దిస్, ఈ జానరా అయితే అన్నది. ఎనీథింగ్ దట్ ఈస్ క్రేజీ, క్రాంకీ, క్రేజీ, ఎనీథింగ్. మేము ఒకటి రీసెంట్గా వివేక్ సాగర్కి ఒక సాంగ్ రికార్డ్ చేసాము. అది ఇట్ వాజ్ లైక్ చాలా అంటే నేనేం ఆలోచించట్లే పాడేటప్పుడు, తనేం ఆలోచించట్లేదు రికార్డ్ చేసేటప్పుడు, ఇట్ జస్ట్ హ్యాపెండ్ అట్లా అనమాట. సో ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఓకే, నైస్. ఓకే, నీ ఫ్రెండ్స్ అంటే నాట్ మ్యూజిక్ ఇండస్ట్రీ వాళ్ళు, నీ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, వాట్ డూ దే డిస్క్రైబ్ యూ? అంటే నీ గురించి ఏమంటారు వాళ్ళు? క్రేజీ గై, క్రాంకీ గై? అంటే స్కూల్లో ఉన్నప్పుడు నేను చాలా కొంచెం హైపర్ కైండ్ ఆఫ్ పర్సన్. అంటే నేను క్లాస్ లీడర్ కైండ్ ఆఫ్ ఇది ఉన్నా, సో కొంచెం ఎక్కువ హైపర్ ఉండేవాడిని. అంటే నా స్కూల్ ఫ్రెండ్స్లో కూడా నాతో ఇప్పటికీ ట్రావెల్ చేసేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు. వాడు అంటే సైంటిస్ట్ అనమాట, ఈ స్టేజ్ ఇన్ కెనడా, సో సాయినాథ్ అని. సో మేమేంటంటే ఎక్కువ మ్యూజిక్ గురించి దాని గురించి ఏం డిస్కస్ చేయమంటే, వాడు రీసెర్చ్ ఓరియంటెడ్ ఉంటాడు. బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు హీ థింగ్స్ దట్ నేను ఏదో పెద్ద అంటే అడుగుతుంటాడు, నీకు టైం దొరుకుతుందా, బయటకు వెళ్తే గుర్తుపడతారా, అంటే మాప్ చేస్తారేమో అనుకుంటుంటాడు. వాడి ఇమాజినేషన్ వాడుకుంటుంది.
అంతేం లేదురా నువ్వేమంతా నువ్వు అనుకుంటే అంతేం లేదు అది అని చెప్తూ ఉంటాను. సో ఇప్పుడు అంటే మేము స్కూల్ అప్పుడు అంటే అప్పుడు డిస్కనెక్ట్ అయిపోయి మళ్ళీ కలిసిన ఒక ఫ్రెండ్ ఈజ్ అ డాక్టర్. సో రామానంద్ అని చెప్పి ఈజ్ అ డాక్టర్. సో వాళ్ళు హీ ఫీల్స్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ వాళ్ళు అంటే చెప్తుంటారు, అరే మేము ఈ పాట విన్నప్పుడు ఇలా ఫీల్ అవుతాం, ఆ పాట విన్నప్పుడు ఇలా ఫీల్ అవుతాం. సో అట్లా వెరీ ఫ్యూ పీపుల్ ఉన్నారు స్కూల్ ఫ్రెండ్స్లో. సో మరి డూ యూ గెట్ మాబ్డ్? నేను అంటే బికాస్ ఆఫ్ ఈ రికార్డింగ్ ప్రాసెస్ వల్ల నేను ఐ వాజ్ నాట్ ఆల్సో ఇప్పుడు ఐఎమ్ నాట్ దాట్ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా కూడా. సో అంత పెద్ద గుర్తుపట్టే అండ్ ఐ ఆల్సో ఫీల్ అంటే ఐ డోంట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్ బికాస్ ఈజీగా ఎక్కడంటే అక్కడ తిరిగేచ్చు, మాస్క్ వేసుకొని మెట్రోలో వెళ్ళిపోవచ్చు అన్న. వెళ్తుంటావా మాస్క్ వేసుకొని మెట్రోలో? ఈసారి ఏ మెట్రోలో వెళ్తున్నావు చెప్పు, ఇన్స్టాగ్రామ్ నేను పోస్ట్ పెడతాను. యా, బట్ డూ యూ హ్యావ్ ఫ్యాన్స్, డై హార్డ్ ఫ్యాన్స్? అది నాకు నిజంగా తెలియదు మ్యామ్, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో లేవు. అంటే నేను పర్ఫామ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నేను ఐ మీట్ పీపుల్ ఏమో. సో కలిస్తే మనం జనాలు కలిస్తే తెలుస్తుంది కాబట్టి ఐఎమ్ యెట్ టు మీట్ పీపుల్. బట్ ఇన్స్టాగ్రామ్ లో డిఎమ్స్ వస్తాయి కదా, మెసేజ్ పెడతారు కదా, క్రేజీ ఫ్యాన్స్ ఉన్నారు ఎవరైనా? ఉంటారు. ఏంటి ఇలాంటి ఫ్యాన్లు కూడా ఉంటారా అని అనుకునేలాగా వియర్డ్ గా అనిపించే పేజెస్ పంపిస్తుండే వాళ్ళు ఆబ్వియస్ గా అంత టైం తీసుకొని అంత రాసే వాళ్ళు ఆబ్వియస్ క్రేజీ. కరెక్ట్, అంతంత టైం తీసుకొని రాసేవాళ్ళు నిజంగా. ట్రూ, కరెక్ట్. వాట్ ఈస్ దట్ వన్ హ్యాబిట్ that you are addicted to? Not actually addicted to anything. అవునా? Nothing. కాఫీలు, టీలు, నిద్ర, టీ నేను లైఫ్లో తాగలేదు. భోజనం, ఫుడ్ ఒకటి ఇంతకుముందు అడిక్షన్ ఉండింది, ఇప్పుడు కొంచెం విత్ ఏజ్ తగ్గించుకుంటున్నా. అడిక్షన్ కొంచెం కాన్షియస్గా ఉంటే అంటే హెల్త్ కాపాడుకుంటే మిగతా అన్ని అని మనం వీ రియలైజ్ వన్స్ వీఆర్ ఇన్ టు 30s కదా. సో ఫుడ్ నేను పిచ్చి తినేవాడిని ఒకప్పుడు, అంటే అంటిల్ ఐ వాజ్ 25 years old. ఇంకా లిమిట్ లేదు. ఇప్పుడు కూడా కొంచెం అడిక్షన్ ఉంది, బట్ బలవంతంగా కాన్షియస్గా కంట్రోల్ చేసుకొని. స్వీట్స్ చాలా ఇష్టం నాకు, కేక్స్, స్వీట్స్ పిచ్చిగా అసలు ఎనీ టైం. యూర్ అ స్వీట్ పర్సన్, అందుకనే. ఓకే, వన్ ఆస్పెక్ట్ దట్ యు రియల్లీ అడ్మైర్ అబౌట్ రమ్య. సో తను ఏంటంటే షీ ఈజ్ మోస్ట్ మిస్అండర్స్టూడ్ ఫర్ హర్ పేషెన్స్ అనమాట. అంటే ఇప్పుడు మనము నెమ్మది సాఫ్ట్గా ఉంటే మనం వీళ్ళు కొంచెం ఏంటంటే మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం, అంటే డిప్లొమాటిక్ అనో లేకపోతే ఏదో అంటుంటారు జనరల్గా. సో దానికి ఐ యాక్చువల్లీ అంటే కొంచెం ఎక్కువ ఇప్పుడు నేను ఏదైనా ఒక సిచ్యుయేషన్ గురించి నెగిటివ్గా ఆలోచించినా దానికి ఒక పాజిటివ్ పర్సెప్షన్ చెప్పి పాజిటివ్గా ఎందుకు ఆలోచించద్దని కొంచెం. యా, వెరీ నైస్. ఓకే, వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ యాజ్ అ సింగర్? స్ట్రెంగ్త్ అంటే ఎంతసేపైనా ఐ కెన్ సింగ్, ఐ కెన్ గో అప్ టు ఎనీ ఎక్స్టెంట్, ఆర్ ఐ కెన్ వర్క్ హార్డ్ అప్ టు ఎనీ నెంబర్ ఆఫ్ డేస్. ఒక పాటకి ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు కష్టపడడానికి రెడీ, అది నా స్ట్రెంగ్త్. వీక్నెస్ ఏంటంటే అంటే నేను ఎవాల్వ్ అవుతున్న కొద్దీ మార్చుకుంటూ వచ్చా, అంటే వాటిని వర్క్ చేస్తూ మార్చుకున్నాను కాబట్టి. ఇంతకుముందు కొంచెం ఎక్కువ ఊరికే అప్సెట్ అయిపోయేవాడిని, ఇప్పుడు అది తగ్గిపోయింది. వీక్నెస్ అంటే తగ్గిపోయింది కదా. అదే మరి రమ్య నీకు మధ్య పాజిటివ్ ఉండు, మీ డాడీ ఉన్నారు మధ్యలో, మీ నాన్నగారు కూడా చెప్తుంటారు కదా. అంటే కొన్ని వీక్నెసెస్ ప్రాబ్లీ నన్ను చూసేవాళ్ళు చెప్పగలుగుతారేమో బెటర్గా. సో ఓకే, ఒక సాంగ్ ఈ ఇయర్లో రిలీజ్ అయిన పాటల్లో నీ పాట కాదు, బట్ యూ రియలీ లవ్ దట్ సాంగ్. వాట్ ఈస్ దట్ సాంగ్? ఒకటి మలయాళం సాంగ్ ఉంది, మిన్నల్ వాళ్ళ అని చెప్పి సిద్ శ్రీరామ్ పాడాడు. ఆ సాంగ్ చాలా మంచిది, బాగా అనిపిస్తుంది, గుడ్ సాంగ్. ఇనీషియల్గా ఒక 5-6 ఏళ్ల క్రితం చాలా మంది కంపారిజన్స్ చేసేవాళ్ళు కదా నీకు సిద్ శ్రీరామ్కి. వాయిస్ కొంచెం మ్యాచ్ అవుతుంది అనో, లేకపోతే బట్ ఆల్బమ్స్ పరంగా అంటే ఇద్దరు ఉన్న దీంట్లోనో లేకపోతే ఏదో రకరకాల డిఫరెంట్ ఇవి వస్తాయి. బట్ అంటే నేను ఎంత అంటే మేము ఇంటరాక్టెడ్ మెనీ టైమ్స్. అంటే మీరిద్దరు కలిసి పాడారు ఏమన్నా? కలిసి పాడలేదు. ఒకసారి షో కోసం అడిగారు, ఇద్దరు కలిసి షో చేస్తారని అడిగారు, బట్ తర్వాత అదేంటి ఇట్ డిడ్ నాట్ గో ఫార్వర్డ్. బట్ కలిసి పాడలేదు, బట్ we spoke a lot of times. అవునా? ఓకే, వాట్ డు యు లైక్ అబౌట్ హిస్ సింగింగ్ ప్రాసెస్? తన పర్సివరెన్స్ నాకు చాలా ఇష్టం. అంటే ఒకటి ఐ నో హౌ హార్డ్ హీ వర్క్స్, అదొకటి. అండ్ ది కన్విక్షన్ దట్ హీ హ్యాస్ అపాన్ హిమ్సెల్ఫ్, అంటే సెల్ఫ్ బిలీఫ్ అంటారు కదా. నేను ఒక ట్విట్టర్లో ఒక దగ్గర ఒకటి చూసా, ఒక నార్మల్ ఒక అతను ఏం పెట్టాడంటే, నువ్వు ఇంకా పాడడం ఆపేసేయి, లేకపోతే ప్రొనౌన్సియేషన్ వల్ల అయితే నో అని చెప్పి పెట్టాడు అనమాట తను. సో అది చాలా ఇట్స్ లైక్ వెరీ వెరీ గట్సీ కైండ్ ఆఫ్ సెల్ఫ్ బిలీఫ్ దట్ వన్ కెన్ హ్యావ్. సో ఐ థింక్ వీ షుడ్ అడ్మైర్ దట్. నీకు ఎప్పుడైనా ఇలాంటివి వస్తుంటాయా?
డూ యూ గెట్ ట్రోల్డ్ ఆర్ డూ యూ గెట్ అంటే ఒపీనియన్స్ జనరేటెడ్ ఆన్ యువర్ నన్ను నేను పెద్దగా ఎక్కువ ఎక్స్పోజ్ చేసుకోలేదు కదా, ఎక్స్పోజ్ చేసుకోలేదు, బట్ వాళ్ళ ద్వారా వీళ్ళ తెలుస్తుంటుంది కదా, వీళ్ళు ఇట్లా అన్నారు వాళ్ళు ఇట్లా అన్నారు, రైట్ యూ విల్ నో కదా. వస్తుంటాయి. బట్ నాకేంటంటే నా ప్రాసెస్ నాకు చాలా ఇష్టం. సో అందుకని నేను నా వరకు అంత ఎఫెక్ట్ అయ్యి అంత వరకు కూడా పెద్దగా, సో నేనేంటే రియాక్ట్ వాళ్ళ దమానాన వాళ్ళు పోతారు అన్న ఒక కైండ్ ఆఫ్ దీంట్లో. బట్ సోషల్ మీడియాలో ఉండదలుచుకోలేదా, నాట్ ఇంట్రెస్టెడ్ ఆర్ అట్లీస్ట్ యూ విల్ ఎక్స్ప్లోర్ నౌ? అంటే అవసరం ఉన్నప్పుడు పోస్ట్ చేసిన దానికి, పోస్ట్ చేయాలి కదా అని పోస్ట్ చేసిన దానికి డిఫరెన్స్ నాకు. ఐ మీన్ ఐఎమ్ స్టిల్ యెట్ టు లెర్న్. నేను నేర్చుకోవాలంటే ఇప్పుడు అది డెఫినెట్గా అవసరం అన్న విషయం నాకు అర్థమైంది. బట్ ఐ థింక్ ఐ నీడ్ టు ఏదో ఎక్కడో ఐఎమ్ ల్యాకింగ్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ టు కనెక్ట్ విత్. ఓకే, సో ఫైనలీ వాట్స్ వన్ థింగ్ అబౌట్ యూ దట్ నోబడీ నోస్? ఐ ప్లే అ లాట్ ఆఫ్ టెన్నిస్. సో ఎవ్రీడే కొంచెం ఊరికే జస్ట్ అట్లా. ఎవ్రీడే యూ ప్లే? ఎవ్రీడే. ఎక్కడ ఆడతావు? మా ఇంటి దగ్గర ఆడతా. సో ఐ ప్లే టెన్నిస్ ఒక 2-3 yearsగా రెగ్యులర్గా ఆడుతున్నా. లాస్ట్ చాలా ఇయర్స్గా ఇరెగ్యులర్గా అప్పుడప్పుడు చేసేవాడిని. బట్ ఇట్ గివ్స్ మీ ఆ సార్ట్ ఆఫ్ రిలాక్సేషన్, అంటే ఒక గెట్ అవే లాగా. సో ఓకే, యా, wonderful. Thank you so much, Anurag. I know many of your songs are your favorites also. Among those favorite songs, I want you to sing one super favorite song అంటే and close this interview. మీకు క్లీషేడ్గా అనిపించదు కానీ నా సాంగ్లో ఫేవరెట్ అన్నది నాకు ఎప్పుడు నేను చెప్పినట్టు నిజంగా లేదు. నిజంగా ఎట్లేం లేదు, అలా కుదరదు కదా. పాడడానికి ఓకే, బట్ నాకు గుర్తు మీరే చెప్పండి ఏదో. ఐ విల్ సింగ్. You ask me like whatever you feel like. మీకేం ఇష్టం? I like, నాకు ఇష్టం ఆశాపాశం ఇష్టం, దెన్ ఐ లైక్ పిల్లారా ఇష్టం, ఐ లైక్ చలోలో సాంగ్, అదేంటది చూసి చూడంగానే, సీతారామం సాంగ్, మహానటి సాంగ్ ఇష్టం, ఇవన్నీ నాకు ఇష్టం. సో పోనీ వీటిలో నీకు ఇన్ని చెప్పాను కదా, వీటిలో ఒకటి పాడు. మొత్తానికి నాకు ఇష్టమైన పాట పాడిస్తున్నావు. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి, హో అందంగా దూకి. దూరంగుంటూ ఏం చేసావే, దారం కట్టి గుండె ఎగరేసావే ఓ చూపుతోటి, హో నవ్వుతోటి. తొలిసారిగా నా లోపల ఏమైందో తెలిసేదేలా. It's good. Thank you. So wish you good luck. Thank you so much, ma'am. Wonderful songs coming up from you. Waiting for that. అండ్ నీ స్టేజ్ పర్ఫార్మెన్స్ నీ పాటలతో దద్దరిల్లాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు కూడా నా కాన్సర్ట్ అటెండ్ అవ్వాలని 100% ఫ్రంట్ సీట్లో కూర్చుంటా ఇలా. Thank you so much, Anurag. I have to gift hamper for you from Millet Bank. Nice. Yes, gift hamper from Millet Bank.